మిమ్మల్ని కాపాడేది ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా కాదండి, మీ న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే. అసలు మాకు తెలిసింది న్యూట్రిషన్ ఎంత, తెలుసుకోవాల్సింది ఎంత? న్యూట్రిషన్ అంటే కడుపు కట్టుకుని బతకటం కాదు. న్యూట్రిషన్ అంటే తక్కువ తింటం కాదు. న్యూట్రిషన్ అంటే నీ నాలుగు మీద ఉన్న 10,000 టేస్ట్ బడ్లకి కావాల్సింది కాదు. న్యూట్రిషన్ డెఫిషియన్సీ స్టార్ట్ అయింది ఒక పిల్లల్లో అంటే ఎర్లీ సైన్స్ పేరెంట్స్ ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే పేరెంట్స్ కంట్రోల్ ఉండలేక బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు తింటానికి ట్రై చేసినప్పుడు అలాగా అలవాటు చేయాల్సి వస్తుంది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకి ఐస్ క్రీమ్ తోటి ఏం పని అండి, పిజ్జా బర్గర్లతో ఏం పని, అసలు మండీల దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు? ఒక కంప్లీట్ న్యూట్రిషన్ ప్లేట్ అనేది ఎలా ఉంచుకోవచ్చు? ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న ప్లేట్లో నాకు ప్రోటీను, కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ఫైబరు ఎక్కడుందో చూపించు. బట్ ప్రతిసారి ఇంత క్యాలిక్యులేట్ చేసుకొని బతకడం నిజంగా అవసరమా? ఒక 6 మంత్స్ పాటు జంక్ ఫుడ్ మీరు తినండి, మీ బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. అది ఎక్కడ ఐస్ క్రీమ్ చూసినా సరే వదలదు, ఎక్కడ డీప్ ఫ్రైడ్ ఐటమ్ చూసినా అది వదలదు. చిన్న పిల్లవాడి నుంచి పెద్ద ముసలివాడి వరకు ఐరన్ డెఫిషియన్సీ, B12, విటమిన్ డి, ఏదో ఒక డెఫిషియన్సీస్ కనబడుతూనే ఉన్నాయి సార్. ఇంతకుముందు ఎండలో నిలబడితే విటమిన్ డి వచ్చింది అనుకుంటారు. పొలం పనులు చేసే వాళ్ళని తీసుకుని సర్వే చేస్తే 95% మంది విటమిన్ డి తక్కువ ఉందంట. చాలా ఇయర్స్ నుంచి విటమిన్ డి టాబ్లెట్లు వాడుతున్నారు, ఒక్కరికి డెఫిషియన్సీ బాగాలేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ బిజినెస్ వెయిట్ లాస్ జర్నీ. రిజల్ట్ ఎంతమందికి వస్తుందంటే జస్ట్ 10 to 15%. ఇంత తక్కువ రిజల్ట్ రావడానికి వాట్ ఈస్ ద రీజన్స్? స్ట్రెస్. మీకు స్ట్రెస్ ఉంది, దానివల్ల కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అయింది. కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అయింది కాబట్టి దానివల్ల మీరు ఫ్యాట్ లాస్ అవ్వరు. కార్టిజోల్ హార్మోన్ యొక్క మెయిన్ లక్షణమే ఫ్యాట్ని స్టోర్ చేయడం బాడీలో. ఒక న్యూట్రిషన్కి అసలు వాల్యూ ఎందుకు లేదు, ఒక రికగ్నిషన్ ఎందుకు లేదు? చాలా మంది న్యూట్రిషన్ అనే పేరుతో చాలా పాలిటిక్స్ చేస్తారు. సార్, హలో సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి మాకు చిన్నప్పుడు ఈ న్యూట్రిషన్ అనేది సింపుల్గా ఒక సైన్స్ బుక్లోని ఒక పేపర్లో మాకు ఇంట్రడ్యూస్ చేస్తారు. మాల్ న్యూట్రిషన్ అంటే డెఫినేషన్ ఏంటి, ఎలా ఉంటారు అని ఒక సౌత్ ఆఫ్రికా అబ్బాయిని చూపిస్తారు. అదే ఒబెసిటీ అనేది డెఫినేషన్ చూపిస్తారు. ఒక యూఎస్ఏలో లావుగా ఉన్న అబ్బాయిని ఒక ఫోటో చూపిస్తారు. సో దాని తర్వాత మళ్ళీ న్యూట్రిషన్ అనేది మేము ఎక్కడ కూడా మేము దాని గురించి తెలుసుకోము. ఆల్మోస్ట్ మళ్ళీ ఒక అడల్ట్ దగ్గర వచ్చిన తర్వాత మాకు మేముగా సెల్ఫ్ అవేర్ తీసుకొని ఓకే ఇవి చేసుకోవాలి అవి చేసుకోవాలి అని చేసుకుంటూ ఉంటాం సార్. బట్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, అసలు మాకు తెలిసింది న్యూట్రిషన్ ఎంత, తెలుసుకోవాల్సింది ఎంత? మనకు తెలిసిన న్యూట్రిషన్ ఎంతవరకు అంటే మనకు తెలిసిన న్యూట్రిషన్ అనేది గోరంతా, తెలియాల్సింది ఎంతరా అంటే అదొక పెద్ద మేరు పర్వతం అంత ఉంటుంది. ఎందుకంటే న్యూట్రిషన్ ఫుడ్ వాడుకొని ఎన్ని డిసీజెస్ అయినా సరే మనం తగ్గించుకోవచ్చు అని స్టడీలు చెప్తాను. అంటే ఇప్పుడు చాలామంది కిడ్నీ డిసీజులు వచ్చినా కానీ, లివర్ డిసీజులు వచ్చినా సరే, క్యాన్సర్లు వచ్చినా సరే, ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చినా సరే, రెగ్యులర్గా వచ్చే మెటబాలిజంకి సంబంధించిన ఏ ఇష్యూస్ వచ్చినా సరే కొంత వర్కౌట్ చేసి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే అవి రివర్సల్ అయినట్టు చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. కానీ ఓన్లీ ట్యాబ్లెట్ల మీద మాత్రమే దాన్ని రివర్స్ చేసుకోవాలంటే అది ఇంపాసిబుల్ అనమాట. ట్యాబ్లెట్స్కి ఎక్సర్సైజు అండ్ న్యూట్రిషన్ 3 తోడైతేనే మనకి ఇక్కడ రిజల్ట్ వస్తుంది. సో ఎక్సర్సైజ్ ద్వారా, ఫుడ్ ద్వారా డిసీజెస్ అన్నిటినీ ఆల్మోస్ట్ తగ్గించుకోవచ్చు అని మనకి ఇంకా తెలియదు. ఓకే సార్. అందుకే చాలామంది డాక్టర్లు కూడా ఏం చెప్తూ ఉంటారంటే మీరు అన్నీ తినండి, ట్యాబ్లెట్లు వేసుకోండి అంటారు. కరెక్ట్. అండ్ రెండోది ఏంటి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం చూపించుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి ఫలానా ఫుడ్ మీరు తినండి అని చెప్పేసి అక్కడ కూడా ఒక న్యూట్రిషన్ పర్సన్ ఉంటారు, ఒక పేపర్ ఇచ్చేస్తారు మనకి. డాక్టర్ దగ్గర నుంచి వెళ్ళిన వెంటనే న్యూట్రిషన్ పర్సన్ కలుస్తాం, డైటీషియన్ కలుస్తాం, క్లినికల్ డైటీషియన్ ఉంటారు. వాళ్ళు మనకి పేపర్ ఇస్తారు, ఈ పేపర్లో ఉన్న ఫుడ్ మీరు తినండి అని ఇంటికి వెళ్ళని చెప్తారు. అది చాలా జనరిక్గా ఉంటుంది. ఓకే. జనరిక్గా ఎందుకు ఉంటుందంటే అది పర్సన్ యొక్క హైట్ని వెయిట్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసింది కాదు. సో అక్కడ కూడా క్లినికల్ ఎక్స్పర్ట్ కనుక ఉంటే వాళ్ళ హైట్ ఏంటి, వాళ్ళ బిఎంఆర్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని ఇన్ని క్యాలరీస్ మాత్రం మీరు తినాలి అని చెప్పేసి షీట్ ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా బేసిక్ షీట్ ఇచ్చేస్తారు. బికాస్ వాళ్ళకు కూడా ఆ షీట్ని ఎలా డిజైన్ చేయాలో తెలియదు అనమాట. ప్రీ టెంప్లెట్ ఒకటి పెట్టుకుంటారు, వచ్చిన పేషెంట్లు అందరికి అదే ఇస్తారు. ఆ పేషెంట్ 100 కిలోలు ఉన్నాయి, 200 కిలోలు ఉన్నాయి, 300 కిలోలు ఉన్నాయి, దానికి సంబంధం లేదు, ఒక్కటే షీట్ ఇచ్చేస్తారు. మరి వాళ్ళ దగ్గర డైటీషియన్ అనే పర్సన్ పెట్టుకున్నప్పుడు క్యాలరీస్ని కౌంట్ ఎందుకు చేసేవట్లేదు అనేది నాకు బిగ్గెస్ట్ సవాల్ అనమాట ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే ఏదైనా తిను అని అంటారు,
ఏదైనా అన్ని తింటేనే కదా మనం హాస్పిటల్కి వచ్చింది మనం. కరెక్ట్ సార్. అంటే మనం అన్ని తిన్న తర్వాత హాస్పిటల్కి వచ్చాం. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళ దగ్గర నుంచి అదే స్టేట్మెంట్ మనం వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి రెండు జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటి, మేము పర్టికులర్ ఐటమ్సే తినమన్నావు అని చెప్పిన పేషెంట్ తినడు, వాడికి నచ్చిందే తింటాడు ఫైనల్గా అని చెప్పేసి డాక్టర్ల మైండ్ సెట్ ఫిక్స్ అవ్వటం కానీ, లేదా ఫుడ్ ద్వారా కూడా కొన్ని డిసీజెస్ని తగ్గించవచ్చు అనే విషయం డాక్టర్ నమ్మకపోవటం. ఇవి రెండింటి మధ్య జరుగుతున్న యుద్ధమే ఈరోజు ఇన్ని రోగాల మాయం అన్నమాట. అంటే ఈ రెండింటి మధ్య జరుగుతున్న యుద్ధమే ఈరోజు ప్రతి మనిషి శరీరం యొక్క రోగాల దేవాలయంగా ఈరోజు మనం చూస్తున్నాం అన్నమాట. సో అందుకని ఏ రోగం వచ్చినా సరే మీరు ఫస్ట్ చేయాల్సింది మీ న్యూట్రిషన్ కరెక్ట్ చేసుకోవాలి. న్యూట్రిషన్ ద్వారా కూడా ఇది నాకు తగ్గట్లేదు అని కనుక మీరు ఫీల్ అయితే అప్పుడు మెడికల్ హెల్ప్ తీసుకోండి. కానీ మెడికల్ హెల్ప్ తీసుకున్నాం కదా అని చెప్పేసి న్యూట్రిషన్ ఫుడ్ని పక్కన పెడితే మాత్రం ఆ మెడిసిన్ ఏమీ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని కాపాడేది ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా కాదండి, మీ న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు మీకు ఏదైనా డిసీజ్ వస్తే మ్యాక్సిమం హాస్పిటల్ దాకా తీసుకొని వస్తారు. ఆ ఓపీకి మీకోసం సాయం చేస్తారు అంతే. మీకు పెయిన్ వస్తే మీరే అనుభవించాలి. మీకు ఇమ్యూనిటీ తగ్గితే కరోనా వచ్చి మిమ్మల్ని పట్టుకుంటే మీరే పోతారు తప్ప మీ ఇంట్లో వాళ్ళకి ఏమీ కాదు. మీకు హార్ట్లో స్ట్రోక్ వస్తే సర్జరీ మీకే జరుగుతుంది కానీ మీ ఇంట్లో వాళ్ళకి జరగదు. మీకు లివర్ ప్రాబ్లం వచ్చినా, మీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చినా సరే, ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చి సోరియాసిస్, ఎగ్జిమా లాంటివి వచ్చినా సరే మీకే ఇష్యూస్ వస్తాయి తప్ప మీ ఇంట్లో వాళ్ళకి కనీసం ఫరక్ కూడా పడదు. మహా అయితే మేమే జాలు చూపిస్తారు కానీ వాళ్ళే మీ పెయిన్ని షేర్ చేసుకోలేరు. అందుకే నేనేమన్నానంటే వాళ్ళు తినమన్నారు కాబట్టి నేను తింటాను, వాళ్ళు ఫోర్స్ చేశాను కాబట్టి తింటాను, వాళ్ళు వండారు కాబట్టి తింటాను అని దయచేసి ఆ వంకలు చెప్పొద్దు. ఎండ్ ఆఫ్ ద డే మీ పెయిన్ మీరు మాత్రం అనుభవించాలి కాబట్టి మీ జీవితం మీరు మాత్రమే బతకండి. మీకు ఏ ఫుడ్ తింటే మీ బాడీ మిమ్మల్ని డిసీజెస్ నుంచి దూరంగా పెడుతుందో ఐడెంటిఫై చేయండి. ఇంకా మీ ఇంటి వాళ్ళతో మీకు సంబంధం లేదు. వాళ్ళు వండినా వండకపోయినా మీరు అది తినాల్సిందే. కరెక్ట్ సార్. ఇప్పుడు నాకు ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే సార్, ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ కానీ అమ్మమ్మ నాన్నమ్మలకి వాళ్ళకి న్యూట్రిషన్ అంటే డెఫినేషన్ తెలియకపోవచ్చు కానీ బట్ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్స్ అంటే చాలా బాగా తెలుసు. అందుకని ఈ ఫుడ్ తింటే ఒంటికి బలం రా అని మనకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న జనరేషన్కి న్యూట్రిషన్ అంటే డెఫినేషన్ తెలుసు, న్యూట్రిషన్ ఫుడ్స్ అంటే ఏంటో తెలుసు, బట్ అయినా అవి తీసుకోవడానికి కొంచెం వెనకాడుతూ ఉంటారు. ఒక లేమ్యాన్కి అసలు న్యూట్రిషన్ అంటే డిఫైన్ చేయాలంటే మీలాంటి వాళ్ళు ఎలా డిఫైన్ చేస్తారు సార్? వాళ్ళు కూడా సింపుల్గా అర్థమయ్యేటట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రాండ్ పేరెంట్స్కి న్యూట్రిషన్ అనేది పెద్దగా ఐడియా లేకపోయినా సరే వాళ్ళు కొంచెం ఎక్కువ కాలం బతుకుతున్నారు. మనకి ఈరోజు ఇన్ కేస్ స్టడీస్ ఉన్నా సరే మనకి చిన్న వయసులో రోగాలు ఎక్కువ వస్తున్నాయి. కరెక్ట్. ఇక్కడ రీజన్ ఏంటంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. యువత అంతా కూడా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. బికాస్ మనకి చిన్నప్పుడు ఇంట్లో ఒక కూర వండి పెడితే నాకు ఇది నచ్చలేదా అంటే మన దవడ పగిలిపోయేది. నేను ఇదే పెడతాను, తింటే తిను లేకపోతే బయటికి వెళ్ళి చావా అంటారు. కానీ ఇప్పుడు నాకు ఇది ఇష్టం లేదు అంటే నీకు 10 కూరలు వండి పెడతారు. లేకపోతే చిన్న పిల్లోడే పేరెంట్స్ని క్వశ్చన్ చేస్తారు, నా ఇష్టానికి మీరు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. నాకంటూ నా ఓన్ చాయిసెస్ ఉంటాయి కదా అని చెప్పేసి 7-8 సంవత్సరాల పిల్లోడు ఫుడ్ దగ్గర ఇంట్లో పేరెంట్స్ గొడవ పడతాడు. నాకు పలానా ఫుడ్ ఐటమ్ పెడితేనే నేను తింటానని చెప్తాడు. మనం ఎంత సంపాదించింది వాళ్ళ కోసమే కదా అని వాళ్ళకి నచ్చిందే వండి పెడుతుంది. కానీ ఈ నేను చేసే ఫుడ్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎంత పట్టుకున్నాయని ఏ పేరెంట్స్ ఆలోచించలేదు. నేను పడ్డ బాధలోనే నా చిన్నప్పుడు నా కొడుకు పడకూడదని చెప్పేసి చిన్న వయసులోనే వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తున్నారు. మనకు పిజ్జా బర్గర్ అలవాటు అవ్వాలి అంటే 30 ఏళ్ళు పట్టింది. పిజ్జా బర్గరు ఇప్పుడు నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను చూస్తే అక్కడ 8 నెలల పాపలు కూడా వచ్చారు. అంటే వాళ్ళ పేరెంట్స్ పట్టుకొని వచ్చారు. ఓకే. అంటే వాళ్ళు ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వచ్చి ఆ మండీలు తినాలంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి పిల్లల్ని కూడా పట్టుకొచ్చేస్తారు. వాళ్ళకు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాపలు కూడా ఉంటారు ఆ 8 నెలల పాపతో పాటు. వాళ్ళకు కూడా ఆ మండీలో ఉన్న ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళకు కూడా ఐస్ క్రీములు పెడుతున్నారు. సో నువ్వు 30 ఏళ్ళ తర్వాత చూసిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు 3 సంవత్సరాలుగా చూసేస్తున్నారు. అందుకనే నీకు 30 ఏళ్ళకి రావాల్సిన రోగాలన్నీ వీళ్ళకి 5-6 ఏళ్ళకే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి నీకు టైప్ 1 డయాబెటీస్ రావాలి అంటే చాలా ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు 4-5 సంవత్సరాల పిల్లలకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. హార్ట్ స్ట్రోకులు రావాలంటే 60 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు హార్ట్ స్ట్రోకులు రావాలి అంటే 20 సంవత్సరాల పిల్లాడికి వస్తున్నాయి. ఎందుకంటే మనం కూడా జంకు తిన్నాం. ఎప్పుడు మనం హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో వచ్చి మన సొంత జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు సొంత ఇన్కమ్ వచ్చి మన ఇన్కమ్ని ఇంట్లో వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు
మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకునే అర్హత మనకు వచ్చినప్పుడు మనం నచ్చిన ఫుడ్ తినడం నేర్చుకున్నాం. అప్పుడు దాకా పేరెంట్స్ ఏది పెడితే అదే, లేదంటే ఒంగోబెట్టి గుద్దుతారు మనల్ని. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళకి నచ్చింది తినే స్వేచ్ఛ వాళ్ళకి వచ్చింది. పిల్లోడు నేను తిన్ను అంటే స్విగ్గీ జొమాటోలో నుంచి వాడే ఆర్డర్ పెట్టుకున్నాడు, ఎందుకంటే వాడు ఫోన్ సెల్ ఫోన్ వాడుకుంది. ఓకే, సో నువ్వు పిల్లలకి న్యూట్రిషన్ గురించి అన్నీ తెలుసు. ఇప్పుడు మనకి ఇంకా చాలామందికి ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ తెలియదు, కానీ 5 సంవత్సరాల పిల్లోడికి ప్రోటీన్ అంటే తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. నేను కాదన్నట్లు, అది మంచి విషయమే. కానీ మనం పెట్టిందే తినాలి అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. వాడికి నచ్చింది తినమను, సంపాదించేది వాళ్ళ కోసమే కదా అన్న ఒక ట్రాప్లో బతుకుతున్నారు. అందుకే చిన్న వయసులో రోగాలన్నీ వస్తున్నాయి. ఇంకొకటి, ఒక లేమ్యాన్కి అర్థం కావాలి అంటే న్యూట్రిషన్ అంటే ఏంటంటే, న్యూట్రిషన్ అంటే కడుపు కట్టుకుని బతకటం కాదు. న్యూట్రిషన్ అంటే తక్కువ తినటం కాదు. న్యూట్రిషన్ అంటే నువ్వు ఎంతైనా తిను, నీ బాడీకి అవసరమైంది మాత్రమే తిను. ఇది ఒక లేమ్యాన్కైనా అర్థమైపోద్ది. ఒక రిక్షా దొక్కునేవాడికి, ఒక ఆటో డ్రైవర్కి కూడా అర్థం కావాలి సింపుల్గా. అంటే డైట్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటంటే నీ లోపల ఉన్న 40 ట్రిలియన్ సెల్స్కి ఏదైతే కావాలో, క్వాంటిటీ మ్యాటర్ కాదు ఇక్కడ, ఏదైతే కావాలో అది తినటం మాత్రమే న్యూట్రిషన్. తర్వాత నీకున్న టార్గెట్ని బట్టి నువ్వు ఏది అచీవ్ చేయాలనుకున్న దాంట్లో క్యాలిక్యులేషన్స్ మారుతాయి, ఇన్ని గ్రామ్స్ తినాలి, అన్ని గ్రామ్స్ తినాలనేది. కానీ యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి అంటే, నీ నాలుక మీద ఉన్న 10,000 టేస్ట్ బడ్లకి కావాల్సింది కాదు, నీ లోపల ఉన్న 40 ట్రిలియన్ సెల్స్కి ఏదైతే అవసరమో దాన్ని వెతికి తినటం మాత్రమే న్యూట్రిషన్. అది నువ్వు ఎంతనే తిను, అది నీ క్యాపబిలిటీ. ఒక ఐటమ్ నువ్వు తినబోతున్నప్పుడు ఫస్ట్ చెక్ చేసుకో, ఇది ఐటము ఫర్ ఎగ్జాంపుల్ పునుగు తినబోతున్నావు, ఈ పునుగు నా బాడీలోకి వెళ్తే నాకేమైనా యూజ్ ఉందా, లేదు నా టేస్ట్ కోసం తింటున్నానా, అంటే నా 10,000 టేస్ట్ బడ్ల కోసం తింటున్నానా, నా 40 ట్రిలియన్ సెల్స్కి దానికోసం తింటున్నానా ఆలోచించండి. ఒక బజ్జీ తీసుకున్నారు, తినబోయే ముందు ఎవరైనా ఆఫర్ చేసేటప్పుడు ఈ బజ్జీ తీసుకుంటే నాకేమైనా న్యూట్రిషన్ వస్తుందా, ఓన్లీ నా టేస్ట్ కోసం తింటున్నానా, నీ టేస్ట్ కోసం తింటున్నాను పక్కన పెట్టి, లేదు ఇందులో నాకు న్యూట్రిషన్ వాల్యూ దొరికే తినేసి. ఓకే, ఇదే న్యూట్రిషన్ అంటే. ఏ ఐటమ్ మీకు ఎవరు పెట్టినా సరే అందులో న్యూట్రిషన్ మీకు అర్థమైతే మీరు దాన్ని తినేసేయండి, మీకు నచ్చినంత తినండి. ఓకే, కానీ అందులో ఏ న్యూట్రిషన్ లేదని మీకు కూడా తెలిసి కూడా తిన్నారనుకోండి, ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ తెలిసినా సరే కావాలని రాయకుండా నేను బయటకు వస్తా, ఏం చేస్తావు చెయ్యి అని అంటావు, ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. అప్పుడు తప్పుతారు, ఏమవుతారు? సప్లిమెంట్లు అయినా సరే మీ ఈగోని తగ్గించుకొని రాస్తారు కదా. ఎక్కడ ఈగో తగ్గడం అంటే ఏంటి అంటే, ఒకళ్ళు బజ్జీలు పెట్టారు, కేకులు పెట్టారు, వాడు బర్త్డే జరిగింది, థమ్స్అప్లు ఇచ్చారు, మండికి పిలిచారు, తిన్నారు, అందులో న్యూట్రిషన్ వాల్యూస్ లేవని మీకు తెలుసు. ఎందుకంటే మీరు అన్నారు ఇందాక, ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి వేటిలో ఏది ఉందో అందరికీ తెలుసు సార్, ఆ ఇన్ఫర్మేషన్ ChatGPTకి ఇస్తే అదే చెప్పేస్తుంది. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అది నువ్వు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నావు. సో ఇక్కడ తప్పుతావు. సప్లిమెంట్లు ఎక్కడ పాస్ అవుతావు అంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ వచ్చేసి ఆల్రెడీ చాలా కొంచెం ఎర్లీగా వస్తే బాగుండు అన్న మాట ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు సప్లిమెంటరీలో పాస్ అవుతావు. రైట్ సార్. బట్ మా ప్రాబ్లం ఏంటంటే సార్, మీరు ఇప్పుడు చెప్తున్న ప్రతిదీ మాకు తెలుసు సార్. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒక పార్టీకి వెళ్ళినా లేకపోతే ఒక ఈవెంట్కి వెళ్ళినా అక్కడ దాని క్యాలరీస్ ఏంటి, దానివల్ల మాకు బెనిఫిట్స్ ఏంటి, డిజైన్, ఇవన్నీ మాకు తెలుసు. బట్ ప్రతిసారి ఇంత క్యాలిక్యులేట్ చేసుకొని బతకడం నిజంగా అవసరమా ఈ యంగ్ ఏజ్లో అని మాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది సార్. అలాంటప్పుడు దానికి ఆన్సర్ ఏమైనా ఎత్తుకోవాలని. సో నేనేమన్నానంటే, ఎప్పుడోసారి తినడం తప్పలేదండి, ఎప్పుడోసారి నేను కూడా తింటాను, అది పెద్ద తప్పు కాదు. కాకపోతే ఏంటి అంటే, అది తినబోయే ముందు ఎన్ని రోజులకు ఒకసారి తింటున్నాం అనేది మ్యాటర్ ఇక్కడ. సో మీరు రోజు డైట్ చేస్తున్నారు, వారంలో ఒకసారి తినండి ఒక్క మీల్. వారం అంటే ఆదివారం పెట్టుకుని ఆదివారంలో 3 మీల్స్ తినకూడదు, మళ్ళీ ఒకటే మీల్ పెట్టుకోండి మీరు చీట్ చేయడానికి. ఆ మీల్ మీకు నచ్చినట్టు తినండి, మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా తినండి, మీకు ఏ రోగం రాదు. చాలామంది చేసే తప్ప ఏంటంటే 6 రోజులు పర్ఫెక్ట్గా చేసి ఆ 7వ రోజు 3 మీల్స్ కూడా చీట్ చేస్తారు. అప్పుడు 6 మీల్స్ అంటే అప్పుడు మీరు 6 days చేసిందంతా కూడా వృధా అయిపోద్ది. ఒక్క మీల్ మాత్రం తీసుకోండి వారంలో ఒక్కసారి. లేదు నేను 3 మీల్స్ చీట్ చేస్తాను అని అనుకుంటే 2 వారాలకు ఒకసారి తీసుకోండి. అప్పుడు 3 మీల్స్ మీకు నచ్చినట్టు తినండి, అప్పుడు ఇబ్బంది రాదు మీకు. లేదు నేను ఎవ్రీడే చీట్ చేస్తాను కానీ నాకు రోగం రాకూడదు అని అనుకుంటే రోజు మొత్తంలో 2 సార్లే తినండి.
మీరు ఆయిల్ ఎంత వేసుకుంటారో, మీరు ఉప్పు ఎంత వేసుకుంటారో, మీరు ఆయిల్లో ముంచి లేపింది తింటారా, మసాలాస్ ఎక్కువ వేసింది తింటారా, మీ ఇష్టం. రోజులో 2 సార్లు మాత్రమే తినండి. 4 లీటర్ నీళ్ళు తాగండి, 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేయండి, ఫుడ్ మాత్రం మీకు నచ్చింది తినండి. ఆ 2 సార్లు తప్ప చిన్న పల్లి బఠానీ గింజ తిన్నా సరే 3ఓసారి తిన్నట్టే. ఓకే. ఏది తిన్నా 2 సార్లు తినాలి. మిగతా సార్ అంతా కూడా మీరు మాట్లాడడానికి లేదా వాటర్ తాగడానికి మాత్రం నోరు తెరవాలి. చిన్న జ్యూస్ తాగినా సరే మీరు 3 ml తీసుకున్నట్టే, క్యాలరీస్ వచ్చాయి కాబట్టి. ఈ టెక్నిక్ ఫాలో అయినా సరే మీకు నచ్చింది తింటూ కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే సార్, అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఒక యంగ్ అడల్ట్ గురించి మాట్లాడుకోవచ్చు ఈ సిచ్యువేషన్లో, మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది. బట్ నాకు డౌట్ ఏంటంటే సార్, చిన్నప్పుడు ఒక బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ మదర్ కూడా చాలా కేర్ చేస్తారు, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు, చాలా గైడ్ చేసుకుంటారు, ఏం పెట్టాలి నా బేబీకి అని నెక్స్ట్ స్టెప్ టు స్టెప్ ఆలోచిస్తుంటారు. బట్ ఎక్కడ ఆ స్టేజ్ ఫెయిల్ అవుతుందో తెలియదు సార్. ఆ స్టేజ్ తర్వాత నుంచి వాళ్ళు న్యూట్రిషన్ డెఫిషియన్సీ రావచ్చు, లేకపోతే న్యూట్రిషన్ ఎక్సెస్ అయిపోవచ్చు. అది ఎక్కడ ఒక మదర్ కానీ లేకపోతే ఒక పేరెంట్ కానీ తప్పు చేస్తున్నారు అనుకోవచ్చు సార్, న్యూట్రిషన్ అనే పార్ట్లో చూసుకుంటే. న్యూట్రిషన్ అండ్ పార్ట్లో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే అండి, చిన్నప్పుడు నోరు తెరిచి మాట్లాడడం అతను తెలియనప్పుడు వీళ్ళు ఏది పెడితే అది తినేవాడు పిల్లాడు. ఎప్పుడైతే అతనికి పళ్ళు వచ్చి మాట్లాడడం వచ్చిన తర్వాత చిలక పలుకులతోటి నాకు ఏది కావాలని అతను నోరు తెరిచి అడగడం స్టార్ట్ చేస్తాడో మిస్టేక్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అతనికి నోట్లోంచి మాటలు లేనంత వరకు ఇతను ఏది పెడితే తింటాడు. మాటలు వచ్చిన తర్వాత అన్నీ అడుగుతాడు. రెండోది ఏంటి అంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేయాలని చెప్పేసి, ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు ఏం చేసుకోలేదు కదా, పేరెంట్స్ ఏది పెడితే అది తిన్నాం. అలవాటు అనేది ఎప్పుడు వచ్చింది? మనం జాబ్ చేసిన తర్వాత, మనకు కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కొనుక్కొని తింటున్నాం. కానీ చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేయకపోయినా సరే మన లైఫ్ స్టైల్స్ బాగానే ఉన్నాయి కదా, అన్నీ ఎందుకు అలవాటు చేయాలి అసలుకి? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేయాలని మండీకి వెళ్ళేటప్పుడు పట్టుకొని పోతున్నారు. మదర్లు బ్యూటీ పార్లర్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని పట్టుకొని పోతున్నారు. 3-4 సంవత్సరాల పిల్లలకు కూడా లిప్స్టిక్లు, లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు వేసి కూడా ఫంక్షన్లకు తీసుకొచ్చేవాళ్ళని నేను చూశాను. సో ఇక్కడ నేనేంటంటే, అందరికన్నా నా పిల్లోడు డిఫరెంట్గా కనపడాలి, నా పిల్లోడు చిన్న వయసులోనే అన్నిటి గురించి మాట్లాడాలి అన్న ఒక మత్తులో పడిపోయి అతనికి అన్నీ అలవాటు చేస్తున్నారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకి ఐస్ క్రీమ్లతో ఏం పని అండి, నూడిల్స్ తోటి అసలు ఏం పని, పిజ్జా బర్గర్లతో ఏం పని, అసలు మండీల దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు బఫెట్ల దగ్గర వాళ్ళు ఏం చేస్తారండి? బఫెట్లో ఒక్కొక్కరికి 50 ఐటెంలు పెడతారు, మీకు తెలిసిందే కదా. అందులో అదొక ముక్క 50 ఐటెంలు తినిపిస్తారు పిల్లలకి. పిల్లవాడు కడుపు నొప్పి అని చెప్పేసి అల్లాడిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ మండి మీద నింద నెట్టరండి. పాలు అనేది అడల్ట్రేషన్ అయిపోయింది, ఆ పాల వల్ల జరిగింది ఇదంతా అని చెప్పేసి నెడతారు తప్ప, 2 రోజుల క్రితం మన పిల్లోని మండి తీసుకుని వెళ్ళి 50 ఐటెంలు కుక్ చేయమని సంగతి మాత్రం ఏ పేరెంట్ ఒప్పుకోడు. అంటే మిస్టేక్ వాళ్ళ దగ్గర దొరికితే మాత్రం ఒప్పుకోరండి. నాకు అప్పుడప్పుడు నాకు అడగాలనిపిస్తుంది, మీ పిల్లోడు నిండా 7-8 సంవత్సరాలు కూడా లేవు, ఈ మండి దగ్గర ఏం చేస్తున్నాడని, ఈ బఫెట్ దగ్గర ఏం చేస్తున్నాడు మీ పిల్లోడు అన్న, ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర మీ ఓడితాడు, అసలు ఏం పని మీ ఓడికి ఇక్కడ? చూడటానికి వచ్చినోడు తినకుండా ఆగడండి. కరెక్ట్. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే, పేరెంట్స్ ఫస్ట్ పిల్లోడు అడగడం కాదండి, పేరెంట్స్ కంట్రోల్ ఉండలేక, పేరెంట్స్ ఇద్దరు బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు తినడానికి ట్రై చేసినప్పుడు, ఇంట్లో పిల్లోడిని ఒక్కడిని వదిలిపెట్టలేక, ఎవరిని పక్కింటోడికి అప్పచెప్పలేక అతన్ని కూడా పట్టుకొని వస్తే, మరి ఇద్దరు పేరెంట్స్ తింటున్నప్పుడు అతను పెట్టకపోతే బాగోదు కదండి. అలాగా అలవాటు చేయాల్సి వస్తుంది. వాడంతటా వాడే కావాలని నాకు ఐస్ క్రీమ్ ఇవ్వకపోతే ఈరోజు నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను అని అడగడండి. వీళ్ళిద్దరు తినడం కోసం అతనికి అలవాటు చేస్తున్నారు. ఇది పేరెంట్సే దీనికి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు వెహికల్ యాక్సిడెంట్ చేస్తే లైసెన్స్ లేకుండా పిల్లోడికి మీరు బండి ఎందుకు ఇచ్చారని పేరెంట్స్ని అడుగుతారు కదండి. అలాగనే కూడా 18 ఇయర్స్ బిలో ఉన్న ఏ పిల్లలకైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంటే పేరెంట్సే రెస్పాన్సిబిలిటీ. 18 ఇయర్స్ దాటిన తర్వాత అతను ఏది పడితే అది తిని తెచ్చుకుంటే అతను రెస్పాన్సిబిలిటీ అవుతాడు తప్ప 18 ఇయర్స్ బిలో మొత్తం కూడా పేరెంట్స్దే రెస్పాన్సిబిలిటీ. ఒకటి, అతను మీరు కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. రెండోది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకునే టైంలో వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ రెక్టిఫై చేసుకోకుండా సొసైటీ ప్రెషర్ పెట్టిందని చెప్పేసి వాళ్ళకున్న డిసీజెస్ ఆ బాడీలో ఉన్నప్పుడు పిల్లల్ని కనేశారు. అవి ఇప్పుడు వాళ్ళకి ట్రిగ్గర్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ బాడీ రోగాలతో నిండిపోయిందనమాట. అంటే వాళ్ళు పెళ్ళికి ముందు రెక్టిఫై చేసుకోకుండా పిల్లల్ని కంటాం కూడా అది వీళ్ళ తప్పే కదా. కరెక్ట్. సో 18 ఇయర్స్ ముందు ఏది జరిగినా సరే అది పేరెంట్స్ మిస్టేక్.
సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ పిల్లాడికి అన్నీ మనం చూపిస్తాము, చూపించిన తర్వాత కొన్ని మెల్లమెల్లగా తినిపిస్తాము, వాడికి అన్నీ అలవాటు అయిపోయి ఇప్పుడు ఏదైతే ఆ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుందో అది తినడానికి ఇష్టం ఉండదు. అప్పుడు వాడు మెల్లగా పిక్కీ ఈటర్గా మారిపోతాడు. నేను అవే తింటాను, ఇవే తింటాను, అవైతే నేను కడుపు నింపుకుంటాను. మరో పక్క ఏం చేస్తారు, నీకు ఇవన్నీ ఇచ్చి మేమే తప్పు చేస్తాం అని ఫోర్స్ఫుల్గా ఫీడింగ్ చేస్తూ ఉంటారు. ఈ రెండింటి వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏముంటుంది సార్ ఒక పిల్లాడిలోనే? పిక్కీ ఈటర్గా మారిపోయి ఓన్లీ కొన్నే తింటాను అనడం, ఫోర్స్ఫుల్గా పేరెంట్స్కి ఫీడ్ చేయడం, నువ్వు అవి ఎందుకు తినవు ఇవి తినవు నేను. అక్కడ నేనేమంటానంటే పిల్లోడికి పెట్టేటప్పుడు అందులో న్యూట్రిషన్ ఫుడ్ లేదని వాళ్ళకు కూడా తెలుసు, కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ దానికి బానిసత్వం అయ్యేలా చేస్తుంది. ఇక్కడ నేనేమంటానంటే ఎప్పుడు కూడా దేనికి ఏ ఎమోషన్కి బానిస అవ్వకూడదు. బానిస ఎమోషన్ కనుక నువ్వు బానిస అయ్యావు అంటే నీ పిల్లోడి న్యూట్రిషన్ విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎందుకంటే అతను నీ కళ్ళ ముందు ఐస్ క్రీమ్ తింటున్నా సరే నువ్వు గమ్మును ఎందుకుంటున్నావు అంటే నీకు ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉంది కాబట్టి. నీ కళ్ళ ముందు అటు పిజ్జా బర్గర్ తింటున్నా నువ్వు సైలెంట్గా ఉంటున్నావంటే ఎందుకంటే మీకు కూడా మెక్డొనాల్డ్స్ నుంచి పిజ్జా హట్ల నుంచి పిజ్జాలు బర్గర్లు పెట్టుకుని తినే అలవాటు మీకు ఉంది కాబట్టి అది చేయటం మీకు తప్పు, అది చేయడం తప్పు కాదని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీ పిల్లోడు చేసినా కానీ అది మీకు తప్పు అనిపించట్లా. పేరెంట్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ హ్యాబిట్స్ చాలా క్లీన్గా ఉంటాయో పిల్లలు తినేటప్పుడు ఇది మంచి హ్యాబిట్ కాదని చెప్తారండి. ఇక్కడ పేరెంట్స్కే చాక్లెట్లు బిస్కెట్లు ఈ బోండాలు కానీ ఈ ఆయిల్లో ముంచులేపిన ఐటమ్స్ కానీ ఈ రెస్టారెంట్స్కి వెళ్ళి ఈ బఫెట్లు తినటం కానీ ఈ మండీలు తింటే కానీ పేరెంట్స్కి అలవాటు ఉన్నప్పుడు పిల్లోడు నేను నా ఫ్రెండ్స్ తోటి మండీలో ఉన్నానమ్మా అని ఫోన్ చేస్తే తప్పు, మండీలో తినకూడదు, ఎందుకంటే మండీలో పెట్టే చికెన్ ఏదైతే ఉందో అది డీప్ ఫ్రైడ్ ఆయిల్తో చేసి పెడతారు, అదే మన కోసం గ్రిల్ వేసి పెట్టరండి, డీప్ ఫ్రైడ్ చేసి పెడతారు. దాంట్లో వేసే ఆయిల్ కూడా అంత మంచి ఆయిల్ వేయరమ్మా. అందులోనూ మండీలో పెట్టుకునేటప్పుడు కాంపిటీషన్ పెట్టుకుంటారు, నా ప్లేట్ ముందు అయిపోద్దా నీ ప్లేట్ ముందు అయిపోద్దా అని చెప్పేసి ఒక్కొక్కడు రోజు తిన్నదానికి 4 రెట్లు ఎక్కువ తింటాడు. చూసావా మా ప్లేట్లో మేము పెద్ద వీరులం కూర్చున్నాం, ఎక్కడ మా ప్లేట్ ముందు అయిపోయింది, మీ దాంట్లో ఇంకా మిగిలింది చూడండి మీరు తినలేరు, మీకు మండీ డబ్బులు ఎంత వేస్ట్ అంటారు. ఈ కాంపిటీషన్ కోసం అతను తినాల్సిన దానికన్నా చాలా ఎక్కువ తింటాడు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ వీటిని తప్పని ఎందుకు అంటారు, ఎందుకంటే వీళ్ళు చేసేది కూడా అదే పని. సో పిల్లల్ని నువ్వు కట్టడి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బుద్ధులు మారాలి. నీ బుద్ధులే చక్కగా లేనప్పుడు పిల్లోడు చేసే తప్ప నువ్వేలా చెప్తావు, ఛాన్సే లేదు. అందుకని సిస్టమ్ అక్కడ ఫెయిల్ అవుతుంది పిల్లల విషయంలో. ఎర్లీ సైన్స్ ఎలా ఉంటాయి సార్? ఒకవేళ మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ స్టార్ట్ అయింది ఒక పిల్లల్లో అంటే ఎర్లీ సైన్స్ పేరెంట్స్ ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరు? పిల్లల విషయంలో న్యూట్రిషన్ అనేది సరిగ్గా లేదని ఎక్కడ చెప్పొచ్చు అంటే అతను తక్కువ తింటున్నాక లావ్ అయిపోతూ ఉంటాడు. అతనికి ప్రతి మనిషికి ఒక ఐడియల్ వెయిట్ అంటూ ఉంటుంది, ఐడియల్ వెయిట్ని మించి పెరుగుతూ ఉంటాడు. రెండోది మీ పిల్లోడు పెద్ద గేమ్ ఆటలు ఆడుకోపోయినా సరే అలసిపోతూ ఉంటాడు సాయంత్రానికి. తేరా చేస్తే మహా అయితే క్లాస్లో లెసన్లు విన్నాడేమో, గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంది లేదు పెట్టింది లేదు. పోనీ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకున్న తర్వాత నేను నీరసపడ్డానంటే ఒక ఆనందం అండి. జస్ట్ క్లాసులో లెసన్స్ నుంచి వస్తాడు అంతే, లేదా స్టడీ ఎవరికి వెళ్తాడు అంతే. విపరీతం నీరసపడిపోతాడు, ఎక్కడ ఫిజికల్ స్ట్రెస్ ఏమీ లేదు. ఎందుకు అంత నీరసం వస్తుంది? బికాజ్ నువ్వు పెట్టే ఫుడ్లో న్యూట్రిషన్ లేదు. రెండోది పెట్టిన తర్వాత ఒక 2-3 గంటల పాటు స్టమక్ ఫిల్లింగ్గా ఉందనుకోండి, నువ్వు ప్రాపర్గా ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ పెడుతున్నట్టు లెక్క. అతను పెట్టిన వెంటనే మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ పెట్టినా కూడా మళ్ళీ తింటాడు అనుకోండి, నువ్వు ఓన్లీ కార్బోహైడ్రేట్లే పెడుతున్నావు మీనింగ్ అక్కడ. రెండోది మీ పిల్లలు స్వీట్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నా, మీ పిల్లడు అర్ధరాత్రి పూట లేచి నాకు ఆ స్నాక్ కావాలి, నాకు ఆ లేస్ కావాలి, నాకు ఆ చిప్స్ కావాలని అర్ధరాత్రి పూట అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు కూడా మీరు ప్రాపర్ న్యూట్రిషన్ పెట్టట్లేదు. బికాజ్ ఆఫ్ వాళ్ళ లోపల ఉన్న బ్యాడ్ బ్యాక్టర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఆ కార్బోహైడ్రేట్లు కావాలని క్రేవింగ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీరు పెట్టే దాంట్లో ప్రోటీన్ ఎక్కువ మీరు పెట్టే దాంట్లో ప్రోటీన్ ఎక్కువ పెట్టలేదు అనుకోండి, స్టమక్ ఫిల్లింగ్గా ఉండదు. వాళ్ళు తీసుకున్న ఫుడ్ వెంటనే అరిగిపోద్ది, మళ్ళీ రాత్రి 12 1 మా చిప్స్ కావాలని అడుగుతారు. మీ పిల్లవాడికి ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్ ఎక్కువ వస్తున్నా కానీ మీరు తీసుకునే న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది మంచిగా లేదని మీనింగ్ అక్కడ. బికాస్ తన లోపల ఉన్న బ్యాడ్ బ్యాక్టర్ ఏదైతే ఉందో అది రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఈ స్వీట్స్ మీద బతుకుతూ ఉంటుంది, అది ఎక్కువ తినమని చెప్తూ ఉంటుంది. మీరు చూడండి ఎప్పుడైనా సరే ఒక మంచి ఫైబర్ ఫుడ్ ఐటమ్ అంటే గుడ్ బ్యాక్టీరియాకి ఎక్కువ ఫైబర్ కావాలంటే ఫైబర్ ఎక్కువ తీసుకుని ప్రోటీను హెల్దీ ఫ్యాట్స్ ఈ ఐటమ్స్ ఎక్కువ తిని కార్బోహైడ్రేట్లు తక్కువ తిని ఒక 6 months మీరు ట్రై చేయండి. మీకు అసలుకి స్వీట్స్ తినాలని కోరిక రాదు, జంక్ ఫుడ్ తినాలని మీకు కోరిక రాదు. ఎందుకంటే మీ లోపల గుడ్ బ్యాక్టీరియా అంత బాగా డెవలప్ అయి ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియాకి ఫైబర్ కావాలి తప్ప చిప్స్ కావాలి నాకు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కావాలని అడగదు.
కానీ మీరు ఎప్పుడైతే ఒక 6 months పాటు రోజుకు ఒక్కసారైనా జంక్ ఫుడ్ మీరు తినండి, 6 months తర్వాత మీ బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. అది ఎక్కడ ఐస్ క్రీమ్ చూసినా సరే వదలదు, ఎక్కడ పాలిష్ చేసిన ఐటమ్ చూసినా వదలదు, ఎక్కడ డీప్ ఫ్రైడ్ ఐటమ్ చూసినా అది వదలదు. మిమ్మల్ని తినపడే అంటే మీ చేత తినిపించేదాకా అది నిద్రపోతుంది అనమాట. ఎందుకంటే అది బతికేదే దాని మీద, మీరు తింటేనే దాని ఫుడ్ వచ్చింది. సో మిమ్మల్ని నడిపించేది ఆ బ్యాక్టీరియాని. సో అతను ఏ ఐటెంకి ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నాడో అతని లోపల గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందా బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందా మీరు చెప్పేయచ్చు అతనికి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి. ఇది మెయిన్ ఇండికేషన్ అనమాట. సార్ ఇప్పుడు అలా అంటే మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మన మెయిన్ సోర్స్ కార్బోహైడ్రేట్స్ కదా సార్. ఈ మధ్యన అంటే అవేర్నెస్ స్టార్ట్ అయింది కానీ బట్ ముందున్న వాళ్ళని లేకపోతే మన ఫోర్ ఫాదర్స్ని అది ఎలా డిఫైన్ చేసుకోవచ్చు సార్? అది ఎలా డిఫైన్ చేస్తుంటే ఇంతకు ముందు కూడా మన కార్బోహైడ్రేట్లు తిన్నాం కానీ ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్స్ తినలేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, అన్నీ కూడా హోల్ ఐటమ్స్ ఎక్కువ తిన్నాం. సెకండ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎవరు తినలేదు. ఎందుకంటే పులుసులాగా చేశారనుకోండి, ఒక 4-5 వంకాయల బెండకాయలతోనే ఫ్యామిలీ అంతా కూర వండేయచ్చు. అదే ఫ్రై చేశారనుకోండి, పొలం పని చేసే వాళ్ళకి మీరు బెండకాయ ఫ్రై పెట్టండి, కిలో బెండకాయలు తింటారు ఒకళ్ళే. ఎందుకంటే అది చాలా తక్కువ అవుతుంది. అది మీరు ఎప్పుడైనా ఫ్రై చేశారంటే చాలా తక్కువ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఆలుని పులుసులాగా చేస్తే ఎంత తింటారు, అదే ఆలుని డీప్ ఫ్రై చేసి పకోడీలా చేసినా సరే, ఆలు ఫ్రై చేసినా సరే మీరు ఎంత తింటారో మీకే తెలుసు. కరెక్ట్. సో అప్పుడు వెజిటబుల్స్ కూడా కాస్ట్లీ కాబట్టి ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తే 4-5 కిలోలు ఉండి తగ్గ నువ్వు ఫ్యామిలీ సరిపోదండి. సో అంత బడ్జెట్ ఎవరి దగ్గర ఉండరు, అందుకని ఎక్కువ పులుసులు చేసేవాళ్ళు. సో డీప్ ఫ్రైడ్ ఐటమ్లు ఎక్కువ తినేవాళ్ళు కాదు. వాళ్ళు కార్బోహైడ్రేట్లు తిన్నా సరే వాడు రిఫైన్డ్ ఐటమ్స్ తినలేదు, ప్లస్ ఆయిల్లో ముంచి లేపిన ఐటమ్స్ తినలేదు. అది తెలిసి చేశారా తెలియక చేశారా, బడ్జెట్ మీద అవగాహనతో చేశారా అనేది తర్వాత పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తినలేదు వాళ్ళు, అందుకే వాళ్ళు కార్బోహైడ్రేట్లు ఎక్కువ తిన్నా సేఫ్ జోన్లో ఉన్నారు. రెండోది, కార్బోహైడ్రేట్లు ఎక్కువ తిన్నా ప్రోటీన్ లాంటివి ఇలాంటివి వాళ్ళు సరిగ్గా తినకపోయినా సరే, వాళ్ళు ఎప్పుడో ఒకసారి రేర్గా ప్రోటీన్ అంటే నాటుకోడి లాంటివి తిన్నా సరే క్వాలిటీ తినేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఫామ్లో పెరిగేదే తినేవాళ్ళు. సో అదొకటి. ప్రోటీన్ చాలా తక్కువ తినేవాళ్ళు, ఈ పాయింట్ నేను ఒప్పుకుంటా. కాకపోతే వాళ్ళు తిన్నదంతా కూడా ఇమీడియట్గా పొలంలోకి వెళ్ళి 9 గంటలు 10 గంటల పడే పొలం పని చేసేవాళ్ళు. ఇన్సులిన్ స్పైక్ అనేది అంత ఎక్కువ ఉండేది కాదు వాళ్ళ బాడీలో. సో బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వదు, ఎందుకంటే కంటిన్యూస్గా వాళ్ళ బాడీ ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. సో అందుకని వాళ్ళు ప్రోటీన్ తక్కువ తీసుకున్నా సరే వాళ్ళు స్టిల్ ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా ఉండటానికి మీనింగ్ వాళ్ళు ఫిజికల్ వర్కౌట్ 8-9 గంటల పాటు ఎండలో పనిచేయటం. ఇప్పుడు మన తాతల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అదే ఫుడ్ని మనం రిప్లికా తీసుకున్నా అంత వర్కౌట్ మనం చేయట్లేదు కాబట్టి ఆ ఫుడ్ మనల్ని డ్యామేజ్ చేస్తుంది. ఈవెన్ దో పాలిష్ చేసిన ఐటమ్ మీరు తినకపోయినా సరే, నేను పాలిష్ చేయని ముడి బియ్యం తింటున్నానండి, నేను మిల్లెట్స్ తింటున్నాను అయినా సరే మీకు డ్యామేజ్ జరుగుద్ది. మీరు ప్రోటీన్ తినకపోయినా, ఫ్యాట్ తినకపోయినా, ఫైబర్ తినకపోయినా, అంత కార్బోహైడ్రేట్లు మా తాత తిన్నాడు కదా అని మనం కూడా తిని పని చేయకుండా ఖాళీగా ఓన్లీ మన సాఫ్ట్వేర్ జాబో లేకపోతే ఇంకేదో జాబు బండి మీద వెళ్ళే జాబ్ లాంటివి చేసుకున్నామంటే ఖచ్చితంగా దాని తాలూకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీలో డెవలప్ అవుతుంది. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిది కూడా 90% అందరూ కూడా సెడెంటరీ వర్క్ స్టైల్లోనే ఎక్కువ ఉంటున్నారు సార్. మీరు ఇప్పుడు ఇలా చెప్పినట్టు అయితే మనం ఎక్కువగా కార్బ్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాము, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంటున్నాము. మరి అలా చూసుకుంటే సార్ ఇప్పుడు అందుకే రిఫైన్ ఆయిల్ బదులు కోల్డ్ ప్రెస్డ్ అంటున్నారు, కార్బ్స్కి బదులు రోటీస్, ఫైబర్స్ ఇవి తీసుకుంటున్నారు. ఇవి డెఫినెట్లీ మనకు హెల్ప్ఫుల్ అవుతాయి సార్. అలా అయితే అంటే రిఫైన్డ్ ఆయిల్ బదులు మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నారు, కరెక్టే. కానీ రిఫైన్డ్ ఆయిల్ వాడినంత క్వాంటిటీలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడినా సరే అప్పుడు కూడా బొక్క మనకే పడుతుంది. సో ఇంకోటి, రిఫైన్డ్ రైస్ అంటే పాలిష్ చేసిన రైస్ ప్లేస్లో మిల్లెట్స్ లాంటివి లేకపోతే ముడిబియ్యం లాంటివి తీసుకున్నాం. కానీ ఈ రైస్ అంత తీసుకునే వల్ల ఈ రైస్ కూడా అంతే తీసుకుంటే అప్పుడు కూడా బొక్కే. ఇక్కడ నేనేమంటానంటే క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో క్వాంటిటీ అనేది ఎలా డిసైడ్ చేయాలి అంటే అతను రోజు మొత్తం మీద ఎంత పని చేస్తాడు అనేది ఫస్ట్ ఆ పర్సన్ అడగాలి. బాబుని ఫిజికల్ వర్కౌట్ రోజు మొత్తం మీద ఎంత ఉంటుంది, జస్ట్ జిమ్లో చేస్తావా, మిగతా అంతా వర్క్ చేసుకుంటావా, జిమ్లో చేసి గంట సేపు వర్క్ చేస్తావు నువ్వు, మిగతా టైం అంతా ఆఫీస్ వర్క్ చేసుకుంటావా, సో నీ ఫిజికల్ వర్కౌట్ ఆ గంటేనా, ఇంకేమైనా ఉందా? లేదు సార్ నేను కార్పెంటరీ పని చేస్తాను అంటే రోజుకు 7-8 గంటల పాటు బయటే పని చేస్తాను సార్, అతనికి 7-8 గంటల వర్కౌట్ ఉంది. లేదా సార్ నేను పొలం పని చేస్తాను, లేదా సార్ నేను సిమెంట్ పని చేస్తాను, లేదా పెయింట్ పని చేస్తాను, అతను వాళ్ళ ఫిజికల్ వర్కౌట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నువ్వు కార్బోహైడ్రేట్లు ఎక్కువ తినమని చెప్పొచ్చు, ప్రతి మీల్లోనూ కార్బోహైడ్రేట్లు తినమని చెప్పొచ్చు. అదే జిమ్లో గంట సేపు మాత్రం పనిచేసే వాళ్ళు ఉంటారు,
వాళ్ళకి ఏంటంటే నువ్వు రోజు మొత్తం 4 మీల్స్ తీసుకుంటే ఒక 2 మీల్స్ కార్బోహైడ్రేట్లు తిని 2 మాత్రం నువ్వు తినడానికి వీల్లేదని చెప్తారు. అసలు నేను మొత్తానికే పని చేయను సార్, నేను ఖాళీ కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే ఇంట్లో అంతే సార్ అన్నా అంటే మాత్రం నువ్వు తినగలిగే కార్బోహైడ్రేట్లు ఎంతరా అంటే ఒక అర చపాతి, ఒక చిన్న స్వీట్ పొటాటో, ఒక ముద్ద రైసు. ఎంతకన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్లు నువ్వు తినడానికి వీలేదు నువ్వు. ఎందుకంటే నీ బాడీ ఆ కొద్ది కార్బోహైడ్రేట్లకు కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మెటబాలిజం ఆల్మోస్ట్ షెడ్కి వెళ్ళిపోయింది. మెటబాలిజం చాలా స్లో డౌన్ అయిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ వర్కౌట్ లేదు. నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చొని నేను ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాను, ఇప్పుడు మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది, జిమ్కి వెళ్ళే వాళ్ళు కాదు జిమ్కి వెళ్ళడం వాళ్ళు కూడా ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఎంత బాడీ వెయిట్ ఉందో అంత ప్రోటీన్ తీసుకోవాల్సిందని రూల్ పెడతారు. తీసుకున్నది అబ్జర్వ్ కాదుగా. ఎందుకు అబ్జర్వ్ అవుతుంది? నీ మెటబాలిజం స్లోగా ఉన్నప్పుడు నువ్వు ప్రోటీన్ని క్యాలిక్యులేట్ చేసి తీసుకున్నా అదంతా అబ్జర్వ్ కాదు. ప్రోటీన్ ఎప్పుడు అబ్జర్వ్ అవుతుంది అంటే నువ్వు వర్కౌట్ చేసినప్పుడు అబ్జర్వ్ అవుతుంది. వర్కౌట్ చేయకపోతే ప్రోటీన్ వేస్ట్. మీకు మజిల్ గ్రోత్ ఎప్పుడు ఉంటుంది? మీరు బరువులు మోస్తున్నారు అనుకోండి, మీ బాడీ ఏమనుకుంటుంది అంటే ఇతను బరువులు ఎక్కువ మోస్తున్నాడు, ఇంత బరువు మొయ్యాలి అంటే ఇతనికి మజిల్ ఉండాలి, సో ఆ మజిల్ని డెవలప్ చేసుకోవాలంటే ఇతను ప్రోటీన్ తీసుకుంటే ఆ ప్రోటీన్ని వాడుకుని నేను మజిల్ పెంచుకుంటాను అని బాడీ మీరు బరువులు లేపాలనే డిమాండ్ని క్రియేట్ చేస్తే మీకు మజిల్ పెంచాలని సప్లైని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూస్తున్నాను, ఓటీటీలో వాడుకొని ఒక ఆదివారం వచ్చిందండి నెట్ఫ్లిక్స్లో నేను సినిమాలు చూస్తున్నాను, నేను ఏ పని చేయట్లేదు. నీకు అసలు కండలు అవసరమా అని బాడీ ఆలోచిస్తుంది. బాడీ ఏంటి, నీకు ఇంత కండలు ఎందుకు, నీకు ఇంత టెస్టోస్టెరాన్ వాల్యూస్ ఎందుకు, నీకు అసలు ఇంత ఎనర్జీ ఎందుకు, నువ్వు వాడట్లేదు కదా, ఎందుకు నన్ను కష్టపడి ఆ కండల్ని స్టోర్ చేయమని అడుగుతున్నావు, ఆ కండల్ని పెంచమని నన్ను ఎందుకు అడుగుతున్నావు, నువ్వు దాన్ని వాడనప్పుడు నాకు ఎందుకు అని అంటాం. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా ఒక షర్ట్ కానీ ఏదైనా కొనిచ్చావండి, ఎన్ని రోజులున్నా షర్ట్ వాడట్లేదు అనుకోండి, నెక్స్ట్ టైం షర్ట్ అడిగితే మనం ఏం చేస్తాం, నువ్వు ఇచ్చిందే వాడినప్పుడు నీకు ఎందుకు కొత్త షర్ట్ అంటాం. సేమ్ బాడీ కూడా ఏముంటుందంటే నువ్వు ఆ ఎనర్జీని వాడనప్పుడు నాకు ఎందుకు టెస్టోస్టెరాన్ 900 కావాలి 800 కావాలని ఎందుకు అడుగుతున్నావు. టెస్టోస్టెరాన్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి, నీ ఎనర్జీని నీకు ఇవ్వటం, నీకు మ్యాస్కులైన్ పవర్ ఇవ్వటం, నీకు పవర్ ఇవ్వటం, నువ్వు బరువు లేపడానికి పవర్ నీ టెస్టోస్టెరాన్ వాల్యూస్ నుంచే వస్తుంది. అది నేను అంత బరువు నేను లేపాలి అంటే నీకు టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండాలి. బాడీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, వీడియో కూర్చొని సినిమా చూస్తున్నాడు, టెస్టోస్టెరాన్ 800 ఉండాలని అడుగుతున్నాడు, వీడు బరువులు లేపనప్పుడు వీడి కండలు ఎందుకు, కండలే అవసరం లేనప్పుడు ఆ ప్రోటీన్ అబ్జర్వ్ అవ్వటం ఎందుకు. అప్పుడు నువ్వు ఎంత ప్రోటీన్ తీసుకున్నా బాడీ ఏముంటుందంటే నువ్వు డిమాండ్ క్రియేట్ చేయలేదు కాబట్టి నీకు సప్లై జరగదు. సో నువ్వు వర్కౌట్ చేస్తేనే నువ్వు తీసుకున్న ప్రోటీన్ వల్ల యూజ్ ఉంటుంది. నువ్వు వర్కౌట్ చేయకపోతే నువ్వు ఎంత ప్రోటీన్ అని తిను, నీ బాడీలో ఏ చేంజ్ రాదు. అంటే ఒక చిల్డ్రన్ గ్రోయింగ్ స్టేజ్లోని న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళ హైట్లో కానీ వాళ్ళ స్కిన్లో కానీ వాళ్ళ గ్రోయింగ్ అనే స్టేజ్లో కానీ ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు అనేది. ఇప్పుడు మన పేరెంట్స్ నుంచి మనకి 6 feet పెరగాలని చెప్పేసి జీన్స్లో ప్రోగ్రామ్ వచ్చింది అనుకోండి. ఓకే సార్. మనం మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినకపోతే మనం 5'6", 5'7" ఆగిపోయే సందర్భాలు ఉన్నాయి. సో అందరూ కూడా మా పేరెంట్స్ చాలా హైట్ అండి కానీ మేము 5'8", 5'7" ఆగిపోయాము అంటే 2 రీజన్స్. ఒకటి, మీకు అసలు 6 feet పెరగాలని జీన్స్ రాకపోయి ఉండొచ్చు. ఓకే. 6 feet పెరగాలని జీన్స్ మీకు వచ్చినా సరే మీరు కరెక్ట్ టైంలో పెరిగే ఏజ్లో మీరు న్యూట్రిషన్ ఫుడ్ తినలేదు కాబట్టి మీ గ్రోత్ అక్కడితో ఆగిపోయింది. మీకు జీన్స్లో వచ్చేటప్పుడు 6 feet వరకు మీకు జీన్స్లో వచ్చేటప్పుడు ఇతను 6 feet పెరుగుతాడని రాదండి. 6 feet వరకు పెరిగే ఛాన్స్ ఉందని వస్తుంది. అది 5'7", 5'8", 5'9" లేకపోతే 6 అనేది నీ లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది. ఓకే. అది చాలామంది మా పేరెంట్స్ హైటు సో ఖచ్చితంగా నేను హైట్ అవుతానంటే అది రాంగ్ క్యాలిక్యులేషన్. సో అందుకని మంచి టైంలో కనుక మనం ఫుడ్ తీసుకుంటే అది వాళ్ళ హైట్ మీద ఇంపాక్ట్ కరెక్ట్గా చూపిస్తుంది. అండ్ రెండోది, వాళ్ళు తీసుకున్న ఫుడ్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ లేకుండా కొంచెం ప్రోటీన్ ఫుడ్, హెల్దీ ఫ్యాట్, ఫైబర్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే వాళ్ళ గట్ మైక్రోబయోమ్ ఏదైతే ఉందో అది చాలా డైవర్సిటీ ఎక్కువ ఉంటుందండి. అంటే మన బాడీలో 1000 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే. ఒకటే బ్యాక్టీరియా ఎక్కువ ఉందనుకోండి మనకు అది యూజే ఉండదు, అది ఎక్కువ ఎనిమీస్ని చంపలేదు. అదే 1000 రకాల బ్యాక్టీరియాస్ డైవర్సిటీ ఎక్కువ ఉందనుకోండి మన దగ్గర, అందులోనే మళ్ళీ ఒక్కొక్క బ్యాక్టీరియా కొన్ని లక్షల్లో ఉంది. ఇలా 1000 రకాలు ఉన్నాయి అనుకోండి, లోపలికి ఎలాంటి వైరస్లు వెళ్ళినా సరే, ఎలాంటి ఎనిమీస్ వచ్చినా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫైటింగ్ స్కిల్ ఉంటుంది.
సో ఈజీగా డిశ్చార్జ్ చేయగలుగుతాం. ఇప్పుడు నువ్వు ఒకటే కరాటే తెలిసిన పర్సన్ని తీసుకొచ్చారనుకోండి, ఒక 1000 మందిని మీరు పట్టుకొచ్చారు, అందరూ ఒకటే స్టైల్లో కొడతారు. సో మీ ఫైటింగ్ ప్యాటర్న్ని అవతల గెస్ చేయగలుగుతాడు. అలా కాకుండా కొంతమందిని కుంఫు వాళ్ళని, కొంతమంది తాయికొండ వాళ్ళని, కొంతమంది బాక్సింగ్ వాళ్ళని, కొంతమంది జీత్కుండ వాళ్ళని పెట్టారనుకోండి, ఒక్కొక్కటి ఫైటింగ్ స్కిల్ ఒకలా ఉంటుంది. కాబట్టి ఈడు కొట్టడం పొరపాటున ఈడు కొట్టొచ్చేమో మనకు తెలియదు కదా స్కిల్. సేమ్ అలానే మన బాడీలో డైవర్సిటీ చాలా ఎక్కువ ఉండాలి. అందుకే చాలామంది ప్రోబయోటిక్స్ టాబ్లెట్ ఎక్కువ వాడొద్దు అంటారు. ఎందుకంటే అందులో ఎక్కువ బ్యాక్టీరియా ఉండదు. ఒకటే బ్యాక్టీరియా అంటే చాలా తక్కువ స్ట్రెయిన్స్ ఉంటాయి, బట్ అది నెంబర్ ఆఫ్ ఉంటాయి. బట్ మనకి వెరైటీ కావాలి ఇక్కడ. ఆ వెరైటీ అనేది ప్రోబయోటిక్స్లో ఉండదు. అందుకనే అసలు మొత్తానికే ఇతని బాడీలో అసలు బ్యాక్టీరియా చాలా తక్కువ ఉంది, ఇతను పోయేటట్టున్నాడు అనుకుంటే ప్రోబయోటిక్ వాడాలి. కానీ నార్మల్గా ప్రోబయోటిక్స్ ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు. అదొక రీజను. రెండోది, పిల్లల్లో గుడ్ బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి నిద్ర చాలా ప్రాపర్గా వస్తుంది. పిల్లలు కూడా చాలామంది నిద్రలో ఉలికి పడతా ఉంటారు. కొంతమంది పిల్లలు అసలు మీకు న్యూట్రిషన్ పిల్లల్లో మీరు అబ్జర్వ్ చేయాలంటే, మధ్యాహ్నం పూట స్కూల్లో పిల్లోడు అన్నం తిన్న వెంటనే అరగంట గంటలో కళ్ళు మోస్తున్నాడా అంటే మీరు బాక్సులో పెట్టిన న్యూట్రిషన్ దేనికి పనికి రావట్లేదని మీనింగ్. ఫుడ్ అంటే ఎనర్జీ రావాలి. మరి అతను నిద్ర ఎందుకు వస్తుంది? నిద్ర ఎప్పుడు వచ్చింది? ఎనర్జీ తగ్గితే వచ్చింది. ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కానీ, యాక్టివ్నెస్ రావాలి కానీ. ఇప్పుడు మీరు చాలా డల్ ఉన్నారండి, మీకు ఫుడ్ పెట్టారు, మీకు మంచి ఎనర్జీ వచ్చింది అంటే ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుందని మీనింగ్ అక్కడ. అవును సార్. మరి పిల్లడికి ఫుడ్ తినగల మధ్య నిద్ర ఎందుకు పోతున్నాడు? ఎనర్జీ రావాలి కదా, ఇంకా మేల్కోవాలి కదా అతను. ఎనర్జీ వస్తే నిద్ర ఎందుకు వచ్చింది? బికాజ్ మీరు పెట్టే దాంట్లో ఫుల్ రైస్ పెట్టి కార్బోహైడ్రేట్లు ఎక్కువ పెట్టి ఇంత కూర పెడుతున్నారు, ఖచ్చితంగా నిద్రపోతాడు. రెండోది, మీరు మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టినా సరే పిల్లవాడు అయినా నిద్రపోతున్నాడు అంటే నైట్ సరిగ్గా నిద్రపోవట్లేదని మీనింగ్. నైట్ సరిగ్గా ఎందుకు నిద్రపోవట్లేదంటే బికాజ్ అతని గట్ బ్యాక్టీరియా అంత రాత్రిపూట పడుకునేటప్పుడు బ్రెయిన్ ఫస్ట్ మనకి ప్రయారిటీ ఉంటే మన గట్ని సెకండ్ బ్రెయిన్ అంటారండి. సో మన బ్రెయిన్కి కావాల్సిన ఇన్పుట్లు అన్నీ కూడా మన గట్లో నుంచే వెళ్తాయి. అతను నిద్రపోవడానికి కావాల్సిన సెరోటోనిన్ హార్మోన్ ఇలాంటివన్నీ కూడా గట్లో నుంచే బ్రెయిన్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. గట్లో మంచి బ్యాక్టీరియా అతని దగ్గర లేదనుకోండి, అతను సరిగ్గా నిద్రపోవాలండి నైట్ పూట. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, పిల్లోడికి కూడా ఎగ్జామ్స్ టైంలో మీరు ఎక్కువ రా ఫుడ్ పెట్టండి. ఓకే. రా ఫుడ్ అంటే ఇన్ ద సెన్స్ నేనేం చెప్తున్నాను, ఏదైతే కొన్ని ఐటమ్స్ పెస్టిసైడ్స్ లేకుండా రాగా తినగలిగే ఉంటాయో అవి మీరు పెట్టచ్చు. ఇప్పుడు పల్లీలు ఉన్నాయండి, పెద్ద పెస్టిసైడ్స్ ప్రాబ్లం లేదు వాటికి. ఇప్పుడు మొలకలు ఉన్నాయి, అది మొలకెత్తేటప్పుడు మీరు మూట కట్టుకునేటప్పుడే కొంచెం నీట్గా క్లీన్ చేసి కట్టుకుంటారు కాబట్టి అవి కూడా మొలకలు పచ్చిగానే తినొచ్చు. ఫ్రూట్స్ ఉన్నాయి, నీట్గా కడుక్కొని అవి కూడా పచ్చిగానే తీసుకోవచ్చు. నట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు పచ్చిగానే తీసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ అన్న రోజుకి మీరు రాగా తీసుకోవాలి. కొన్ని ఉంటాయి ఇది ఖచ్చితంగా కెమికల్స్ వాడారు ఇక్కడ దీన్ని పండించడం కోసం అని మీరు కనుక ఫీల్ అయితే ఖచ్చితంగా అవి మాత్రం మీరు స్టీమ్ చేసి తీసుకోవాలి. బాడీలోకి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫైబర్ని పంపించి, దాని తర్వాత ప్రోటీన్ పంపించి, దాని తర్వాత ఫ్యాట్ని పంపించి, దాని తర్వాత కార్బోహైడ్రేట్, ఇలా ఆర్డర్ కనుక మెయింటైన్ చేస్తే పిల్లోడు ఫస్ట్ నిద్రపోడు. ఎంత ప్లేటు నేను బాక్స్ ఎలా పెట్టానో మొత్తం తినాలి, కొంచెం మిగిలినా కానీ బాగోదని ఇలా వార్నింగ్లు ఇచ్చారనుకోండి, వాడు నిద్రపోతాడు క్లాస్లో. ఎందుకంటే మీరు ఎంత అన్నం పెట్టి మొత్తం తినమంటున్నారు. అందులో ప్రోటీన్ లేదు, అందులో ఫ్యాట్ లేదు, అన్నం వేశారు, కూర వేశారు, తినకపోతే ఇంటికి వస్తే వార్నింగ్ ఇస్తున్నారు పెద్ద భాషలాగా, రజనీకాంత్ లాగా. సో మోసం అంతా అక్కడే జరుగుతుంది. సో ఖచ్చితంగా పిల్లోడికి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలి. పిల్లోడు ఇప్పుడు నచ్చింది తింటారులే, పెద్ద అయిన తర్వాత కదా న్యూట్రిషన్ గురించి, చిన్నప్పుడు ఎందుకు అని అన్నారనుకోండి, జబ్బులకి అతను పెద్ద అయ్యేదాకా ఆగే వయసు లేదండి. హార్ట్ స్ట్రోక్లు చిన్నపిల్లడికి వస్తున్నాయా, కళ్ళజోళ్ళు చిన్నపిల్లడికి వస్తున్నాయా, స్కిన్ ర్యాషెస్ చిన్నపిల్లలకు వస్తున్నాయా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి టైప్ 1 డయాబెటీస్లో చిన్నపిల్లలకు వస్తున్నాయా. ఇంకప్పుడు పెద్ద అయ్యేదాకా ఆగటం ఎందుకంటే న్యూట్రిషన్ ఫుడ్ తినడం కోసం. డిసీజెస్ మీరు పెద్ద అయ్యేదాకా ఆగట్లేదు కదా, చిన్నప్పటి నుంచి పెట్టాలి. అతనికి పళ్ళు వచ్చిన దగ్గర నుంచి 6 months అయిపోయిన తర్వాత పళ్ళు వస్తుంది, కొంచెం ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి రేపు పొద్దున ఇటు పోతాడు, ఇంకా గోతులో పడుకోపోతున్నాడు అనుకున్న దాకా న్యూట్రిషన్ ఫుడ్డే తినాలి. ఓకే సార్, ఈ జర్నీలోని మదర్స్ మిల్క్ తర్వాత గ్రోయింగ్ స్టేజ్లోని ప్రతి పిల్లాడికి ఇచ్చేది ఏదైనా ఉందంటే, మన కౌస్ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ బాగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు.
బట్ అది ఎంత తాగుతున్నా ఇప్పట్లో యూజ్ లేదు. బట్ వాళ్ళ పేరెంట్స్ అజంప్షన్ ఏంటంటే ఓకే మిల్క్ వల్ల మంచి కాల్షియం వస్తుంది ఏదో అనుకోవచ్చు. ఇది ఒక పక్క అయితే మరో పక్క న్యూట్రిషనల్ డ్రింక్స్, ద సో కాల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ అని బయట మనకి అడ్వర్టైజ్మెంట్లు పెట్టి దీనివల్ల మంచి గ్రోయింగ్ ఉంటుంది, హైట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది అని ఇలా బోల్డెన్ అడ్వర్టైజ్మెంట్స్తో ఈ రెండు ఉన్నాయి సార్. నిజంగా ఇప్పుడున్న ఈ టుడేస్ వరల్డ్లోని అడల్ట్రేషన్ మిల్క్ కానీ ఈ సో కాల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ కానీ నిజంగా గ్రోయింగ్ స్టేజ్లో అవసరమా పిల్లలకి? అసలు ఖచ్చితంగా అంటే చాలామందికి మిల్క్లో అడల్ట్రేషన్ ఉంటుంది కరెక్టేనండి, అలానే కాల్షియం కూడా ఉంటుందన్నమాట కూడా కరెక్టే. సో మిల్క్ తాగకపోతే పిల్లాడు పెరగరా అంటే మిల్క్ తాగకుండా పెరిగిన వాళ్ళు ఉన్నారండి. అసలు ఫారిన్ కంట్రీల్లో మన ఇండియా తప్ప ఏ కంట్రీలోనే పిల్లవాడికి మిల్క్ ఇవ్వరండి. మిల్క్ అనేది వాళ్ళకి అక్కడ పర్మనెంట్గా ఇతను మిల్క్ తీసుకోవాలని ఉండదు. చాలామంది ఇప్పటికి కూడా ఫారిన్ కంట్రీలో బ్లాక్ కాఫీ తాగుతారు కానీ మిల్క్ వేసుకుని ఎవరు తాగరండి, చాలా రేర్గా తాగుతారు మిల్క్. మరి మిల్క్ తీసుకోకపోయినా సరే వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు కదండి. మిల్క్ అనేది అసలు మ్యాండేటరీ కాదు. అతనికి మీరు మిల్క్ ప్లేస్లో మిల్క్ ఎందుకు పెడతారంటే దాన్ని అట్లీస్ట్ మనం బూస్టో బోర్నవిటా వేసి ఆ టేస్ట్ని మిల్క్ టేస్ట్ కొంచెం బాగోదు కదా, దాన్ని బైపాస్ చేసి ఈ బూస్ట్ బోర్నవిటా కోసం మిల్క్ తాగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లాగైనా సరే ఇతను లోపలికి మిల్క్ పంపించడం అలవాటు చేపిస్తే కొద్ది గొప్ప కాల్షియం వచ్చి ఇతను బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పేసి ఒక అపోహ. ఓకే సరే మిల్క్లో బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంతవరకు కరెక్టే. అడల్ట్రేషన్ ఉంటుంది అంతవరకు, అది కూడా కరెక్టే. కాల్షియం ఉంటుంది, అది కూడా కరెక్టే. మిల్క్ లేకపోతే మనిషి బతకలేడా అంటే అసలు మిల్కే అవసరం లేదు, అది కూడా కరెక్టే. ఓకే సో నేనేమంటానంటే మీకు ఒరిజినల్ మిల్క్ కన్నా దొరికితే తాగండి, తప్పులేదు. కానీ అందులో బూస్ట్లు బోర్నవిటాలు వేసి కాదు. కావాలంటే స్వీట్ తింటే తనకు జలుబు రాదు అని అనుకుంటే కొంచెం తాటి బెల్లం వేసుకోవడం, లేకపోతే డ్రై డేట్స్ పౌడరు అది కొంచెం కలుపుకోవటం, ఇలా న్యాచురల్ స్వీట్నర్స్ కలుపుకొని మిల్క్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంతవరకే తెల్లని ప్రాబ్లం లేదు. కొంతమందికి పేరెంట్స్ నుంచి పిల్లలకి లాక్టోస్ ఇంటాలరెన్స్ వస్తుందండి. వాళ్ళకి పాలు తిన్నా పెరుగు తిన్నా వాళ్ళకి వామిటింగ్స్ రావటం కానీ స్కిన్ మీద రాషులు రావటం కానీ ఫుడ్ పాయిజనింగ్ లాంటివి అవుతాయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మాత్రం మిల్క్ కొంచెం చూసుకొని తీసుకోవాలి. మిల్క్ లేకపోతే బతకలేరా అంటే అసలు మిల్క్తో సంబంధమే లేదండి. నేను చిన్నప్పటి నుంచి పెద్ద మిల్క్ ఏం తాగలేదు. నేనేం నాకు బాగా బోరు కొట్టినప్పుడు ఆకలేసినప్పుడు కొంచెం తాగాను తప్ప చిన్నప్పటి నుంచి నాకు అదే పనిగా మిల్క్ ఎవడూ ఇవ్వలేదు. ఫుడ్డే పెట్టారండి. ఓకే సో నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదండి. అంటే మనం ఓవరాల్గా తీసుకునే ఫుడ్ నట్స్ తింటున్నాడా లేదా, ఫ్రూట్స్ తింటున్నాడా లేదా, కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఐటమ్స్ పప్పు కానీ ఆకుకూరలు కానీ లేకపోతే ఫిష్ కానీ మంచి క్వాలిటీ చికెన్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటున్నాడా లేదా చూస్తే చాలండి. అది మిల్క్ ఇవ్వాల్సిన పని లేదు. మిగతావి తినిపించాలంటే కథ ఎక్కువ చెప్పాలి దాని చుట్టూ. ఇప్పుడు నట్స్ మీ పిల్లోడికి తినండి, నట్స్ తింటే హెల్దీ ఫ్యాట్ మంచిదని మీకు తెలుసు. కానీ పిల్లోడికి నట్స్ తినిపించాలా మీరు చేయాలంటే ఒక పెద్ద స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ అతను కన్విన్స్ అవుతాడు తెలియదు. అదే మిల్క్ అనుకోండి, ఒక చిన్న ప్యాకెట్ బూస్ట్ చింపి అందులో పోస్తే నువ్వు కథ చెప్పకపోయినా తాగుతాడు. అంటే పేరెంట్స్ ఈజీ అనమాట. అది తప్ప అసలు మిల్క్ అనేది అవసరమే లేదు. ఓకే సో ద నెక్స్ట్ థింగ్, ఎప్పుడైతే ఆ గ్రోయింగ్ స్టేజ్ నుంచి మెల్లగా ఆ టీనేజర్ ఏజ్లోకి వస్తామో ఆల్మోస్ట్ 90-95% ఎదర్ మేము లీన్గానే ఉంటాము లేకపోతే కొంచెం ఒబేస్గానే ఉంటాం. కానీ ఒక హెల్తీ ఫిట్గా ఉన్న ఒక పర్సన్ని ఆ ఏజ్లో చూడడం చాలా రేర్గా జరుగుతుంటుంది సార్. ఎందుకంటే మా కాలేజ్ స్టేజ్లో కానీ ఇదంతా కూడా మేము కూడా అండ్ మా పేరెంట్స్ కూడా ఎలా డిసైడ్ చేస్తారంటే కడుపు నిండా తినట్లేదు ఏంటర్ ఇలా సన్నంగా ఉన్నాం, లేకపోతే ఎక్కువ తినేస్తున్నాం ఏంటర్ ఎందుకు ఇలా లావ్ అయిపోతున్నాం, ఇలాంటి ఇలాంటి డిసిషన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆ ఏజ్లోని ఆ న్యూట్రిషనల్ ఒక కంప్లీట్ న్యూట్రిషన్ ప్లేట్ అనేది ఎలా ఉంచుకోవచ్చు సార్? దానికి సింపుల్గా నేనేం చెప్తానంటే మీరు క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, మీ ఆకలిని బట్టి డిసైడ్ చేసుకోండి. కానీ ఎప్పుడు అర్ధరాత్రి పూట డోరు కట్టి నేను మీ ఇంటికి వచ్చినా సరే నువ్వు ఇప్పుడు ఫుడ్ తింటుంటే నీ ఫుడ్లో మీరు చిన్నప్పుడు యాడ్ చేసి ఉంటారు. మీరు అన్నం తినేటప్పుడు కాజల్లాగా వాళ్ళు మైకి పట్టుకుని వచ్చి మీ పేస్ట్ ఉప్పు ఉందా లేదా అని పరిగెత్తుకుంటూ వస్తుంది. సేమ్ అట్లానే డోర్లన్నీ బద్దలు కొట్టుకొని మీ ఇంటికి కనుక వచ్చేస్తే ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న ప్లేట్లో నాకు ప్రోటీను కార్బోహైడ్రేటు ఫ్యాటు ఫైబరు ఎక్కడుందో చూపించు అని అడిగితే ఆ 4 మీరు చూపించారంటే అయిపోయినట్టే, మీకు న్యూట్రిషన్ గురించి మొత్తం తెలిసినట్టే. ఆల్మోస్ట్ మీకు ఇంకా ఫర్దర్ సబ్జెక్ట్ అక్కర్లేదు మీకు. అండ్ మీరు హెల్దీగా ఖచ్చితంగా అవుతారు. ఇంకా మీరు అవుతారు, మీ పక్కన ఉన్న ఉంచుతారు. మీరు ఈ ఫార్ములా మెయింటైన్ చేశారంటే మీ పిల్లల్ని మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ని మీ పేరెంట్స్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే మీ ప్లేట్లో నేను అడిగిన వెంటనే 4 మీరు చూపించలేకపోయారంటే మీకు న్యూట్రిషన్ గురించి తెలియదు, మీ పిల్లల న్యూట్రిషన్ గురించి తప్పు చేస్తున్నా మీరు చూస్తూనే ఉంటారు, మీ పేరెంట్స్ న్యూట్రిషన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నా మీరు వింటూనే ఉంటారు. ఎందుకంటే మీకు ఏమి తెలియదు కాబట్టి.
ఎవరి ప్లేట్లో అయితే ఈ 4 ఉంటాయో వాళ్ళనే రోగాలు టచ్ చేయడం ఇంపాసిబుల్. ఎవరైతే 4 మెయింటైన్ చేయరో, మీరు ఎవరైనా చూడండి, ఎలాంటి డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా సరే మీకు డైట్ ఆల్మోస్ట్ ఈ 4 మీదే బిల్డ్ చేస్తారు. ఓకే. ఆ గ్రామ్స్ అటు ఇటు క్వాంటిటీ చేంజ్ చేస్తారు తప్ప ప్రతి మీల్లోనూ ప్రోటీన్ ఎంత, ఫైబర్ ఎంత, ఫ్యాట్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత, క్యాలిక్యులేషన్ ఇదే. ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, ఏ డిసీజెస్కి ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టాలి పెట్టకూడదు అనేది చూస్తాడు తప్ప మ్యాక్సిమం మేజర్ ఫోకస్ అంతా కూడా ఈ 4 మీదే ఉంటుంది. సో రెండోది, యంగేజ్లో ఉన్నప్పుడు కాలేజ్ డేస్లో కానీ ఇలాంటి ఉన్నప్పుడు ఫిట్గా ఉన్న వాళ్ళు ఎందుకు కనపడరంటే బికాజ్ ఈ 4 ఉంటే కానీ తినాలి అనుకుంటే అది మీకు ఎక్కడ దొరకదు. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్తారు ఫ్రెండ్స్తో కలిసి, మీరు ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ ఉన్న మీల్ తీసుకురండి అంటే వాడు ఏమి తీసుకురాడు, వాటర్ తీసుకొచ్చి పెడతాడు. మా దగ్గర అట్లాంటివి ఉండవు సార్ అంటాడు. రెండోది, మీ కాలేజీలో మీరు అందరూ కలిసి క్యాంటీన్లో ఏదైనా తినాలనుకుంటారు. క్యాంటీన్లో ఏముంటుందండి, ఫ్రైడ్ రైస్, నూడిల్సే ఉంటుంది. అన్న ఒక ప్రోటీన్ ఐటమ్ ఇటు తీసుకురా, ఒక హెల్దీ ఫ్యాట్ ఐటమ్ ఇటు తీసుకురా అంటే వాడికి అర్థం కూడా కాదు. సో ఇవన్నీ మిస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే బికాస్ మీరు అనుకుంటున్న ఫార్ములా ఏదైతే ఉందో అది మీ ఇంట్లో పాసిబుల్ అవుతుంది తప్ప బయట ఎక్కడ పాసిబుల్ కాదు. అందుకని మీరు ఇంట్లో ఉంటేనే మీరు మ్యాక్సిమం ఫిట్గా ఉంటుంటారు. బయటికి వెళ్తే ఇప్పుడు మీరు హాస్టల్లో ఉంటున్నారండి, పీజీలో చాలామంది ఉంటారు. వాళ్ళు ఉదయం పూట టిఫిన్లో ఉప్మానో ఇలా ఇడ్లీనే పెడతారండి. నువ్వు అన్న నాకు ఇక్కడ కార్బోహైడ్రేట్ ఒకటే పెట్టో, ఉప్మా పెట్టో, ప్రోటీన్ ఏది, ఫ్యాట్ ఏది, ఫైబర్ ఏది అన్నావు అనుకో, నువ్వు వెళ్ళి 50,000 రూపాయల హాస్టల్లో జాయిన్ అవ్వు అంటాడు. సో ప్రాక్టికల్గా ఎక్కడ పాసిబుల్ కాదనమాట. అండ్ రెండోది, పేరెంట్స్ ఎందుకంటారంటే మేము ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా తిని కూడా మేము హెల్తీగానే ఉన్నాం కదా, నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అడుగుతారండి. అప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేస్తారంటే మీరు నిజంగా హెల్తీగానే ఉన్నారా? ఎస్. మీకు మోకాళ్ళ నొప్పులు లేవా? ఉన్నాయి. అదేంటి ఈ ఏజ్లో అందరికీ ఉంటాయి కదా, నీ ఏజ్లో మోకాళ్ళ నొప్పులు కూడా లేని వాళ్ళు కూడా నేను చూపిస్తా ఓకే అని అనాలి మీరు. మరి మీ స్కిన్ ఎందుకమ్మా ముడతలు పడిపోయింది? మీ ఏజ్లో స్కిన్ ముడతలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీకెందుకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, మీకెందుకు థైరాయిడ్ ఇష్యూ వచ్చింది? ఆ ఏజ్లో అందరికి వస్తారు, రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా. అదెందుకు మాట్లాడరు? మన చుట్టుపక్కల నలుగురికి వచ్చిందంటే అందరికి వచ్చిందని మాట్లాడితే ఎట్లా? రానోళ్ళు సొసైటీలో అటు పక్క చాలామంది ఉంటారు, వచ్చిన వాళ్ళు కూడా ఒక పక్కన ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ కాలంలో అది సర్వసాధారణం అనుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు మా అమ్మాయికి పిల్లలు పుట్టరండి, పెళ్లి చేసుకోండి అంటే ఎవరు చేసుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దాని టర్మ్ కొంచెం మాడిఫై చేస్తారు. ఓకే. అంటే మా అమ్మాయికి జస్ట్ పీసీఓఎస్ ఇష్యూ ఉందంతే అంటే అదే కదా, అదైతే అందరికి ఉందిలే అంటారు. ఇంచుమించు అది కూడా అదే ప్రాబ్లంగా. తర్వాత పిల్లలు పుట్టట్లేదని ఐవీఎఫ్ దగ్గరికి వెళ్తారు కదా, టర్మ్ను మాడిఫై చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు మనకు చిన్నప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి కొంచెం స్టమక్ కొంచెం ముందుకు వచ్చింది అనుకోండి, ఆ ముందుకొచ్చిన ఆ టమ్మీని ఏదో రకాల పేర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు న్యూ మామ్ టమ్మీ. అంటే నువ్వు కమెంట్ చేయడానికి కూడా అది పాసిబుల్ కానీ ఒక టర్మినాలజీ అన్నమాట. ప్రతిదానికి అంతే. సో ఏదైనా సరే ఒకటి మనం తిట్టకుండా ఉండాలంటే మార్కెట్లో కొత్త పేరు తీసుకుని రావాలి. అది ఎలా ఉండాలంటే చూసిన వెంటనే చాలా సూతింగ్గా ఉండాలి చెవులకి, అలాంటి పదాలు పట్టుకొని వస్తారనమాట. సో చాలామందికి కూడా ఇప్పుడు మీరు 6 ప్యాక్ వేసుకుని కనపడ్డారనుకోండి, ఏ మదరు ఒప్పుకోదు. కానీ మీరు కొంచెం పొట్టున్నా సరే ఇంతంతలా బొగ్గలు అంటే మాత్రం వీడు హెల్తీగా ఉన్నాడు అని అడుగుతారండి. సో అసలు పేరెంట్స్ గురించి మీరు పట్టించుకోవద్దు. వాళ్ళకి న్యూట్రిషన్ గురించి ఐడియా లేదు. వాళ్ళకి ఐడియా లేనిది చెప్పడం కోసం మాత్రమే మనల్ని చదివించారు కాబట్టి మనం నేర్చుకుని వాళ్ళకి చెప్పాలి తప్ప ఇంకా ఈ విషయంలో వాళ్ళు చెప్పింది మనం వింటున్నామంటే మనం చదువుకొని కూడా వేస్ట్. కొన్ని వాళ్ళు చెప్తే వినాలి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, కానీ ఫుడ్ విషయంలో మాత్రం వాళ్ళు చెప్తే మనం వినాల్సిన పని లేదు. ఎందుకంటే ఫుడ్ విషయంలో వాళ్ళకన్నా 100 రెట్లు నీకు తెలుసు. డిసిప్లిన్ గురించి అంటే వాళ్ళని అడగండి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలో వాళ్ళని అడగండి, ఫ్రెండ్స్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందని ముందుగా ఎలా అనలైజ్ చేసి మనం సేఫ్గా ఎలా ఉండాలి వాళ్ళని అడగండి, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఎలా ఉండాలి వాళ్ళని అడగండి. ప్రోటీన్ కార్బోహైడ్రేట్ల గురించి మీరు వాళ్ళకి చెప్పాలి తప్ప వాళ్ళు చెప్తే మీరు వినకూడదు. ఎస్ సార్, గ్రేట్ సార్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఓకే సార్, బట్ ఆడవాళ్ళ సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ సార్. ఆఫ్టర్ ప్యూబర్టీ స్టేజ్ దాటగానే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు న్యూట్రిషన్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి సార్ ఈ టీనేజ్ ఏజ్లో?
ఏదైనా అండి, ఎవరైనా సరే వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు మన మాట వినరు. ఓకే. వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు ప్రోటీను ఫైబర్లు చెప్పాలంటే మనకు చాలా కష్టం. పెద్ద నసేస్తున్నాడు, పెద్ద నసగాడిలాగా ఉన్నాడు వీడు అని అంటారు. కానీ అది ఇంట్లో అన్న చెప్పని, బాబాయ్ చెప్పని, ఎవరు చెప్పని సరే వాళ్ళకి ఏ కాడికి కూడా రీల్స్ గురించి చెప్పాలి, జ్యువెలరీ ఎక్కడ దొరికిద్దని చెప్పాలి, పలానా బట్టలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పాలి, మేకప్ కిట్ ఎక్కడ దొరుకుతుందని చెప్పాలి. కానీ ప్రోటీన్ ఎక్కడ దొరికిద్ది, ఫైబర్ ఎక్కడ దొరికిద్దా అంటే పని చూసుకోపో అంటారు. సో ఈ కాలంలో అది ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. సో వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు వింటారు తప్ప వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని, ఇష్టం లేని టాపిక్లు ఎవరు వింటరు. కానీ ఒకరోజు వింటారు. అది ఎప్పుడు అంటే హాస్పిటల్లో మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డాక్టర్ మన రిపోర్ట్ చూసి మన రిపోర్ట్ వంక చూస్తున్నప్పుడు ఒక మూలన ఎక్కడో యమధర్మరాజు గద పట్టుకుని దున్నపోత మీద కూర్చొని వెయిట్ చేస్తా ఆగ్నేయ మూలలో కష్టం అని ఒక మాట చెప్పు నా యమపాసాన్ని వదులుతా అన్నప్పుడు ఆ యముడు మనకి మాత్రమే కనపడతాడు, ఇంకెవడో కనపడ్డనమాట. అదే అంటే ఈ డాక్టర్ చెప్పే ఆ చిన్న మాట కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. యమపాస ఏమంటావు వద్దంటావు, ఏమంటావు వద్దంటావని. ఆ రోజు నన్ను కాపాడండి, మీరు ఏది తినమంటే అది తింటా, మీరు పేడ తినమంటే తింటా, కరెక్ట్. మీరు ఏ పని చేయమంటే అదే పని చేస్తా, నన్ను మాత్రం కాపాడని అని అంటారండి. నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పు, ఎంత ఆస్తి అమ్మైనా సరే నీకు డబ్బులు ఇస్తానంటారు. అయినా సరే మిమ్మల్ని కాపాడటం ఎవడి వల్ల కాదు. ఆ రోజు ఆ క్షణం మాత్రమే నువ్వు న్యూట్రిషన్ వాల్యూ తెలుస్తుంది తప్ప మిగతా ఏ టైంలోనూ ఎంత చెప్పినా సరే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఇంతలా మొత్తుకుంటున్నాను, ఇది చూసినా సరే ఎవరికి ఏమీ తెలియదండి. ఎవరికి ఏది గుర్తుపెట్టుకునే అంత స్కోపు లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. రోగం వచ్చినప్పుడు మాత్రమే దాని వాల్యూ తెలుస్తుంది. కరెక్ట్ సార్. అంటే ఇలా చూసుకుంటే సార్ మన ఇండియాలోని యావరేజ్ ఏజ్ 25 అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఆ టైంలోనే కరెక్ట్గా వెదర్ మజిల్ బిల్డింగ్ చేయాలా, వెయిట్ లాస్ చేయాలా, వెయిట్ గెయిన్ అవ్వాలా అని కొంచెం ఆ భ్రమలో నుంచి బయటకు వస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో వీటి గురించి మెయిన్గా మాట్లాడుకుందాం సార్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే యావరేజ్ మ్యాన్ అందరూ ఫీల్ అయ్యేది 25 ఏజ్ రాగానే ఓకే మజిల్ బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం, జిమ్కి అర్జెంట్గా సబ్స్క్రిప్షన్ తీసుకుందాం, వెళ్ళగానే మనం మజిల్ బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం. సో తర్వాత ఏం చేయాలి? ఓకే మనకి ఇప్పుడు న్యూట్రిషన్ కావాలి, ఏం చేయాలి? అక్కడ ఒక ట్రైనర్ ఉంటాడు, 3 months సర్టిఫికేట్ చేసి రెడీగా ఉంటాడు, ఒక రెగ్యులర్ ఒక 1 time PDF పెట్టుకొని ఉంటాడు, ఎవరు వచ్చినా ఒకటే PDF పంపిస్తుంటాడు. ఇలా ఒక పక్క దారి తప్పిపోతుంది సార్. మరి వీటికి ఎక్కడ చెక్ మార్క్ పెట్టాలి? వీటికి ఎక్కడ చెక్ మార్క్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైనర్ దగ్గరికి ఎవరైతే పర్సన్ అప్రోచ్ అవుతున్నాడో అతను ఫస్ట్ పర్సనల్ ట్రైనర్ని పెట్టుకున్నాడు అనుకోండి, అతనికి జిమ్లో ఒక రకమైన ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఎస్ సార్. పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోకుండా నేను నార్మల్గా ఫ్రీ వెయిట్స్ వేసుకుంటానంటే అతను ఎవరు పట్టించుకోరు. అతను ఫామ్ సరిగ్గా లేకపోయినా, అతను రాంగ్ పోస్చర్లో ఉన్నా, అతను నడుము ఇరిగిపోయి, అతను ఎముకలని ఇరిగి మొక్కలే కింద పెడుతున్నా చూస్తూ ఉంటారు తప్ప ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. చాలా రేర్ జిమ్ముల్లో చాలా జెన్యూన్ కోచెస్ చాలా తక్కువ మంది ఉన్నారండి. నాకు పర్సనల్ ట్రైనింగ్ డబ్బులు కట్టకపోయినా సరే పాప అతను తప్పు చేస్తున్నాడు నేను చెప్పాలి అని చెప్తారండి. మిగతా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత బలుపు ఎక్కువైపోయి అతను డబ్బులు కట్టకుండా ఓన్గా చేసుకుంటాడు, యూట్యూబ్ తోటి ఏదో చేద్దామని ఉద్ధరిద్దామని ఇక్కడికి వచ్చాడు, 4 సార్లు ఎముకలు ఇరిగితే కానీ వాడు ట్రైనర్ని పెట్టుకోండి వదిలేవాడిని అంటారు. ఇది జనరల్గా జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ జిమ్లో ఒక 2 సంవత్సరాలు చేసి వే ప్రోటీన్ తాగి క్రియేటిన్ వేసుకొని 4 ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ వేసుకున్న తర్వాత లైట్గా కొద్దిగా కండలు పెరిగి ఇప్పుడు చిగురిస్తూ ఉంటాయి. కొద్ది కండలు పెరిగిన వెంటనే వాడిని ఏం చేస్తారంటే ఉన్న వాళ్ళల్లో కొంచెం బెటర్ ట్రైనర్ వెళ్ళిపోయాడు అనుకోండి వేరే జిమ్లో, లేదా అతనే వేరే జిమ్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు, అతను పట్టుకొని ఆడి ప్లేస్లో ఇతను పెట్టేస్తారు. ఒక బ్లాక్ కలర్ కోట్ ఇస్తారు వెనక కోచ్ అని చెప్పేసి, ఆ కోట్ వేసేసుకొని ఇతను ట్రైనర్ అనమాట. ఇతనికి ఆ కండలు పెంచి ఆ ప్రోగ్రాం తప్ప ఇంక దేని గురించి ఐడియా ఉండదు. ఇప్పుడు అదే పర్సన్ దగ్గరికి వాడి దగ్గర రెడీ చేసిన PDF ఏదైతే ఉందో అది దగ్గర 5 to 6 meals ఉంటుంది. అందులో మొత్తం అంతా గుడ్లు, చికెను, ఫిష్, పన్నీరు, 2 సార్లు వే ప్రోటీన్లు, మల్టీవిటమిన్లు, ఫిష్ ఆయిల్, విటమిన్ Cలు, విటమిన్ Dలు, కొన్ని రకాల జింక్ సప్లిమెంట్లు, పీనట్ బటర్లు, ఈ మొత్తం అంతా ఇదే ఉంటుంది. ఆ PDF నిండా ఇదే ఉంటుంది. ఇది స్టాండర్డ్ ఫార్మాట్. ఎవరు వచ్చినా ఎంత వెయిట్ ఉన్న పర్సన్ వచ్చినా సరే ఇదే ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదే పర్సన్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నా లేకపోతే
నెఫ్రాలజీ అంటే ఐజీఎన్ నెఫ్రోపతి క్యాండిడేట్లు ఎవరైనా వచ్చినా సరే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినా సరే, ఓకే, వాళ్ళకి మరి న్యూట్రిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. గాల్ బ్లాడర్కి సంబంధించిన ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఫ్యాట్ అనేది చూసుకొని ఇవ్వాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం ప్రోటీన్ చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు ప్యాంక్రియాస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి సంబంధించిన ఇష్యూస్, డయాబెటిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం కార్బోహైడ్రేట్లు చూసుకొని ఇవ్వాలి. ఓకే. అండ్ ప్లస్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సెలీనియం కానీ, అయోడైజ్డ్ సాల్ట్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నాయా లేదా డైట్లో చూసుకొని ఇవ్వాలి. లేకపోతే కొంతమంది కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పడవు, విపరీతమైన గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో ఉంటారు, వాళ్ళకి పల్సెస్ లాంటివి లేకుండా ఇలాంటివి మనం చూసుకొని ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు నీ దగ్గర ఉన్న షీట్లో నేను చెప్పినవి అన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయినాయా? రెడీ అవ్వలేదు. నువ్వు ఓన్లీ కండలు పెంచడం కోసం రెడీ చేసిన షీట్ని పట్టుకొని వచ్చి నీ దగ్గర డిసీజెస్తో పాటు ఉన్న వాళ్ళకు కూడా నువ్వు ఇస్తున్నావు అంటే మరి ఆ షీట్ ఎంతవరకు కరెక్ట్? ఆ షీట్ యాజిటీస్గా ఫాలో అయితే కిడ్నీ పేషెంట్ ఎంతమంది బాధపడతారు, ఆ షీట్ ఎంతమంది ఫాలో అయితే ఆల్రెడీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు అదే షీటు ఫాలో అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 6 సార్లు నువ్వు 6 సార్లు కూడా కార్బ్స్ అని చెప్పేసి ప్రతి మీల్లోనూ నువ్వు కార్బోహైడ్రేట్లు పెడతా ఉంటే వాళ్ళ ఇన్సులిన్ అంత స్పైక్ అయిపోయి వాళ్ళ డయాబెటీస్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ థింగ్ ఏంటి, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ట్రైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా మెడికల్ రిపోర్ట్ తీసుకొని పోరు. ఎందుకు మెడికల్ రిపోర్ట్ అంటే 1200 అదొక బొక్క, దాని ప్లేస్లో మండీకి వెళ్ళొచ్చు, ఒక బీరు తాగొచ్చు అనుకుంటాడు. కానీ ట్రైనర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మెడికల్ రిపోర్ట్ తీసుకుని వెళ్దాం, నా మెడికల్ రిపోర్ట్కి తగ్గట్టు జిమ్లో ఎవరైనా డైటీషియన్ ఉంటే వాళ్ళు నా డేటాను ఆధారంగా చేసుకుని నాకు డైట్ ప్రిపేర్ చేసి ఇస్తారేమో అని ఎక్స్పెక్టేషన్తో పోవాలండి. అసలు ఏ జిమ్లో నాకు జరగదు. అసలు ఏ జిమ్లో డైటీషియన్ లేరు సార్. కరెక్ట్. ఇండియాలో లేరు, ఫారెన్ కంట్రీలో ఉన్నారేమో కానీ ఇండియాలో ఎవ్వరు కూడా డైటీషియన్ ఒకళ్ళన్నా మీరు హైర్ చేసుకోవాలి. నేను ఈ సమక్షంగా నేను జిమ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే మీరు అందరూ కూడా ఒక డైటీషియన్ హైర్ చేసుకోండి. మీ దగ్గర అందరికి ఇవ్వబోయినా పర్లేదు, మీ దగ్గర పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకున్న డిసీజెస్ని చూసి కస్టమైజ్డ్ డైట్ ఇవ్వండి. ఫస్ట్ పాయింట్. రెండోది, మీ జిమ్లో ఉన్న ట్రైనర్స్కి ఎవరికి సిపిఆర్ చేయడం రాదు. ఇప్పుడు చాలామంది థ్రెడ్మిల్ మీద 2 గంటలు పరిగెత్తి ఆటో స్టోక్ వచ్చి పడిపోయాను అన్నారు. సిపిఆర్ చేయడం ఎలాగ నీ స్టాఫ్కి వచ్చా? పోనీ అక్కడ జిమ్కి వచ్చే వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఏమి చేయాలో తెలీదు, పోనీ మీ స్టాఫ్కి రావాలిగా, అది రాదు. మన జిమ్లో అలా పడిపోతున్నారని చెప్పేసి ఈ రకంగా టీవీల్లో సర్క్యులేట్ చేస్తున్నప్పుడు సిపిఆర్ వచ్చిన వాళ్ళు నువ్వు ఒక్కళ్ళన్నా ట్రైన్ అయిన పర్సన్ మీ జిమ్లో లేనప్పుడు మరి ఇప్పుడు మీ జిమ్ క్రౌడ్ ఎక్కడి నుంచి వస్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయకపోతే జిమ్ రన్ చేయకూడదు. రెండోది, ఎవరికైతే కొంత హై ఇంటెన్సిటీ వర్కౌట్లు నేను చేయించాలి, ఈ ట్రైనర్కి కొంచెం ఫ్యాట్ లాస్ ఫాస్ట్ కావాలి, హై ఇంటెన్సిటీ వర్కౌట్లు చేయించాలనుకున్నప్పుడు ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళి అతని హార్ట్కి సంబంధించిన రిపోర్ట్ తెమ్మని అడగాలి. నేను హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయించినప్పుడు ఇతను గుండె తట్టుకుంటుందా లేదా అని చూడాలి. ఓకే. అండ్ ఫస్ట్ ఈ ప్రోటోకాల్ కనుక వాళ్ళు మెయింటైన్ చేయకపోతే ఏమైందంటే అతను కొన్ని థ్రెడ్మిల్ మీద ఎక్కువసేపు పరిగెత్తినా సరే, హై ఇంటెన్సిటీ వర్కౌట్లు చేసినా సరే హార్ట్ సడన్గా ఆగిపోయింది అనుకోండి, మాకేం తెలుసు అతనికి హార్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉందా అంటే నువ్వు అడగట్లేదు, అతను దాటలేదు. మరి అతనికి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా, అతను వర్కౌట్కి ఎంతవరకు చేయించవచ్చు లేదా మరి నీకు తెలియనప్పుడు మరి జిమ్ ఎట్లా రన్ చేస్తున్నావు? కరెక్ట్ సార్. ఇప్పుడు చాలామంది ఇప్పటికేనండి చాలామంది థ్రెడ్మిల్ చేసుకుంటూ జిమ్లో వర్కౌట్ చేసుకుంటూ ఆ రకంగా కొలాప్స్ అవుతున్నారు. జిమ్ ట్రైనర్లు కానీ ఆ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా బాబు మీ మెడికల్ రిపోర్ట్లు మాకు చూపించండి ఒకసారి అంటే ఆ రిపోర్ట్ చూడటం వీళ్ళకి రాదు. వాళ్ళు తెచ్చిన వాళ్ళు చూడటం వీళ్ళకి రాదు. మెడికల్ రిపోర్ట్ ఉంటేనే జిమ్కి రావాలంటే ఆ జిమ్ ఖాళీ, ఎవడు రాడు ఆ జిమ్కి. అబ్బా జిమ్లో కండిషన్లు పెడుతున్నారు, మళ్ళీ అవి ఉంటేనే కానీ జిమ్లోకి రానేనంట అనుకుంటే నీ జిమ్ ఏగలు తోలుకోవడం తప్ప దేనికి పనికిరావు. అవన్నీ వాళ్ళకి తెలిసిన ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు పెట్టేదే బిజినెస్ కోసం అండి. ఇన్ని రూల్స్ పెట్టారంటే ఆ జిమ్ ఎక్కడ సాగుద్ది? అసలు మనమే పాము అన్ని రూల్స్ పెడితే ఏంటి ఇన్ని రూల్స్ ఏంటని. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆ జిమ్ పెట్టిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కరికి ఉంటుంది సర్టిఫికెట్, మిగతా వాళ్ళకి జనరల్గా ఉండదు. అక్కడ జిమ్ చేసి కొద్ది కండలు పెంచిన అనుభవం ఒకటే ఉంటుంది అంతే. మిగతా వాళ్ళకి ఏ పర్సన్ క్రియేటివ్ ఇవ్వాలా ఇవ్వకూడదా, ఏ కేసులో ఇవ్వాలి. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడండి అక్కడికి, అన్నా నేను కొంచెం బల్క్ అవ్వాలనుకుంటున్నానంట, ఏ సప్లిమెంట్ వాడమంటావు అంటే
క్రియేటిన్ వాడిపో అంటాడు. అవును సార్. ఫస్ట్ అతను ఏం అడగాలి, బాబు నీ యాక్టివిటీ లెవెల్స్ ఏంటి, నువ్వు వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటావు, నీ పేరెంట్స్లో ఎవరికైనా జెనెటికల్గా హెయిర్ ఫాల్ ఉందా లేదా, ఎందుకంటే కొన్ని రకాల సప్లిమెంట్స్కి హెయిర్ ఫాల్ అవుతుంది జెనెటికల్గా ఉంటే. వీళ్ళకి స్ట్రాంగ్ హెయిర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అవ్వదు. ఓకే, అందుకని ఫస్ట్ నీ వాటర్ ఇంటేక్ ఎంత ఉంది, నువ్వు 2 లీటర్లు తాగేవాడా పొరపాటున కూడా క్రియేటిన్ టచ్ చేయొద్దు. 4 లీటర్లు తాగేటట్టయితే టచ్ చేయి, లేకపోతే వద్దు. క్రియేటిన్ తాగేటప్పుడు ఒక వారం రోజులకి 10 రోజులకు కానీ ఇమీడియట్గా నీకు ఈ పొత్తుగడ్డ ఏరియాలో కానీ పొట్టలో కానీ ఎక్కడైనా సరే కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది అంటే ఇమీడియట్గా సప్లిమెంట్ నీకు పడట్లేదు, తీసి పక్కన పడేసాయి. డబ్బా కొన్నాను కాబట్టి డబ్బులు వేస్ట్ అవుతుందని చెప్పి పొరపాటున వాడద్దు. ఎందుకంటే అన్ని సప్లిమెంట్లు అందరికి పడాలని రూల్ లేదు. నీ బాడీ కొన్ని సప్లిమెంట్లు పడవచ్చు, కొన్ని పడకపోవచ్చు. ఇవన్నీ చెప్పి అప్పుడు నువ్వు స్టార్టింగ్ వాడుతున్నావు కాబట్టి నీకు మోనోహైడ్రేట్ కాకుండా మైక్రోనేజర్ ఫామ్లో ఉంటుంది, అది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అది ఎన్ని వాడాలి, ఫస్ట్ స్టార్టింగ్ విత్ 3 grams స్టార్ట్ చేస్తారు. సో ఈ మెజర్మెంట్లన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా బల్క్ అవ్వాలనుకుంటున్నావా, అమెజాన్లోకి వెళ్ళు క్రియేటిన్ మోనోహైడ్రేట్ అని కొట్టు, అది వస్తుంది వాడంటే ఆడికి నచ్చినట్టు వాడతాడు దాన్ని, ఆడి సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకుంటాడు. వాడికి చిన్న సైడ్ ఎఫెక్ట్లు వస్తే ఒక వీడియో చేస్తాడు, గాయస్ క్రియేటిన్ వాడితే హెల్త్ పోతుంది గాయస్, ఎవరు వాడొద్దు అంటారు. కొంతమంది ఆ వీడియో కింద అపోజ్ చేస్తారు, ఎందుకు, వాళ్ళ క్రియేటిన్ ప్రాపర్గా వాడి హెల్త్ ప్రాబ్లమ్స్ లేనోళ్ళు, మరి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? కరెక్ట్ సార్. సో ఇవన్నీ ట్రైనర్ ఒక బేసిక్ ఎథిక్స్ అనమాట. నేను చాలామంది నేను చేసే జిమ్లో కూడా లెగ్ ప్రెస్ సంథింగ్ ఏదో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఒక పర్సన్ ఏదో కాలు రాంగ్ చేస్తున్నాడు అనమాట. అంటే అతనికి అలైన్మెంట్ సరిగ్గా పెట్టకపోతే నేను ట్రైనర్కి చెప్పాను, అతను రాంగ్ పోస్చర్ చేస్తున్నాడు కదా, నువ్వు చూస్తున్నావు కదా, ఎందుకు చెప్పట్లేదు అంటే, పర్సనల్ ట్రైనింగ్ తీసుకోలేదు సార్ అతను అన్నాడు. పర్సనల్ ట్రైనింగ్ తీసుకోపోతే చెప్పకపోతే, పర్సనల్ ట్రైనింగ్ అందరికి చెప్పుకుంటూ పోతే వాళ్ళు పర్సనల్ ట్రైనింగ్ ఎప్పుడు తీసుకుంటారు సార్? ఇంకా నా శాలరీ వాళ్ళకి పర్సనల్ ట్రైనింగ్లు ఎన్నైతే నేను తీసుకోగలుగుతానో దాని మీద నా కమిషన్ వస్తుంది. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంట్లో నేను నెలకు ₹1,00,000 సంపాదించాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదండి. నేను ఉన్నోళ్ళందరికీ టిప్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎవరు కూడా, మనవాళ్ళు ఏంటి టిప్స్ ఇచ్చారా పర్సనల్ ట్రైనింగ్ జాయిన్ గారు, మనవాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు, మనవాళ్ళు కూడా అంతే కదండి. టిప్స్ ఎత్తంటే ఇంక పర్సనల్ ట్రైనింగ్ ఎందుకు జాయిన్ అవుతారు? సో అందరికి ఇచ్చుకుంటా పోతే జిమ్లో వాళ్ళకి ఇచ్చే బేసిక్ శాలరీ ఓ 15,000 ఎంత ఉంటుంది, కొన్ని జిమ్స్లో 10,000 ఇస్తుంటారు. ఎవరు పర్సనల్ ట్రైనింగ్ జాయిన్ అవ్వలేదండి. మంచి మనసుతోటి నేను అందరికీ టిప్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయా, 15,000 నా శాలరీ వచ్చింది. ఇప్పుడు అతని పెళ్ళి అయితే మరి ఎందుకు అవుద్దండి? మరి అలాంటప్పుడు వాళ్ళంత కమర్షియల్గా ఉండాల్సిన పర్పస్ వచ్చింది. ఇప్పుడు జిమ్లో వాళ్ళు ₹1,00,000 శాలరీ ఇస్తున్నారు అనుకోండి, పర్సనల్ ట్రైనింగ్తో మాకు సంబంధం లేదు, నీ శాలరీ ₹1,00,000 అన్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళు ముందు రాంగ్గా చేస్తున్నారు, వీళ్ళు చెప్తారు పాపం. కరెక్ట్ సార్. నువ్వు పర్సనల్ ట్రైనింగ్ ఎంతమంది క్లయింట్లు తీసుకొని వస్తే దాని మీదనే నీకు శాలరీ ఇస్తామని ఒక రూల్ పెట్టినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు చెప్తారు? ఇంకా అది ఎప్పటికీ చెప్పరు, ఈ సిస్టమ్ ఎప్పటికీ కరెక్ట్ కాదు. సార్ అంటే ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్లో చెప్పండి సార్, మీ పర్సనల్గా మీరు న్యూట్రిషన్ అండ్ డైటిషన్ 2 మేనేజ్ చేస్తారు కాబట్టి మీరు ప్రతి రీల్లోని టాపిక్ వేరే అవ్వచ్చు, కానీ మెయిన్ మోటో ఏముంటుందంటే ఫిట్గా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి, హెల్తీగా ఉండండి. ఇది ప్రతి రీల్లో మాకు కన్వే చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మజిల్ బల్క్ చేస్తున్న వాళ్ళు అలాగా క్రియేటిన్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఫిట్గా హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళకి కూడా ఈ క్రియేటిన్ ప్రోటీన్ సప్లిమెంట్స్ నిజంగా అవసరం. అసలు ఇవన్నీ అవసరం లేదండి. అవన్నీ ఎప్పుడు వాడాలి అంటే, సింపుల్ లాజిక్ ఏంటంటే, మనకి మన మార్చిలో రాసే ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ ఎగ్జామ్ అంటారు. దాన్ని తప్పితే సెప్టెంబర్లో సప్లిమెంటరీ రాస్తాం. ఒకసారి తప్పితే రాసేదాన్ని సప్లిమెంటరీ అంటారు. సప్లిమెంటేషన్ కూడా అదే. మీరు హోల్ ఫుడ్స్ రెగ్యులర్గా మనం తినే ఫుడ్ని మీరు తినలేక అది స్కిప్ అవుతుంది అని అంటే సప్లిమెంటేషన్ బయట తీయాలి. నాకు సప్లిమెంటరీ ఆల్రెడీ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను కావాలని మార్చిలో రాయను అని అంటే అంత తప్పు. మార్చిలో నేను అన్నీ రాస్తా, పొరపాటున తప్పితే అవి సెప్టెంబర్లో రాసుకుంటా. ఇది వినడానికి బాగుంది. నాకు సెప్టెంబర్లో సప్లిమెంట్ ఉంది కాబట్టే నేను మార్చిలో కావాలని ఎగ్జామ్ రాయను అన్న కరెక్ట్ కాదు. మరి అప్పుడు ఆ ధీమాతో పోయామనుకో సప్లిమెంటేషన్ కూడా తప్పితే. సేమ్ అట్లానే నేను ఇక్కడ చికెన్ తింటా, నేను ఇక్కడ ఫిష్ తింటా, నేను ఇక్కడ గుడ్లు తింటా, నేను ఇక్కడ పన్నీర్ తింటా, నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తింటా. ఫస్ట్ నువ్వు ఫుడ్ మీద ఫోకస్ పెట్టు. ఇక్కడ నేను ఫుడ్ తినలేకపోతున్నా, నాకు మీల్ స్కిప్ అవుతుంది, నా ప్రోటీన్ రిక్వైర్మెంట్ నేను మీట్ అవ్వలేకపోతున్నా,
ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఉందండి, ఒక 3 గంటల సేపు జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ 3 గంటలు నా మీల్ తీసుకోవడం పాసిబుల్ అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు నా బ్యాగ్లో నుంచి ప్రోటీన్ షేక్ బయటికి తీసి దాన్ని షేక్ చేసుకొని దాన్ని తాగాలి. కరెక్ట్ సార్. ఈవెన్ ఇప్పుడు నా బ్యాగ్లో కూడా ప్రోటీన్ షేక్ ఉంది, నేను తెచ్చుకున్నా ఓకే. యాక్చువల్గా అయితే. సో ఎందుకు నేను ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఫుడ్ తింటే నాకు పాసిబుల్ అవ్వలేదు కాబట్టి నా సప్లిమెంటేషన్ ఆప్షన్ వాడాను నేను. నాకు తినే స్కోప్ ఉన్నప్పుడు నాకు దాంతో ఏం పని, దాన్ని వాడకూడదు, దాన్ని అలానే చూడాలి. మ్యాక్సిమం మీ ఫుడ్ ఇంటేక్ అంతా కూడా మీకు పర్ డే తీసుకోవాల్సిన ప్రోటీన్ ఎంత, ఫ్యాట్ ఎంత, ఫైబర్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకోండి. అంతా కూడా ఫుడ్ నుంచి తీసుకోండి. జర్నీలో ఉన్నాము, ఇంటర్వ్యూలో ఉన్నాము, మీటింగ్లో ఉన్నాము, అక్కడ మీల్ మిస్ అవుతుంది అనుకున్నప్పుడు సప్లిమెంటేషన్ బయటికి తీయండి, అంతే. చాలామంది ఏం చేస్తారంటే కావాలని చెప్పేసి ఇప్పుడు 11 మార్నింగ్ సినిమా బుక్ చేసుకున్నారు అనుకోండి, కొంచెం 2 గంటల ముందు లేచి 9 లేచి తయారయ్యి బయటికి వెళ్దాం అనుకుంటారు. చాలామంది 10:30 దాకా పడుకుంటారు. మరి ఫుడ్ సంగతి ఏంటంటే అంటే ప్రోటీన్ షేక్ ఉంది కదా తాగేసి పోదాంలే అంటారు. అంటే ఏంటి, నీకు రెగ్యులర్ ఫుడ్ తినే చాయిస్ ఉన్నప్పుడు కూడా నువ్వు కావాలని సెప్టెంబర్లో జరిగే సప్లిమెంట్నే చూజ్ చేసుకుంటున్నావు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే బికాజ్ మీరు వే ప్రోటీన్ ఒక్కటి తాగేశారనుకోండి, మీకు ప్రోటీన్ ఒక్కటే వస్తుంది, మీకు ఫ్యాట్ రాదు, మీకు ఫైబర్ రాదు, కార్బోహైడ్రేట్స్ పెద్దగా రావు. సో నేనేం చెప్తున్నాను ఇందాక, మీరు ఫుడ్ తీసుకుంటే నాకు 4 కనపడాలంటున్నాను. వే ప్రోటీన్ ఒక్కటి తీసుకుని 4 లేవుగా. కరెక్ట్. గుడ్డి కన్నా మెల్ల బెటర్ ఏమో, అసలు తినకుండా ఉండడం కన్నా ప్రోటీన్ సప్లిమెంట్ బెటర్ ఏమో. కానీ మీరు 4 కాంపోనెంట్స్ మెయింటైన్ చేయనప్పుడు ఆ వే ప్రోటీన్ కూడా వేస్టే. బికాస్ మీరు ఓన్లీ ప్రోటీన్ ఇస్తే మీ మజిల్ గ్రో అవుద్దేమో, మీ గట్ రిపేర్ కాదు. ఎందుకంటే మీ గట్కి కావాల్సింది హై ప్రోటీన్ కాదు, ఫైబర్. కరెక్ట్. మీ గట్ బ్యాక్టీరియా సాటిస్ఫై అయ్యేది ఏంటి, ఫైబర్ వల్ల, ప్రోటీన్ వల్ల కాదు. ప్రోటీన్ మీ మజిల్ కావాలి, కొన్ని పనులు ఉంటాయి చేయడానికి, వాటికి కావాలి. కానీ మీ గట్ బ్యాక్టీరియాకి ప్రోటీన్ ఇస్తే సాటిస్ఫై కాదు, అదేమి గంగనా స్టైల్ డ్యాన్స్ చేయదు. దానికి ఫైబర్ వస్తేనే అది హ్యాపీగా ఉంటుంది. సో అందుకే నేనేమంటాను, ప్రోటీన్ సప్లిమెంట్లో కూడా అన్నీ ఉండవు. సో ఇప్పుడు దాన్ని మీరు ఎప్పుడు వాడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోటీను, కార్బ్స్, ఫైబరు ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా తినాలనుకున్నప్పుడు ప్రోటీన్ ఆప్షన్ కింద మీరు ఆ మీల్లో గుడ్లు చూజ్ చేసుకున్నారు, కానీ ఇంట్లో తక్కువమంది చూస్తే మీకు గుడ్లు లేవు. కరెక్ట్. రైస్ దొరికింది, ఒక ముద్ద తినేయండి, కార్బోహైడ్రేట్ వచ్చేసింది. ఫైబర్ కావాలి, ఒక క్యారెట్, కీరా దోసకాయ కొంచెం తినేయండి, ఫైబర్ వచ్చేసింది. ఇప్పుడు మీకు హెల్దీ ఫ్యాట్ కావాలి, 4 నట్స్ నోట్లో వేసుకోండి, అయిపోయింది. ప్రోటీన్ కావాలి, గుడ్లు లేవు, ఫిష్ లేదు, పన్నీర్ లేదు, టోఫు లేదు, ఈ అవైలబుల్ లేవు, అప్పుడు వే ప్రోటీన్ తాగు. ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. న్యూట్రిషన్ ఎక్స్పర్ట్లు అందరూ ఇదే ఫార్ములా ఫాలో అవుతారు. వాళ్ళకి ఏ ఐటమ్స్లో ఫ్యాట్ ఉంది, ఏ ఐటెంలో ప్రోటీన్ ఉంటుంది, ఏ ఐటెంలో హెల్దీ ఫైబర్ ఉంటుంది, ఏ ఐటమ్స్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి తెలుసు కాబట్టి వాళ్ళని మీ దగ్గరికి పచ్చిగడ్డి తీసుకెళ్ళినా సరే అద్భుతమైన రెసిపీ క్రియేట్ చేస్తారు. బికాజ్ అందులో ఏముంటుందో వాళ్ళకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేర్చుకుంటే చాలు, మనం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నా సరే హెల్దీగా బతకచ్చు. సార్, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ బిజినెస్ ఇన్ మెట్రో సిటీస్, వెయిట్ లాస్ జర్నీ. ఎటు చూసుకున్నా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి సార్. ఒకరు అంటారు సార్ మీకు నచ్చిందంతా తినమన్నారు అయినా మమ్మల్ని వెయిట్ తగ్గించారని ఒకరు అంటారు సార్. ఒకరు అంటారు మంత్లీ పక్కా ఫిక్స్ చేశారు, మంత్కి నువ్వు 3 to 5 kgs ఈజీగా తగ్గుతావు అని అంటారు. సో ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్. కొంతమంది ఇండివిజువల్గా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళే కొన్ని యూట్యూబ్ వీడియోస్ చేసి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తారు. అండ్ ఫైనల్లీ రిజల్ట్ ఎంతమందికి వస్తుందంటే జస్ట్ 10 to 15% వస్తుంది. అసలు ఇంత ఎక్కువ మోస్ట్ హ్యాపెనింగ్ ఉన్న ఈ ప్రాబ్లమ్కి ఇంత తక్కువ రిజల్ట్ రావడానికి వాట్ ఈస్ ద రీజన్ సార్? కన్సిస్టెన్సీ లేకపోవటం అండి. ఎప్పుడైనా సరే మనకి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మంత్ అంతా కూడా విపరీతమైన ఫ్యాట్ లాస్ అవుతుంది. సెకండ్ మంత్, థర్డ్ మంత్లో ఇంచ్ లాస్లు ఎక్కువ జరుగుతూ ఉంటే ఫ్యాట్ లాస్ ఆల్మోస్ట్ స్టక్ అవుతుంటుంది. ఓకే. సో ఆ టైంలో విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే నా డైట్ ఇక్కడ పని చేయట్లేదు, నేను కట్టిన డబ్బులన్నీ పోయినాయి, నేను యూట్యూబ్లో కానీ చాట్‌జీపీటీలో కానీ చూసి తయారు చేసిన డైట్ 1 నెల పనిచేసింది, 2 నెలల నుంచి పని చేయట్లేదు, మేబీ నా డైట్ ఈ నేను చూస్ చేసుకున్న డైట్ నా బాడీకి అడాప్ట్ అయిపోయిందేమో, ఇంక రిజల్ట్ నాకు రాదేమో అని అనుకుంటారు. ఈ టైంలో ఒక ఎక్స్పర్ట్ కావాలి. అసలు మీ బాడీలో ఏం జరుగుతుంది, మీకు ఇంచ్ లాస్ అంటే ఎప్పుడు జరుగుతుంది, ఫ్యాట్ లాస్ అంటే ఎప్పుడు జరుగుతుంది, అసలు ప్రతి ఒక్కరికి ఫ్యాట్ లాస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మధ్యలో ఫ్యాట్ లాస్ స్టక్ అవ్వడం అనేది కామనా, అది మీ ఒక్క విషయంలోనే జరుగుతుందా, అందరికీ జరుగుతుందా, జరిగినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని డీల్ చేశారు, మరి 30-40 కిలోలు అవలీలకి ఎలా తగ్గగలిగారు, కొంతమంది 120-130 కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి.
సో ఇవన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ ఉండాలండి పక్కన. ఎప్పుడు 5 కిలోలు 6 కిలోలు తగ్గడానికి మీకు ఎక్స్పర్ట్తో పని లేదు. అన్నం తినే ప్లేస్లో ఒక చపాతీ తిని, 3 ఇడ్లీ ప్లేస్లో 1.5 ఇడ్లీ తిని, 2 కప్పుల రైస్ తినే దగ్గర 1 కప్పు రైస్ తింటే మీకు 4-5 కిలోల టార్గెట్ వచ్చేస్తుందండి. ఎస్. సరే, దానివల్ల మీకు మజిల్ పోతుందా లేదా, మీ బిఎంఆర్ చేంజ్ అవుతుందా లేదా అనేది తర్వాత మ్యాటర్. ఓకే. మీరు హెల్తీగా తగ్గుతున్నారా లేదా అయినా తర్వాత మ్యాటర్. కానీ మీరు బరువు అయితే తగ్గుతారు 4-5 కిలోలు ఇలా చేస్తే. కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఫ్యాట్ లాస్ అవ్వకుండా మజిల్ పెరగాలి. కొంతమంది డైట్లో అసలు ప్రోటీన్ ఉండదు. కరెక్ట్. ఒక్క గుడ్డు తిను, ఒక్క పుల్కా తిను, ఒక్క యాపిల్కాయ తిను అని అంటారండి. సో దానివల్ల ఏమిటంటే వాళ్ళు మన బిఎంఆర్ లెవెల్స్ అని పడేస్తూ ఉంటారు. మన మెటబాలిజం చాలా స్లో డౌన్ అవుతుంది ఇలాగ తక్కువ ఫుడ్లు తీసుకోవటం వల్ల. మనకి ఎప్పుడు కూడా అగ్రెసివ్ ఫ్యాట్ లాస్ ఎప్పుడు చేయకూడదండి. మనం వాళ్ళ యొక్క బిఎంఆర్ని క్యాలిక్యులేట్ చేసుకొని దానికి ఒక 500 క్యాలరీస్ డెఫిషియట్ పెట్టుకోవాలండి. అవతల పర్సన్ ఇంకొంచెం నేను తట్టుకోగలుగుతానండి అంటే ఒక 600-700 క్యాలరీస్ డెఫిషియట్ పెట్టాలి. అంతే తప్ప ఇప్పుడు ఒక 200 కిలోలు ఉన్న పర్సన్కి వీళ్ళు ఒక డైట్ షీట్ తయారు చేసి ఇచ్చేస్తారండి. అతను ఆ డైట్ షీట్ వాడి ఒకటే నెలలోనే ఒక 15-20 కిలోలు తగ్గేస్తాడు. ఎందుకంటే అది ఒక 60 కిలోలకి తయారు చేసిన డైట్ షీట్. అది 200 కిలోలు ఉన్న పర్సన్కి ఇచ్చేసి తగ్గక ఏం చేస్తాడు ఇంకా. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకటి నెలలోనే ఇంత ఫ్యాట్ లాస్ చేయించారు, అసలు వీళ్ళ దగ్గర మామూలు ఫార్ములా లేదనుకుంటారు. మామూలు ఫార్ములా కాదండి, అది 60 కిలోలకి తయారు చేసిన డైట్ షీటు. నీ మగని పడితే నువ్వు తగ్గావు 200 కిలోలు, నీ ఫుడ్ సరిపోక తగ్గావు. ఇందులో టెక్నిక్ ఏం లేదు అక్కడ. ఓకే. అబ్బా అసలుకి ఎంత బాగా తగ్గించారో. వాళ్ళేమో ఒక్క నెలలోనే 20 కిలోలు తగ్గించే మా ఘనత. అంటే మనకి స్కూల్ వాళ్ళు ఉంటారు చూడండి, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఒకటోసారి రెండోసారి అన్నట్టు అన్నీ మావే అన్నట్టు ఒక్క నెలలోనే 15 కిలోలు తగ్గించా మా ఘనత ఇదని చెప్పేసి డబ్బాలు చెప్పుకుంటూ ఉంటారు. న్యూట్రిషన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా 12 కిలోలు తగ్గడానికి ఒప్పుకోరండి. ఓకే. ఎప్పుడైనా సరే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలి. ఫ్యాట్ లాస్ స్టక్ అయినప్పుడు నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైలీ అప్డేట్లు తీసుకోవడానికి ఒక పర్సన్ కావాలి. సో అందుకని మన ప్రోగ్రామ్స్లో కూడా డైలీ డైటీషియన్ తోటి అప్డేట్ అనే ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే ఓన్లీ ఈ రీజన్ వల్లే పెట్టాం. బికాజ్ ఒక పర్సన్ ఈరోజు డైట్ చేయాలనిపించింది అంటే రేపొద్దు అతని మైండ్ సెట్ ఎటువంటిది ఎవరికి తెలియదు. డైలీ అతనితో మాట్లాడుతున్నాం అనుకోండి, అతనికి మోటివేషన్ వస్తూ ఉంటుంది. అతను చేసే పని రోజు పొగుడుతూ ఉన్నాం అనుకోండి, అతను మోటివేషన్ వస్తూ ఉంటుంది. అతని జర్నీని ఒక 4-5 నెలలు కంటిన్యూ చేసి ఒక 20 కిలోలు ఫ్యాట్ లాస్ అవుతాడు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ డైలీ మోటివేషన్ లేదనుకోండి, అక్కడ ప్రాబ్లం వచ్చింది. చాలా డైటీషియన్ ప్రోగ్రామ్స్ అప్పట్లో హిట్ అయ్యాయి, ఇప్పుడు అవన్నీ మూసేసుకున్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అప్పట్లో ఏఏ అంత డెవలప్ అవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన డైట్ షీట్ కరెక్టా కాదనేది అప్పట్లో ఎవరికి తెలియలేదు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఇచ్చిందే వేదం. ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ ఇచ్చినా సరే దాన్ని తీసుకెళ్ళి ChatGPTలోకి అప్లోడ్ చేస్తే ఈ మెడిసిన్ వాడాలనేది చెప్పేస్తుంది. సో దట్ దాన్ని బట్టి డాక్టర్కి అసలు నాలెడ్జ్ ఉందో లేదో కూడా తెలిసిపోతుంది. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందే ChatGPTలో వాళ్ళ సిమ్టమ్స్ మొత్తం డీటెయిల్స్ మొత్తం తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. 4 డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 4 డాక్టర్లో ఎగ్జాక్ట్గా ఎవరైతే ChatGPTలో ఇతను చదివిన ఆన్సర్ చెప్పగలిగాడో అతను రియల్ డాక్టర్. అతని ఎక్స్పీరియన్స్ చెప్తే కాదు, ChatGPTలోని ఇన్ఫర్మేషన్కి ఎగ్జాక్ట్గా అతను మ్యాచ్ చేయాలి. అప్పుడే అతను తెలిసినట్టు, లేకపోతే అతనికి ఏం తెలీదు, అతనికి మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చినట్టు అని అందరూ అనుకుంటారు. ఇక్కడ సేమ్ అదేవిధంగా ఒక డైటీషియన్ ఇప్పుడు నేను గారండి, ఇప్పుడు మా టీం వాళ్ళు అందరూ ఎక్స్పర్ట్, అంటే మా టీం వాళ్ళు అందరూ కూడా MSc చదివిన క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా షీట్ ఫిక్స్ చేసి ఇస్తారు. ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుని ChatGPTలో పడేస్తారు. పడేసి ఇందులో ప్రోటీన్ ఎంత ఉంది, ఇందులో ఫ్యాట్ ఫైబర్ ఎంత ఉంది, నా కండిషన్ ఇది, దీనికి తగ్గట్టు ఈ షీట్ ఉందా లేదా చెప్పు అని అడుగుతారు. అది గనక ఉంది అంటే సాటిస్ఫై, అది గనక లేదు అన్నామంటే దాన్ని దిగుతారు. ఇక ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మార్కెట్లోకి అంత అవైలబుల్ ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదు వెరిఫై చేయడానికి ఇన్ని సోర్సులు ఉన్నప్పుడు నువ్వు ఇచ్చింది ఎవరు నమ్మరు. అందుకని అప్పట్లో డైట్లో ప్రోటీన్ గురించి అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు చిన్న పిల్లవాడు కూడా ప్రోటీన్ అంటే తెలుసు. అందుకే అప్పట్లో ఆ డైట్లన్నీ ఇచ్చేసి డీటాక్స్ డైట్, ఆ డైట్ ఈ డైట్ అని చెప్పేసి వాటర్ డైట్లు, ఫ్రూట్ డైట్లు ఇట్లాంటివన్నీ ఇస్తే ఈ కాలంలో ఎవరు నమ్మరండి. అది నిజంగా బాడీకి పనికి వచ్చినా సరే అది దాన్ని నమ్మరు. ఎందుకంటే
ఆ డైట్ తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు చాట్ జీపీటీలో ఇస్తే ఇందులో ప్రోటీన్ లేదు, ఈ డైట్ సెట్ కాదు, ఇలా అయితే మీ మజిల్ అంతా పోద్ది, మీ మెటబాలిజం అంతా డ్యామేజ్ అయిపోద్ది, ఇలా అయితే మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మీకు హెయిర్ ఫాల్ ఇష్యూస్ వస్తాయి, మీకు యాక్నీ వచ్చింది, ఈ డైట్ కరెక్ట్ కాదు, ఇది చేయడానికి కాదు, నేను రికమెండ్ చేయట్లేదని చాట్ జీపీటీ చాలా క్లియర్గా చెప్పేస్తుంది. అప్పుడు మీరు ఆబ్వియస్గా ఏం చెప్తారు? అప్పట్లో కొన్ని లక్షల మందికి దేవుళ్ళ కనబడిన పర్సన్ ఇప్పుడు అతనికి న్యూట్రిషన్ మీద దమ్మిడి నాలెడ్జ్ కూడా లేదని మీరు డిసైడ్ చేస్తారు బికాస్ ఆఫ్ చాట్ జీపీటీ. మీకు కూడా తెలియదు, చాట్ జీపీటీ వల్ల మీకు తెలిసింది. అందుకని ఏఐకి తగ్గట్టు మనం అప్డేట్ అవ్వకపోతే అసలు డైటీషియన్ వ్యవస్థ ఉండదండి. అసలు డైటీషియన్ దగ్గరికి ఎవరు వస్తారండి? ఫస్ట్ రోగం రాగానే ఫస్ట్ అందులో సెర్చ్ చేస్తారు, అది ఏది చెప్తే ఫస్ట్ దాన్ని ఫాలో అవుతారు. ఆ ఫాలో అవ్వటం వాళ్ళకి రిజల్ట్ రాకపోతే మేబీ నేను చాట్ జీపీటీ నుంచి తీసుకున్న డైట్ కరెక్ట్గా పనిచేయట్లేదేమో, ఎందుకైనా మంచిది ఒక ఎక్స్పర్ట్ని అడుగుదాం, పోతే మహా అయితే 1000-2000 పోతాయి కదా అని అప్పుడు వస్తారండి. అప్పుడు దాకా అసలు డైటీషియన్ ముఖం కూడా ఎవ్వరూ చూడరు. లేదా డాక్టరు ఆల్మోస్ట్ నువ్వు ఇంకా ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయావు, కొన్ని సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడి 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 మెడిసిన్ అంటే నీకు విరక్తి వచ్చింది అనుకోండి, ఎక్కడన్నా ఫుడ్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు అని ఒక చిన్న టాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు వస్తావు డైటీషియన్ దగ్గరికి. లేదా పొరపాటు కూడా డైటీషియన్ దగ్గరికి ఎవరు రారండి. ఓకే, అది కొద్ది రోజుల్లో అసలు ఈ డైటీషియన్ అనే జాబ్స్ ఉంటే లేదో కూడా ఎవరికి తెలియదు. సార్ అంటే నార్మల్గా మీకున్న ఎక్స్పీరియన్స్లోనే సింపుల్గా ఒక 2-3 సజెషన్స్, వెయిట్ లాస్ జర్నీలో మేము ఉన్నాము, ఫ్యాట్ లాస్ జర్నీలో మేము ఉన్నాము అని అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏముంటాయి? ఎందుకంటే అందరూ ఫాలో అవ్వచ్చు, లేదా అందరూ జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ మీరు ఇచ్చే ఒక 2-3 సజెషన్స్. సజెషన్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రోటీన్ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, తిన్న ప్రతి మీల్లోనూ ప్రోటీన్ ఎంత ఉందో లేదో చూసుకోండి, ఫస్ట్ పాయింట్. అది మీ ఫ్యాట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది, మీకు మజిల్ కూడా గెయిన్ అవుతుంది. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం వెయింగ్ స్కేల్ మీద నెంబర్ ఒక్కటి మారటం మన లక్ష్యం కాదండి. అల్టిమేట్గా వెయింగ్ స్కేల్ మీద నెంబర్ అంటే మీరు తిండి మానేసినా వెయింగ్ స్కేల్ నెంబర్ మారుతుంది, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయి. మన ఫ్యాట్ లాస్తో పాటు మజిల్ కూడా పెంచాలి. సో అందుకని ప్రోటీన్ అనేది ఇక్కడ మేజర్ కీ ఇంగ్రీడియంట్ అనమాట, దాన్ని మీరు పట్టుకోవాలి. నెక్స్ట్, ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయో, ఏవి తింటే మీరు తట్టుకోలేరో ఫస్ట్ దాన్ని చూజ్ చేసుకోవాలి. ఆ ఐటమ్స్ మీ డైట్లోంచి తీసేయాలి. ఓకే, అవి మీరు ఇంక్లూడ్ చేయడానికి వీల్లేదు. ఈవెన్ దో ఫ్యాట్ లాస్కి వెళ్ళిపోయినా సరే మీ బాడీకి పడకపోతే అది మీరు తినడానికి వీల్లేదు. ఓకే, ఇప్పుడు కొంతమంది ఎగ్ ఎల్లోలు పడవండి. ఓకే, 1-2 తింటేనే విపరీతమైన గ్యాస్ వచ్చేసింది. ఎగ్గు తింటే ఎల్లోతో సహా తినాల్సిందే, WHO చెప్పిన నీ బాడీ పడినప్పుడు WHO నీకెందుకు? కరెక్ట్, నువ్వు తీసేయాల్సింది దాన్ని. ఇప్పుడు పల్లీలు తింటే మంచిది, నట్స్ తింటే మంచిది అని చెప్పేసి న్యూట్రిషన్ సంస్థలన్నీ చెప్తా ఉంటాయి. నీకు అవి తింటే ర్యాష్ వస్తున్నప్పుడు కరెక్ట్, అవి ఎవరు చెప్తే నీకెందుకు? ఇది ఒకటి మేజర్గా చూసుకోవాలి. నెక్స్ట్, ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ డైట్ ద్వారానే ఫ్యాట్ లాస్ అవుదామని పొరపాటును కూడా అనుకోవద్దు. అది స్టాండర్డ్గా నిలబడదు. ఓకే, ఎందుకంటే ఎవరైతే ఫ్యాట్ లాస్ అయ్యే ప్రాసెస్లో మజిల్ని పెంచుతారో అది కొద్ది గొప్ప స్టాండర్డ్. మజిల్ పెరిగిన వాళ్ళకి మెటబాలిజం పెరుగుతూ ఉంటుంది, మజిల్కి గ్లూకోజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కొద్ది గొప్ప. ఓకే, మీరు ఇలా ఖాళీగా కూర్చున్నా సరే, ఏమీ చేయకుండా కూర్చున్నా సరే, స్టిల్ మీకు ఫ్యాట్ బర్నింగ్ జరుగుతూ ఉంటుంది మజిల్ ఉంటే. అండ్ మజిల్ ఉన్న వాళ్ళకి మీరు బయటికి వెళ్ళి ఒక 2-3 స్వీట్లు తిన్నా సరే వాళ్ళు వెయిట్ పెరగరు. అదే మజిల్ లేనోళ్ళు బయటికి వెళ్ళి ఒక 2-3 స్వీట్లు తింటే నెక్స్ట్ డే నేను కిలో పెరిగాను అంటారు. బికాస్ వాళ్ళ బాడీలో మజిల్ ఉండదు. మొత్తం అంతా కూడా మజిల్ రిక్వైర్మెంట్ లేనప్పుడు మీకు ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. మజిల్ ఉన్న వాళ్ళకి ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ ఏదైతే ఉందో అదంతా కూడా మజిల్ యూటిలైజ్ చేసుకుంటే తన మెయింటెనెన్స్ కోసం. అందుకని ఫ్యాట్ లాస్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు మజిల్ పెంచాల్సిందే. మజిల్ పెంచకుండా మీకు జరిగే ఫ్యాట్ లాస్ నిలబడదు, మీరు మళ్ళీ పెరుగుతారు చూసుకోండి. రెండోది, కొంతమంది ఫ్యాట్ లాస్ అయినప్పుడు అబ్బా అందంగా హీరోలా ఉన్నవరా ఫ్యాట్ లాస్ అయినప్పుడు ఇలానే అంటారు. కొంతమంది వీడికి ఏమైనా ఎయిడ్స్ వచ్చిందారా ఏంట్రా, ఎట్టున్నాడు ఏంట్రా, సన్నబడి నువ్వు ఇట్ట బాగాలేవు మళ్ళీ పెరుగు అంటారు. ఇద్దరిలో తేడా ఎక్కడ వచ్చింది? బికాజ్ అతను ఫ్యాట్ లాస్ అయినప్పుడు ఒక ప్రాపర్ ట్రైనర్ని పెట్టుకొని ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్లు క్యాలిక్యులేట్ చేసుకొని తిన్నాడు. ఇతను ఫ్యాట్ లాస్ అయిన ఫార్ములా ఏంటి అంటే ఉదయం 4 ఇడ్లీ తినే దగ్గర 2 తింటాం, మధ్యాహ్నం పూట కూరన్నం పెరుగన్నం తినేవాళ్ళు ఒక కూరన్నం తినే రైస్లోనే కూరన్నం పెరుగన్నం 2 కలిపి తింటాం, రాత్రిపూట 3 పుల్కాలు తినే దగ్గర 1.5 పుల్కా తింటాం. ఇలా తినే క్వాంటిటీని తగ్గించారు, అంతేగాని దాంట్లో ప్రోటీన్ యాడ్ చేసామా, ఫైబర్ యాడ్ చేసామా, హెల్దీ ఫ్యాట్ యాడ్ చేసామా అనేది పట్టించుకోలేదు.
అందుకని వీళ్ళు ఫ్యాట్ లాస్ అయితే ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉంటుంది, వాళ్ళు ఫ్యాట్ లాస్ అయితే అద్భుతంగా హీరోలాగా ఉంటుంది. ఇది ఒక్కటి పట్టుకోవాలి. చాలామంది ఉంటారు చూడండి, హీరోయిన్ కొంచెం ఫ్యాట్ లాస్ అయితే అబ్బా సెకండ్ ఇన్నింగ్స్ కంబ్యాక్ కదిరింది అంటారు. మన ఇంటి పక్కన ఒక ఎంకమ్మ ఫ్యాట్ లాస్ అయితే ఏడు రోగం వచ్చింది అని అంటారు. బికాస్ వాళ్ళ ఫ్యాట్ లాస్ ఫార్ములా వేరు, వీళ్ళ ఫ్యాట్ లాస్ ఫార్ములా వేరు. వీళ్ళ దృష్టిలో ఫ్యాట్ లాస్ అంటే తిండి తగ్గియటం, వాళ్ళ దృష్టిలో ఫ్యాట్ లాస్ అవసరమైంది మాత్రమే తింటాం. ఇది మేజర్ సజెషన్ అనమాట నా సైడ్ నుంచి. ఓకే సార్, ఇప్పుడు మగవాళ్ళకి చెమటోడ్చి కష్టపడిన ఆస్తి ఒకటి ఉంటుంది సార్, దాన్ని కష్టపడి సంపాదించుకుంటారు. చెమట రాకుండా కష్టపడిన ఆస్తి ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది ఆఫ్టర్ 30s, బెల్లీ ఫ్యాట్. దాన్ని తగ్గించడానికి ఎక్కడ లేని కష్టాలు పడుతూ ఉంటాం సార్, కానీ ఇది ఎప్పటికీ తగ్గదు. ఎన్నెన్నో ట్రై చేస్తాం, ఎన్ని డేటాక్స్లో, ఎన్ని డ్రింక్లో, ఎన్ని ఫుడ్ టైప్స్. మీరు ఇచ్చే సజెషన్ దానికి మెయిన్ చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెమట వచ్చినంత మాత్రాన బెల్లీ ఫ్యాట్ తగ్గదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఏసీలో గంట సేపు వర్కౌట్ చేశాను, ఓకే, నాకు మజిల్ పెరుగుతుంది కానీ చెమట రాదు. అదే ఎండలో ఎదురు షాప్కి వెళ్ళేసి వస్తాను నేను, మొత్తం తడిచినట్టే చెమట పోయినట్టే ఉంటుంది. దాని మీనింగ్ నేను కష్టపడ్డట్టు కాదు, నాకేం మజిల్ పెరగదు. సో చెమటకి దానికి సంబంధమే లేదు, ఫస్ట్ థింగ్. రెండోది, బెల్లీ ఫ్యాట్ని తగ్గేయాలన్నా కానీ ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన ఫార్ములా క్యాలరీ డెఫిషియెంట్. ఓకే, నువ్వు తీసుకోవాల్సిన మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా ఒక 500-600 క్యాలరీస్ డెఫిషియెట్లో తీసుకో. ఫుడ్ తక్కువైంది కాబట్టి ఆబ్వియస్గా నీ బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కడైతే ఉందో దాంట్లో నుంచి బాడీ తన మెయింటెనెన్స్ కావాలి కాబట్టి ఫ్యాట్లో నుంచి ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది. రెండోది, ప్రోటీన్ ఇంటేక్ని మెయింటైన్ చేయి. ఓకే, ఓన్లీ నువ్వు 2000 క్యాలరీలు తినాల్సిన దగ్గర 1500 క్యాలరీలు తినేసి నేను ఫ్యాట్ లాస్ అవుతానంటే అవో, ప్రోటీన్ తినాల్సిందే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1500 క్యాలరీలు తినాలనుకో, ఒక మార్నింగ్ ఒక 2-3 జాంగ్రీలు, మధ్యాహ్నం 2-3 బాదుషాలు, నైట్ 2-3 మైసూరు పాకులు తిన్నాను. మార్నింగ్ 500, మధ్యాహ్నం 500, రాత్రి 500 వచ్చింది, నీ 1500 వచ్చేసినాయి. నువ్వు తినాల్సిన 2000, 500 డెఫిషియట్లు ఉన్నావుగా. నువ్వు తగ్గాలి లెక్క ప్రకారం అయితే, కానీ నువ్వు తగ్గుగా. ఎందుకు తగ్గు? బికాజ్ నువ్వు తిన్న మొత్తం కూడా గ్లూకోజ్ ఎక్కువ ఉంది, అందులో విపరీతమైన ఇన్సులిన్ స్పైక్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్సులిన్ అనేది రిలీజ్ అయిన ప్రతిసారి కూడా ఫ్యాట్ స్టోర్ చేస్తుంది, కానీ మిమ్మల్ని ఫ్యాట్ లాస్ కానీ ఇది. ఓకే, అంటే మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, మీకు ఒక కుక్క ఉందనుకోండి, కుక్క తన పిల్లల్ని పక్కన పెట్టుకుంటూ ఉంటుంది. పిల్లలు ఇక్కడ ఫ్యాట్ అనుకోండి, కుక్క ఏమో ఇన్సులిన్ అనుకోండి. ఇన్సులిన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఫ్యాట్ అంటారు. అంటే ఫ్యాట్ స్టోర్ చేసేది ఇన్సులిన్. ఓకే, ఓకే, కుక్క ఉన్నాగా నువ్వు కుక్క పిల్లల్ని టచ్ చేయలేవు. కరెక్ట్ సార్. కుక్క కొంచెం దూరంలో ఫర్లాంగ్ దూరంలో వెళ్ళినా సరే కుక్క పిల్లల్ని చూస్తూనే ఉంటుంది, నువ్వు పట్టుకోకుండా పరిగెత్తుకుంటూ వస్తుంది. కుక్క పక్క గల్లీకో లేదా పక్క ఊరికి పోతే అప్పుడు నువ్వు కుక్క పిల్లల్ని పట్టుకోగలుగుతావు. సేమ్ అట్లానే ఇన్సులిన్ ఉన్నంత వరకు నువ్వు ఫ్యాట్ని పట్టుకోవడానికి లేదు. ఇన్సులిన్ మీ బాడీలో ఎప్పుడైతే లేదో అప్పుడు మీరు ఫ్యాట్ని పట్టుకొని తీయడానికి ఉంటుంది మీకు. మీరు ఇన్సులిన్ స్పైక్ ఫుడ్ తింటా ఉండి నేను ఫ్యాట్ని టచ్ చేస్తానంటే ఎట్ట కుదురుతుంది? కుక్క ఉన్నాక మీరు కుక్క పిల్లలు ఎట్ట పట్టుకుంటారు? ఓనర్ని కూడా పట్టుకునేది అది. సేమ్ అట్లానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హై గ్లూకోజ్ ఫుడ్స్ తింటాం ఆపేయాలి. మీ ఫోకస్ అంతా కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ తిని ప్రోటీన్ మీద, ఫ్యాట్ మీద, ఫైబర్ మీదకి ఎక్కువ వెళ్ళాలి. ఇలా తీసుకుంటే మీకు ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ జరగదు. ఇన్ఫ్యాక్ట్ ఉన్న ఫ్యాట్లో నుంచి ఎనర్జీ కన్వర్ట్ అయిపోయి మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్నంత వరకు మీరు అవరు. ఓకే, ఓకే సార్, డన్ సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఆ 25 ఏజ్ ప్లస్ దాటేసిన తర్వాత 30s దగ్గరికి వెళ్తుంటే అందరూ మ్యారేజ్కి రెడీ అవుతారు సార్. ఇప్పుడు మెన్ అయినా ఉమెన్ అయినా మ్యారేజ్కి రెడీ అవుతున్నాం, అండ్ ఆ తర్వాత ఒక 6 to 1 yearలోని మేము పిల్లలకి రెడీ అవుతున్నాం అంటే వాళ్ళ న్యూట్రిషనల్ డైట్ ఎలా ఉండాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్కి రెడీ అవుతున్నారంటే 2 things చేయాలండి. ఒకటి, ఫస్ట్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళ హెల్త్ రిపోర్ట్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ హెల్త్ రిపోర్ట్ అంటే హాస్పిటల్లోకి వెళ్ళి కొంతమంది ఉంటారు, డబ్బులు ఇచ్చేస్తే నీకు కావాల్సిన రిపోర్ట్ ఇచ్చేస్తారు. అవన్నీ కాదు, వీళ్ళిద్దరూ ఒకటే హాస్పిటల్కి వెళ్ళాలి, ఇద్దరికి తెలియని హాస్పిటల్కి వెళ్ళాలి. రిపోర్ట్ తీసుకునేటప్పుడు కూడా ఇద్దరే వెళ్ళాల్సిందే. ఎందుకంటే లేదా రిపోర్ట్లు కూడా అతను వెళ్ళి ముందు తెచ్చుకున్నాడంటే మార్చేసి ఇచ్చేస్తాడు. సో ఇద్దరు అట్ ఏ టైం తీసుకోవాలి. అతని రిపోర్ట్ ఆవిడ తీసుకోవాలి, ఆవిడ రిపోర్ట్ ఆయన తీసుకోవాలి. ఇద్దరు చూసుకోవాలి. చూసుకొని ఇందులో సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఉంటే హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, సాల్వ్ చేయలేని క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అక్కడితో ఆపేయడం బెటర్. వాహ్, జీవితాంతం ఇబ్బంది పడకూడదు. చాలామంది షుగర్ ట్యాబ్లెట్లు
పెళ్ళైన తర్వాత 4 రోజుల తర్వాత అబ్బాయి షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవటం ఆ అమ్మాయి చూసి డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉన్నాయి. పెళ్ళైన తర్వాత అమ్మాయికి పీసీఓఎస్ ఇష్యూ ఉంది అన్నప్పుడు వాళ్ళ అమ్మాయి ఏం కవర్ చేస్తుంది, ఈ కాలంలో లేనిది ఎవరికి ఐవీఎఫ్ చేయించుకుంటారు అయితే ఏంటి అని కవరింగ్ స్టార్ట్ అయిపోద్ది అక్కడ. ఇప్పుడు వీళ్ళ అమ్మాయి ఉంటుంది డయాబెటీస్ లేనిది ఎవరికి ఈ కాలంలో టెన్షన్ అమ్మా, మా వాడు విపరీతంగా చదువుతాడు టెన్షన్ వచ్చింది, టెన్షన్ ఉన్నప్పుడు కొద్దిగా డయాబెటీస్ రాదా ఏంటి ఈ కాలంలో లేనిది ఎవరికి, మా ఇంటి ఎదురుంటి అబ్బాయికి వచ్చింది, పక్కింటి అబ్బాయికి వచ్చింది, వాళ్ళ అబ్బాయికి వచ్చింది, వీళ్ళ అబ్బాయికి వచ్చింది, మా వాడికి వచ్చి తప్పేంటి అన్నది మాట్లాడతారు. ఇక్కడ ప్రతి రోగానికి ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్యాంకులో మీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం మీకు సొల్యూషన్ దొరకకపోతే ఏం చెప్తారు, సర్వర్ డౌన్ అంటారు. డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అంటే ఆ ఇష్యూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది ఏదైనా సరే. సేమ్ అట్లానే మీరు ఎక్కడైనా చూడండి, నేను మంచి హెల్తీ ఫుడ్ తింటున్నాను కానీ నాకు కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే డ్యూ టు స్ట్రెస్ అంటారు. లివర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, డ్యూ టు స్ట్రెస్. క్యాన్సర్ కూడా ఇప్పుడు మీకు ఎందుకు వచ్చిందంటే డ్యూ టు స్ట్రెస్. ఓకే, మీకు బాడీ లోపల ఏ ఆర్గాన్ పాడైపోయినా స్ట్రెస్ వల్ల వచ్చిందంట. మైగ్రేన్ వచ్చినా స్ట్రెస్సే, ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చినా సరే మీకు ఫుడ్ మీరు హెల్తీగా తిన్నా సరే బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల మీకు ఆటోఇమ్యూన్ ఇష్యూస్ కూడా వస్తాయని చెప్పి స్టడీస్ ఉన్నాయి. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా స్ట్రెస్ వల్ల వస్తుందని చెప్పి స్టడీస్ ఉన్నాయి. పీసీఓఎస్ పీసీఓడి థైరాయిడ్ ఇష్యూస్ కూడా మీకు స్ట్రెస్ వల్ల వస్తుందని తెలిసిపోయింది. ఇప్పుడు మ్యానిపులేటివ్ టెక్నిక్ ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది. మీరు హెల్తీ ఫుడ్ తిని మీకు అన్హెల్దీ ఫుడ్ తిని జంక్ ఫుడ్ అంతా తిని మీరు హెల్త్ ప్రాబ్లం తెచ్చుకున్నా సరే అవతల వాళ్ళకి నాకు కొంచెం స్ట్రెస్ ఉంది దానివల్లనే నా కిడ్నీ పోయిందని చెప్తే, ఇంతకుముందు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే వాడు ఏం తినేవాడు రా బయట అసలుకి అనేవాళ్ళు. ఇంతకుముందు అతను క్యాన్సర్ వస్తే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి దాని జీన్ కంపేర్ చేసేవాళ్ళు, లేకపోతే వీడు బయట తినేదానికి ఆ మాత్రం రావటంలో తప్పేం లేదులే అనేవాళ్ళు. ఒకడికి లంగ్స్ పోయినాయి అంటే ఈయన్ని సిగరెట్లు తాగేవాడు రావాడు అందుకని పోయినాయి అనేవాళ్ళు. ఓకే, అతనికి లివర్ ఏదైనా ఇంపాక్ట్ అయినా కానీ వాడు ఇంత ఆయిల్ తింటాడు రావాడు, వాడికి పోవడంలో తప్పే లేదులే అంటారు. కానీ ఇప్పుడేంటి, ఎవరు కూడా మీరు చేసిన పనిని క్వశ్చన్ చేయకుండా స్ట్రెస్ అనే పదాన్ని మీరు అడ్డు పెట్టచ్చు, గేమ్ అంతా దాని చుట్టూ మీరు తెప్పొచ్చు. స్ట్రెస్ అందరికీ ఉంటుందని మాట్లాడతారు, కానండి స్ట్రెస్ అందరికీ ఉంటుంది కానీ దాన్ని డీల్ చేసే టెక్నిక్ చాలా తక్కువ మందికి తెలుసు. మిగతా వాళ్ళందరికీ టెక్నిక్స్ తెలియక స్ట్రెస్ అందరికీ ఉంటుంది అందుకే నాకు కూడా వచ్చిందని చెప్పేసి వంకలు చెప్తూ ఉంటారండి. స్ట్రెస్ లేకుండా హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఎవరు మీకు తెలియదు. వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ థీసిస్ కానీ మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది ఒక స్ట్రెస్ లేకుండా ఒక మనిషి ఎలా బతకగలుగుతాడు అని చెప్పేసి. సో ప్రతిదీ కూడా స్ట్రెస్ వల్లే వచ్చింది అనే సమాజాన్ని నమ్మియొచ్చండి. ఇప్పుడు చాలామంది ఫ్యాట్ లాస్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఎందుకు నేను ఫ్యాట్ లాస్ అవ్వరు అని క్లయింట్ క్వశ్చన్ చేసినప్పుడు స్ట్రెస్, మీకు స్ట్రెస్ ఉంది దానివల్ల కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అయింది, కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అయింది కాబట్టి దానివల్ల మీరు ఫ్యాట్ లాస్ అవ్వరు. కార్టిజోల్ హార్మోన్ యొక్క మెయిన్ లక్షణమే ఫ్యాట్ని స్టోర్ చేయటం బాడీలో. మీరు ఫ్యాట్ లాస్ అవుతారా? అవ్వరు కదా. మీకు స్ట్రెస్ లేదా నిజం చెప్పడం ఉంది సార్, మరి ఎందుకు అవుతావు, నా డైట్కి క్వశ్చన్ చేస్తున్నావు ఏంటి అంటే అయిపోయింది కదా మ్యాటర్ ఇక్కడ. సో స్ట్రెస్ని అడ్డం పెట్టి ఏదైనా చేయొచ్చు, అది జస్ట్ మ్యానిపులేటివ్ టెక్నిక్ అంతే. సో ఇప్పుడు ఈ మెన్ ఆర్ ఉమెన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సార్ వాళ్ళ న్యూట్రిషనల్ డైట్ బిఫోర్ మ్యారేజ్? సో ఎవరైనా సరే పిల్లల్ని కనబోతున్నప్పుడు మేము ఇంకా పిల్లల్ని ప్లాన్ చేయలేదని చాలామంది చెప్తారండి. కరెక్ట్. దాని మీనింగ్ ఏంటి, యాక్చువల్గా ప్లానింగ్ అంటే ఏంటి అంటే పిల్లల్ని కనడానికి ముందు ఒక 6 నెలలు కానీ 1 year కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు బాడీని డీటాక్స్ చేసుకోవాలి, వీళ్ళిద్దరు డైట్ ఫాలో అవ్వాలి. అప్పుడు వీళ్ళ బాడీలు పిల్లలు కనడానికి రెడీ అవుతాయి. పిల్లలు కనడానికి క్వాలిఫికేషను ఆవిడ ఎగ్గు ప్రాపర్గా రిలీజ్ అవ్వటమో ఇతను కరెక్షన్ ప్రాపర్గా రావటం కాదండి, అది ఎవరైనా చేస్తారు, అది కాదు క్వాలిఫికేషను. పిల్లల కనడానికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జెనెటిక్స్గా మీకు పేరెంట్స్ నుంచి వారసత్వంగా వచ్చిన కొన్ని డిసీజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు స్టాప్ చేయాలి. కరెక్ట్. అవి మీ బాడీలో ఆఫ్ మోడ్లో అంటే ట్రిగ్గర్ అవ్వకుండా డిసేబుల్ మోడ్లో ఉన్నప్పుడు మీరు కానీ పిల్లల్ని కంటే వాళ్ళు కొంచెం సేఫ్గా ఉంటారు. చాలామంది థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతూనే ఉంటారు, కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటారు, పీసీఓఎస్కి మెడిసిన్ వాడుతూనే ఉంటారు, కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి వాళ్ళకు ఉందని తెలుసు అయినా సరే ట్రై చేస్తూ ఉంటారు. చాలామందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా సరే ప్రాబ్లం క్రానిక్ అయితే ఇంకా పిల్లలు పుట్టరని చెప్పేసి ఫాస్ట్గా కానీ అంటారు.
సో మన బాడీలో ఏ డిసీజ్ ఉన్నా సరే అది పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దానివల్ల ఇప్పుడు ఆటిజం లక్షణాలు ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ మనం పిల్లలకనే ప్రాసెస్లో చేసే చాలా మిస్టేక్సే ఈరోజు వాళ్ళకి ఇలా ఉంటాయి. కొంతమంది మేము మంచి ఫుడ్డే తిన్నామండి కానీ ఎందుకు అలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల కూడా జరుగుతుందండి. బట్ ఆ జెనెటిక్ మ్యూటేషన్ కూడా మేజర్గా మన థింకింగ్ అండ్ మన ఫుడ్ ప్యాటర్న్ బట్టే మిట్యూడ్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. సో అందుకనే వాళ్ళిద్దరూ కూడా పిల్లలకి ప్రిపేర్ అవ్వటం అంటే దాని మీనింగ్ వాళ్ళు ఏదో ఒక ₹1,00,00,000 డబ్బులు సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అయిపోతే నాకే ఈఎంఐ లేవు, ఎందుకంటే పిల్లలు పడిన తర్వాత ఖర్చు పెరుగుతుంది కదండి, నాకింకే ఈఎంఐ లేవు అనుకున్న తర్వాత నేను పిల్లలకి అంటారు. వాళ్ళ దృష్టిలో ప్లానింగ్ అంటే ఇది. లేకపోతే మేము అద్దెంట్లో ఉన్నాము, సొంత ఇల్లు కొనుక్కున్నామన్నా ప్లాన్ చేస్తాం. వాళ్ళ దృష్టిలో ప్లానింగ్ అంటే అది, ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అక్కడ దాకే ఉన్నాయి. ప్లానింగ్ అంటే ఏంటి అంటే మాకు పేరెంట్స్ నుంచి వచ్చిన కొన్ని మిస్టేక్స్, మేము గత 30 ఏళ్ల నుంచి మా లైఫ్ స్టైల్లో చేసిన చండాలమైన పనులు, తిన్న ఫుడ్డు వల్ల మా గట్ అనేది చాలా ఇరిటేట్ అయిపోయి ఇబ్బంది పడతా ఉంది, మా ఆర్గాన్స్ మీద లోడ్ ఎక్కువ అయిపోతూ ఉంది. చాలాసార్లు మనం ఆల్కహాల్ తాగుంటాం, చాలాసార్లు సిగరెట్లు తాగుంటాం, జంక్ ఫుడ్లు తింటాం, మండీలు తింటాం, ఆయిల్ ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉంటాం. లోపల ఒక్కొక్కరితో ఒక్కొక్క డస్ట్బిన్ ఉంటుంది. సో వీటన్నిటిని 1 సంవత్సరం పాటు నేను కడుక్కుంటే తర్వాత స్పెర్మ్లో క్వాలిటీ ఉంటుంది, అమ్మ ఎగ్లో కూడా క్వాలిటీ ఉంటుంది. ఆ తర్వాత పుట్టినవాడు కారణజన్ముడు అవుతాడు. కానీ మనకున్న డిసీజెస్ ప్రజెంట్ ఇప్పటికీ ఏజ్ ఎక్కువైపోయింది, ఇప్పుడు గణపతి ఎప్పుడు కంటాం. చాలామంది గైనకాలజిస్టులు కూడా చూశానండి, అమ్మ ఇవన్నీ తగ్గించుకుంటేనే కణాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు, మీరు ముందు కనేయండి, అవి ఇప్పుడు అందరికీ ఉన్నాయి, తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే మెడిసిన్ చూసుకుందాం. వాళ్ళ ఇవ్వకూడని అడ్వైజ్ అండి అది. కానీ దురదృష్టం చేత చాలామంది ఇస్తున్నారు అది. అమ్మ నువ్వు పీసీఓడి ప్రాబ్లమ్స్కి వీటన్నిటికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మెడికేషన్ వాడమ్మా అంటున్నారు తప్ప, అమ్మా నువ్వు అసలు మెడికేషన్ దగ్గరకు రావద్దు, 6 నెలలు నేను డైట్ ఇస్తా, ఫస్ట్ చెయ్యి, అప్పుడు అవ్వకపోతే నా దగ్గరకు రా, మెడికేషన్ గురించి ఆలోచిస్తావు అని డాక్టర్లు అనలేరండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు అలా చెప్పి పంపిస్తున్నారు, వాళ్ళ వల్ల హాస్పిటల్కి ఇన్కమ్ రాలేదంటే టెర్మినేట్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళ ఎథిక్స్ని బట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి కొన్ని. సో ఇక్కడ నేనేమన్నానంటే ఎవరైనా సరే పిల్లలకు అనాలనుకున్నప్పుడు సంవత్సరం పాటు డైట్ చేయండి. ఒక న్యూట్రిషన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మేమిద్దరం ఒక 1 year తర్వాత కనాలనుకుంటున్నాం, లేదా 6 months తర్వాత కనాలనుకుంటున్నాం, ఇప్పుడుదా మేము చేసిన మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నాం, మా ఇద్దరు హైట్ వెయిట్ని బట్టి ఏం ఫుడ్ తినాలో ఒక పేపర్ మీద రాసియండి, డబ్బులు పే చేయండి, డైట్ షీట్ తీసుకోండి, 6 నెలల పద్ధతిగా చేయండి, 6 నెలలు నో చీట్ మీల్స్, 6 నెలలు ప్రాపర్గా 8 గంటలు నిద్రపోవాలి, 6 నెలలు కంటిన్యూస్గా 3-4 liters వాటర్ తాగాలి, ఎవ్రీ సింగిల్ డే 6 నెలలు మీరు వర్కౌట్ చేయాలి. ఆ తర్వాత మీరు పిల్లలకు ప్లాన్ చేయాలి. అప్పుడు దా చేయడానికి లేదు. ఇలా చేస్తే పుట్టేవాళ్ళు హెల్తీగా పుడతారు, హెల్త్ ఇష్యూస్ లేకుండా పుడతారు. చాలామంది పిల్లలు మా పిల్లలు కనాలనుకున్నప్పుడు మాకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని చాలా డిస్కషన్లు పెట్టుకుంటారు. వాడిని ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి, ఆ స్కూలు ఈ స్కూలు ఇవన్నీ ఆలోచిస్తారండి. కానీ మనం 30 ఏళ్ళ నుంచి చేసిన మిస్టేక్స్ని కడుక్కోకుండా పిల్లల కంటే ఆ డిసీజెస్ అని పిల్లోడికి వస్తే ఇప్పుడు ఆ పిల్లోడు మీ ముందే పెరుగుతూ ఉంటాడు డిసీజెస్ తోటి, అప్పుడు ఆనందం ఉంటుందా మీకు? ఉండదు కదా. సో అందుకని పిల్లలు కనాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 6 నెలలు మీ బాడీని మీరు క్లీన్ చేసుకోవాలి. అదే ఫస్ట్ క్వాలిఫికేషన్. సార్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీలో కానీ మీరు ఇచ్చే 2-3 సజెషన్స్ ఏమైనా ఉంటాయి సార్? డెఫినెట్లీ ఉమెన్ ఇవి ఫాలో అయితే బెటర్ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకి కానీ, లేకపోతే తర్వాత బేబీ పుట్టేసిన తర్వాత కానీ. యూజువల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి 6 months ముందు నుంచే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీలో ఆ పాలు ఇస్తున్న 6 నెలలు లేదా 1 year కొంతమంది ఇస్తారు. ఈ పీరియడ్ అంతా కూడా మీరు డైట్లోనే ఉండాలి. ఇది ఫస్ట్. సెకండ్, ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఇద్దరి కోసం తింటున్నారు. ఎంతమంది మీ ఒక్కదాని కోసం తిన్నారు కాబట్టి మీరు ఏది తిన్నారో నడిచిపోయింది. ఇప్పుడు ఇద్దరి కోసం తింటున్నారు. ఇప్పుడైనా సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తినాలి కదా. కరెక్ట్. సో అందుకని కనీసం ఇప్పుడన్నా చిన్న పిల్లోడికి గ్రో అయ్యేటప్పుడు ప్రోటీన్ కానీ కాల్షియం లాంటివి కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఓకే. ప్రెగ్నెన్సీలో ఉన్న ఆడపిల్లకు కూడా సేమ్ అంతే ఇవ్వాలి. బికాస్ ఆఫ్ ఇద్దరు షేర్ చేసుకోవాలి కాబట్టి ప్రోటీన్ క్వాంటిటీ పెంచాలి, కాల్షియం క్వాంటిటీ పెంచాలి,
కొన్ని చిన్న చిన్న విటమిన్స్, మినరల్స్, కొంచెం ఐరన్ లాంటి ఫుడ్స్ కూడా ఎక్కువ పెంచుకోవాలి. రెండోది ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి రాకుండా చూసుకోవాలి. ఓకే. కొంతమంది థైరాయిడ్ వస్తూ ఉంటుంది, కొంతమందికి డయాబెటీస్ కూడా వస్తూ ఉంటుంది. వీటి వల్ల పిల్లలకి కొంతమందికి ఆటిజం ప్రాబ్లమ్స్ వచ్చినాయని స్టడీస్ ఉన్నాయి. కొంతమందికి హిమోగ్లోబిన్ ప్రాబ్లం వస్తుంది, పెద్దగా ఐరన్ ఏమి ఉండదు. దీనివల్ల కూడా పిల్లలకి ఆటిజం ప్రాబ్లమ్స్ వచ్చినాయని కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి. సో అందుకని చాలామంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఐవీఎఫ్లు వీటిల్లోకి వెళ్ళిపోతారండి. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు కనీసం కదలకూడదు, మెట్లు కూడా తెక్కకూడదు, బెడ్లోంచి కిందకు కూడా తెక్కకూడదు, బెడ్ మీదే ఉండాలి, కాలు ఇడిదీసి అటు పెట్టడానికి వీల్లేదు అని అంటారండి. అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లిటరల్గా జీరో ఉంటుంది. పుట్టక ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లోడు పుడుతున్నాడు అనుకున్నప్పుడు కావాలంటే వర్కౌట్ పిల్లోడు పుట్టిన తర్వాత డెలివరీ అయిపోయినాక తర్వాత చూసుకుందాంలే, ముందైతే ఈ పిల్లోడిని కాపాడుకోవాలి మనం అని చెప్పేసి ఆ అమ్మాయి చేత అస్సలు మినిమం పని కూడా చేయలేరు. మన చిన్నప్పుడు మనం పొట్టలో ఉన్నప్పుడు 8 నెలలు 9 నెలలు వచ్చేదాకా మన అమ్మోళ్ళు పొలం పనులే చేశారు. పొలం పనులని చేసి 9వ నెల డెలివరీ పొలంలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. అందుకే మనకు కూడా పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడేంటి ఐవీఎఫ్లో పెట్టడం, మీరు కొంచెం స్ట్రెస్ తీసుకున్నా, కొంచెం చిన్న మూమెంట్ హెవీ మూమెంట్ చేసినా తర్వాత ప్రెగ్నెన్సీ మాకు గ్యారంటీ లేదంటారు. మేమైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోమంటారు. అప్పుడు ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ మేము తీసుకోమని చెప్పిన తర్వాత ఇంకెవరు వర్కౌట్ చేస్తారు చెప్పండి? అసలు ప్రెగ్నెన్సీలో ఉన్న అమ్మాయిని వర్కౌట్ చేయమని అడిగే దమ్ము ఎవరికి ఉంది? ఉండదు. ఎందుకంటే అవన్నీ చాలా డెలికేటెడ్ ప్రెగ్నెన్సీలు అండి. 100 మంది తీసుకుంటే 30-40 ప్రెగ్నెన్సీలు మధ్యలో అబార్షన్ జరుగుతాయి. 3rd మంత్లో కానీ 4th మంత్లో కానీ జరుగుతాయి. కొంతమందికి చాలామంది మదర్లకి డయాబెటీస్లు వస్తాయి, లేకపోతే హిమోగ్లోబిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, లేదనుకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలామంది క్లయింట్స్ ఫోన్ చేసినప్పుడు కూడా నేను వింటూ ఉంటాను, మాకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చినాయి సార్ ఇవన్నీ అని చెప్పేసి. అంటే ఏ కాంప్లికేషన్ లేకుండా ఒక సక్సెస్ఫుల్ బేబీని డెలివరీ చేయగలిగిన వాళ్ళు మీరు 100లో 10 మందే ఉంటారు. మరి 90 మందికి ఎందుకు జరుగుతుంది ఇలాగ అంటే బికాస్ ఆఫ్ చాలా ప్రెగ్నెన్సీ చాలా డెలికేట్గా ఉంటుంది వాళ్ళకి. కొంచెం చిన్న హెవీ మూమెంట్ చేసిన వెంటనే అబార్షన్, అంత చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళకి. రెండోది బేసిక్గా వీళ్ళకి ఫస్ట్ నుంచే ఫిజికల్ వర్కౌట్ లేదు. పోనీ ఇంతకుముందు మన అమ్మోళ్ళు మన అమ్మమ్మోళ్ళు వీళ్ళందరూ స్టార్టింగ్ నుంచే పొలం పనులు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ టైంలో పొలం పని చేయకపోయినా సరే ఆ మజిల్ పవర్ ఉంటుంది. ఓకే, అది నడిపిస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఒక 10 ఏళ్ల పాటు నువ్వు జిమ్ చేసావనుకో, ఒక సంవత్సరం నువ్వు జిమ్ చేయకపోయినా స్టిల్ నువ్వు వీడు ఇంతకుముందు జిమ్ చేశాడరా అని ఆనవాళ్ళు ఉంటుంది. ఎందుకంటే ఆ షేప్స్ కొన్ని ఉంటాయి. సేమ్ అట్లానే కొంతమంది బాగా బతికి దాని తర్వాత ఒక 1 year పాటు గలీజ్గా బతికినా సరే వీడి చూస్తే అప్పట్లో బాగా బతికిన వాళ్ళ కనపడుతున్నాడు అని అంటారు. సేమ్ అట్లానే మీరు స్టార్టింగ్ నుంచి వర్కౌట్లు చేసి స్టార్టింగ్ నుంచి మంచి ఫుడ్ తిని ఆ ప్రెగ్నెన్సీ టైంలో మీరు కదలకపోయినా మీకు పెద్ద ప్రాబ్లమే రాదండి. కానీ మీరు స్టార్టింగ్ నుంచి కూడా చేయట్లేదుగా. స్టార్టింగ్ నుంచే మీరు మీ యాక్టివిటీ లెవెల్స్ 1% ఉంటాయి, ప్రెగ్నెన్సీలో 0కి వెళ్ళిపోద్ది. మరి ఇంకా రోగాలు రాకేమొస్తాయి? సో అందుకే నేనేమంటున్నానంటే మీరు ఇప్పటి నుంచే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయిపోయి పిల్లల్ని కనేసి పిల్లలకి సక్సెస్ఫుల్గా డిసీజ్ ట్రాన్స్ఫర్ చేసిన తల్లిదండ్రులందరికీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు నేను ఏం చేయలేను. కనీసం ఇప్పుడు పెళ్లి చేసుకోవాళ్ళైనా సరే పెళ్ళి ఇంకో 2 ఏళ్ళు ఉందనంగా ఇప్పటి నుంచి వర్కౌట్లు మొదలు పెట్టండి. ఇప్పటి నుంచే డైటీషియన్ ఫుడ్, ఇప్పటి నుంచి మీరు ఒక మంచి డైటీషియన్ కన్సల్ట్ అయ్యి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ చేసుకోవడానికి ట్రై చేయండి. న్యాచురల్గా రావాలంటే ఎట్లా 20 వయసులో కంటే అప్పుడు వస్తుంది. న్యాచురల్గా రావాలంటే అంత 20sలో అయితే మీకు పాసిబుల్ అవుతుంది. ఓకే, 30, 35 నేను మొత్తం సాధించిన తర్వాత చేసుకుంటా, అచీవ్ చేసిన తర్వాత చేసుకుంటా, నా బాయ్ ఫ్రెండ్ సెటిల్ అయితే కానీ ఇంట్లో వచ్చి మాట్లాడలేడు, వాడి కోసం వెయిట్ చేస్తా అనుకోండి, ఇలా 30 క్రాస్ చేస్తున్నారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళ లోపల ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో వాటి పనితీరు తగ్గుతుంది. ఇప్పుడు మీకు 20 ఏళ్ల వయసులో ఒకడు స్మోకింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అనుకోండి, ఆడికి అప్పుడే లంగ్స్ ప్రాబ్లం రాదు. ఎందుకు? బికాజ్ ఆ స్మోకింగ్ని తట్టుకోగలిగే క్యాపబిలిటీ ఆ లంగ్స్కి ఉంది. ఎంతకాలం ఉంది? మేబీ ఒక 10 ఏళ్ళు ఉండొచ్చు. ఆ 10 ఏళ్ల తర్వాత 30లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు అతని లంగ్స్ పర్ఫార్మెన్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. 20లో మీరు చూడండి, సిగరెట్లు తాగేవాళ్ళు పిల్లల్ని కనగలుగుతారు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పిల్లల్ని కంటారు,
క్యాన్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని కనగలుగుతారు. ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా మీరు పిల్లల్ని కనగలుగుతారు. ఎవరైనా సరే ఎలాంటి హెల్త్ అన్లెస్ స్పెర్మ్ కౌంట్ అతనికి లేదు అని ఒక ప్రాబ్లం తప్ప మిగతా ఎవరైనా సరే ఎలాంటి క్రానిక్ ఇష్యూ ఉన్నా సరే అతను సెక్షువల్గా కలిసి పిల్లలు పుట్టగలుగుతారు. పిల్లలు పుట్టడం అనేది బయలాజికల్ ఫంక్షన్, కానీ పిల్లలు పుట్టడం అనేది మీ హెల్త్ సర్టిఫై చేసే సర్టిఫికేట్ కాదు. నేను పిల్లల్ని కన్నాను కాబట్టి నేను హెల్దీ. కిడ్నీ ప్రాబ్లం ఉన్నోడు కూడా అంటున్నాడు కదా, క్యాన్సర్ ఉన్నోడు అంటున్నాడు, ఎయిడ్స్ ఉన్నోడు అంటున్నాడు, నువ్వు హెల్దీనా? కాదు కదా. పిల్లలు కంటున్నాం కాబట్టి మేము హెల్దీ అంటే కుదరదండి. అది మీ హెల్త్కి ఇచ్చే సర్టిఫికేట్ కాదు. మీ బయలాజికల్ మీకు ఎరక్షన్ ఉంది అంతే, దాని సర్టిఫికేట్ అంతవరకే. ఓకే. సేమ్ అదేవిధంగా మీరు స్టార్టింగ్ నుంచి కూడా వర్కౌట్ చేస్తే ఆ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మీరు వర్కౌట్ పెద్దగా చేయకపోయినా ప్రాబ్లం ఉండదు. ఎవరైనా సరే వర్కౌట్లు ఇంకా మించిపోయింది ఏం లేదు, ఇప్పటి నుంచైనా మించిపోయింది లేదు, ఇప్పటి నుంచైనా సరే మీరు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయండి. డైట్ చేయండి, వర్కౌట్ చేయండి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా సక్సెస్ఫుల్గా డెలివరీ అయ్యి బయటికి రండి. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఒక 6 months 7 months పాటు మీరే వర్కౌట్ చేయాల్సిన పెద్ద పని లేదు. ఎందుకంటే అప్పుడు ఫీడింగ్లో ఉంటుంటారు కాబట్టి అప్పుడు కొత్త డైట్లు మీరే పెద్ద ట్రై చేయొద్దు. ఎందుకంటే మీరు ఏ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత అయినా సరే ఆ డైట్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫాలో అవ్వలేరు. ప్రాక్టికల్గా చెప్తున్నా. దాని తర్వాత ఏంటి, ఆ డైట్ చేసేటప్పుడు మీరు కొంతమంది క్యాలరీస్ మరీ ఈ 6 monthsలో విపరీతంగా మేము వెయిట్ పెరిగామండి అంటే ప్రెగ్నెన్సీ టైంలో విపరీతంగా వెయిట్ పెరిగాము, మేము ఈ 6 monthsలో కూడా ఇంకా పెరిగాము, సో మేము ఇదంతా తగ్గాలి అని చెప్పేసి చాలామంది ఫీడింగ్ చేస్తున్నప్పుడే ఫ్యాట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మిల్క్ స్టాప్ అయ్యే ఛాన్సెస్ కనపడతాయి. బికాజ్ వాళ్ళ బాడీ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే క్యాలరీస్ మరీ తక్కువైపోయినాయి, కార్బోహైడ్రేట్స్ మరీ తక్కువైపోయినప్పుడు ఇది అవుతుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే మేము ఫ్యాట్ లాస్ అవ్వాలి కానీ మాకు పాలు రావాలంటారు. ఇది కొంచెం కాంప్లెక్స్ సినారియో. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే కార్బ్స్ తక్కువ పెట్టాలి. కార్బ్స్ తక్కువ తిన్నారు అంటే మీకు దాని ఎఫెక్ట్ మీకు మిల్క్ ప్రొడక్షన్ మీద పడుతుంది మీకు. సో అందుకని ఆ టైంలో జాయిన్ అవ్వద్దు ఎప్పుడు కూడా. మేము పిల్లలకి పాలు వేయటం ఆపేసాం, మాకు ఇంకా పిల్లోడికి పాలు ఇచ్చే పని లేదు అని అనుకున్నప్పుడు పిల్లోడికి ఫుడ్ పెడుతున్నాం, వాడు ఫుడ్ బాగానే తింటున్నాడు అని అనుకుంటే అప్పుడు జాయిన్ అవ్వండి, అప్పుడు ఇబ్బంది లేదు. అంతేగాని ఆ ఫీడింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరు ఫ్యాట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వద్దు. కావాలంటే మీకు నచ్చింది తినండి, కొంచెం కంట్రోల్గా తినండి అంతే తప్ప ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారంటే మీరు కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే సార్, ఫైనల్గా ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే సార్, చిన్న పిల్లవాడి నుంచి పెద్ద ముసలివాడి వరకు ఎప్పుడు ఎవరిని రేర్గా ఇలా తీసుకొని వాళ్ళకి టెస్ట్ చేసినా ఎయిదర్ ఐరన్ డెఫిషియన్సీ, B12, విటమిన్ D డెఫిషియన్సీ, ఏదో ఒక డెఫిషియన్సీస్ కనబడుతూనే ఉన్నాయి సార్. దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది సార్? మెయిన్ రీజన్ ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకుంటే మన జంక్ ఫుడ్ ఒకటండి. ఓకే. సో దానివల్ల మన మెటబాలిజం చాలా స్లో డౌన్ అయిపోయి మనకి అబ్జార్ప్షన్ కెపాసిటీ పోయింది. ఇప్పుడు నీకు విటమిన్ B12 ఇచ్చే ఫుడ్ పెట్టినా సరే మీ బాడీలో విటమిన్ B12 రాదు. మిమ్మల్ని ఎండలో ఎంతసేపు నిలబెట్టినా సరే మీకు విటమిన్ D రాదు. ఓకే. ఇంతకుముందు ఎండలో నిలబడితే విటమిన్ D వచ్చింది అనుకుంటారు. పొలం పనులు చేసే వాళ్ళని తీసుకుని సర్వే చేస్తే 95% మందికి విటమిన్ D తక్కువ ఉందంట. ఎండలో పనిచేసే వాళ్ళకి తక్కువ ఉంది. ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ టెస్టులు చేసినా వాళ్ళకి కూడా విటమిన్ D తక్కువ ఉంది. అంటే నీళ్ళలో ఉన్న వాళ్ళకి తక్కువే ఉంది, ఎండలో ఉన్న వాళ్ళకి తక్కువే ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే పొలం పనులు చేసేవాళ్ళు కూడా అంత మంచి ఫుడ్ ఏం తినట్లే. కడుపు నిండా అన్నం తినాలా, గడ్డిమో పైకి లేవాలా అనుకుంటారు తప్ప వాళ్ళకు కూడా సిగరెట్లు అలవాట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా గుట్కాలు తింటున్నారు బాగానే, వాళ్ళు కూడా కొంచెం అప్పుడప్పుడు లైట్గా మందు తాగటం వాళ్ళకు కూడా అలవాటు ఉన్నాయి. అప్పట్లో పొలం పనులు చేసేవాళ్ళు వేరు, ఇప్పట్లో పొలం పనులు చేసేవాళ్ళు వేరు. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు నువ్వు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా సరే అందులో ఉన్న విటమిన్స్ బాడీగా ప్రాపర్గా తీసుకోదు. లైక్ నేను ఇందాక చెప్పినట్టు మీరు ఇంట్లో కూర్చొని ప్రోటీన్ తీసుకున్నా సరే మీ బాడీ ఒక మీల్లో మీకు 25 grams ప్రోటీన్ వచ్చినా సరే అది 10 12 తీసుకుంటారు తప్ప మిగతాదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు. అది అబ్జర్వ్ చేసుకోదు. అది అబ్జర్వ్ అవ్వాలంటే మీకు మీ మెటబాలిజం స్పీడ్ ఉండాలి. మీ మెటబాలిజం స్పీడ్గా ఉండాలి అంటే మీరు వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయకుండా మీరు అన్నీ తినేసి మొత్తం కూడా డెఫిషియన్సీ కరెక్ట్ కావాలంటే అవ్వదండి. ఇప్పుడు చాలామంది కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కీళ్ళ నొప్పులు అని చెప్పి కాల్షియం ట్యాబ్లెట్లు వాడుతున్నారు. మరి కీళ్ళ నొప్పులు బాగాలేదుగా.
చాలా ఇయర్స్ నుంచి విటమిన్ డి ట్యాబ్లెట్లు వాడుతున్నారు, ఒకరికి డెఫిషియన్సీ బాగాలేదుగా. చాలా ఇయర్స్ నుంచి విటమిన్ B12 ట్యాబ్లెట్లు వాడుతున్నారు, ఒకరికి డెఫిషియన్సీ బాగాలేదుగా. ఇంకా డోసేజీలు పెరుగుతున్నాయి. ఈ ట్యాబ్లెట్ పని చేయట్లేదు సార్, నాకు కీళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి, కొత్తది రాయండి అంటే ఆయన కొత్తది రాసిస్తాడు. మరి ఎందుకు బాగలేదంటే బాడీ తీసుకోదు. ఎందుకు తీసుకోదు? బికాజ్ ఆఫ్ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే. లైక్ ఇందాక చెప్పినట్టు స్ట్రెస్, దాన్ని అడిపెట్టచ్చు ఒకటి. రెండోది జంక్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల నీ సెల్స్కి అబ్జార్ప్షన్ కెపాసిటీ పోయింది, నీ లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది తక్కువైపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగింది. సో విటమిన్స్ మినరల్స్ నువ్వు ప్రాపర్గా తీసుకున్నా సరే అవి అబ్జర్వ్ కావు. ఓకే. ఇది ఇంకో రీజను. ఇంకోటి నువ్వు వర్కౌట్ చేయవు, ఇది ఇంకో రీజను. కొన్నిటికి అబ్జర్వ్ అవ్వాలి అంటే మీ బాడీ ఎప్పుడు కూడా ఆల్కలైన్ మోడ్లో ఉండాలి. అంటే మీకు ప్రాపర్ హైడ్రేషన్ జరగాలి. మీరు 2 లీటర్లు 1.5 లీటర్లు తాగుతా అని అంటే కూడా కొన్ని విటమిన్స్ మినరల్స్ అబ్జర్వ్ కావు. ఓకే. ఇంకోటి మీకు అప్పుడప్పుడు ఆల్కహాల్ తాగి అప్పుడప్పుడు సిగరెట్లు తాగి అలవాటు ఉన్నా సరే కొన్ని విటమిన్స్ మినరల్స్ అబ్జర్వ్ కావు. మీరు ఈవెన్తో రోజు టాబ్లెట్ వేసుకోండి, అబ్జర్వ్ కావు. బికాజ్ అవి అబ్జర్వ్ చేసుకునే ఆ మెకానిజం ఏదైతే అది దెబ్బతిన్నది ఆల్రెడీ. అప్పుడు మీరు వేసుకునే ఉపయోగం ఉండదు కదా. సో అందుకని యువతకి ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీలు, విటమిన్ B12, విటమిన్ డీలు ఎందుకు వస్తున్నాయి అంటే యువత అందరూ మండీల చుట్టూ, యువత అందరూ కూడా బర్గర్లు పిజ్జాల చుట్టూ, యువత అంతా కూడా బఫెట్ల చుట్టూ, ఐస్ క్రీముల చుట్టూ, చాక్లెట్ల చుట్టూ, దీని చుట్టూ తిరిగి గట్ బ్యాక్టీరియా మొత్తాన్ని సంక్రాంతించిన తర్వాత మీరు డెఫిషియన్సీలు కాక ఇంకేం వస్తాయి మీకు? డిస్కో శాంతి అని వస్తుందా ఏంటి? సార్ నేచురల్ వేలో ఎలా దీన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు? బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఒకటేనండి, న్యాచురల్ వేలు అంటే టాబ్లెట్లు వాడకుండా రావాలి. టాబ్లెట్లు వాడకుండా రావాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జంక్ ఫుడ్ మానేయాలి. ఓకే. అప్పుడు ఏమవుతుంది, మీరు చూస్తే చాలామంది రోజు చికెన్ తింటారు, చికెన్లో మరి విటమిన్ B12 ఉంటుంది అంటారు కదా, మరి వాళ్ళ విటమిన్ B12 టెస్ట్ చేస్తే తక్కువ ఉంటుంది. బ్రాయిలర్ చికెన్లు కాబట్టి. కొంతమంది ఏమో నేను అప్పుడప్పుడు చికెన్ తింటాను సార్, వారంలో 2 సార్లు నేను తినేదంటే మరి విటమిన్ B12 పుష్కలంగా 400-500 పాయింట్లు ఉంటుంది. రోజు తినేవాళ్ళని టెస్ట్ చేసినా 150-170 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు విటమిన్ B12. ఎందుకు? కొంతమంది మేము రోజు ఎండలో తిరుగుతామంటారు, విటమిన్ డి చెక్ చేస్తే 15 పాయింట్లు ఉంటుంది. కొంతమంది నేను పెద్దగా ఎండలో జరగను సార్, జస్ట్ అలాగా ఎండాకి నా మొఖాన్ని అటు చూపించి వస్తాను ఒక పావు గంట అని అంటాడు. ట్యాబ్లెట్లు వాడతాను నేను వాడను సార్ అంటాడు, ఎంత ఉందంటే 40 పాయింట్లు ఉంది అంటాడు. ఒకసారి షాకింగ్గా ఉంటుంది ఇది. బికాజ్ ఆఫ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వాంటిటీ కన్నా. సో అంటే నేనేమంటానంటే మీ లోపల గట్ బ్యాక్టీరియా మీరు క్లీన్గా పెట్టుకుంటే మీరు తీసుకున్న వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ జంక్ మానేయాలి, 6 నెలల పాటు జంక్ మానేయాలి. సాల్ట్ ఇంటేక్ మీద కంట్రోల్ ఉండాలి. ఓకే. అంటే రోజుకు 5 గ్రాములు తీసుకోండి. ఆయిల్ 2-3 టీ స్పూన్స్ కన్నా ఎక్కువ వాడద్దు. 8 గంటలు ప్రాపర్గా నిద్రపోండి, గంట సేపు వర్కౌట్ చేయండి. మీరు రోజు తినే ఫుడ్డే తినండి, ఏది వీరింట్లో చేసింది. బయటకు వెళ్ళి జంక్ టచ్ చేయడానికి వీల్లేదు. అలా అని చెప్పేసి బయట జంక్ ఇంట్లో వండుతారంటే కుదరదు. ఇప్పుడు బజ్జీ బయట తిన్నా బజ్జీ, ఇంట్లో తిన్నా బజ్జీనే. నేను బయట వద్దన్నారు కదా సార్ ఇంట్లో బజ్జీలు వేసుకోవచ్చని కుదరదు. అట్లా కాదు, ప్రాపర్గా ఇంట్లో చేసిన ఫుడ్ మీరు తినండి. 6 నెలలు మీరు బయట తినొద్దు. మీరు ఎలాంటి సప్లిమెంటేషన్ లేకుండా మీకు ఈ డెఫిషియన్సీలన్నీ సెట్ అయిపోతాయి. ప్రాబ్లం ఏంటంటే ఈ లాజిక్ అందరికీ తెలుసు, కానీ 6 నెలలు కంట్రోల్గా ఉండడం కష్టం. అది లాగేస్తూ ఉంటుంది వీకెండ్ అయిన వెంటనే. సో అందుకని వాళ్ళ డెఫిషియన్సీలు ఎప్పుడు బాగు, అందుకని వాళ్ళు టాబ్లెట్లు నమ్ముకుంటారు. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ రిలేటెడ్ న్యూట్రిషన్ అడగాలనుకున్నాను సార్. ఇప్పుడు ఒక పక్క మాకు కొంతమంది చెప్తారు అసలు ఉన్నది ఒక లైఫ్ కాదు, మంచిగా తినేసి నీ నోటికి ఏది కావాలంటే అది తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి భూమి నుంచి, భూమికి భారం తగ్గుతుంది తప్ప దాని మించి ఏముంది, ఇంత హెల్దీగా తిని ఎక్కువ రోజులు బతికి ఈ భూ ప్రపంచం మీద నువ్వు ఉంటే ఏం సాధించాలి అని కొంతమంది అంటారు. కొంతమంది నువ్వు ఎంత హెల్దీగా ఉంటే అంత మంచిది, అంత బాగా నీ లైఫ్ స్టైల్ బాగుంటుంది, అంత బాగుంటుంది అంటారు. సో ఈ 2 పర్స్పెక్టివ్ నుంచి ఒక న్యూట్రిషన్గా మీరేం చెప్తారు? ఇప్పుడు నీకు జ్వరం 3 రోజుల నుంచి తగ్గలేదండి, నువ్వు చెప్పిందే స్టేట్మెంటు, నేను నచ్చింది తింటా, నచ్చినంతకాలం పోతా, చావు వచ్చినప్పుడు పోతా అన్నప్పుడు నువ్వు టాబ్లెట్లు వేసి మళ్ళీ బతకడానికి ఎందుకు ట్రై చేస్తున్నావు? నువ్వు స్టేట్మెంట్ చెప్తావు, దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేవు ఎప్పుడు కూడా. రెండోది, ఆ స్టేట్మెంట్ చెప్పిన వాడిని సడన్గా రేపొద్దున నువ్వు చచ్చిపోతావు నీకు ఓకేనా అని అంటే అట్టట్ట కుదరదు అంటాడు. కానీ స్టేట్మెంట్ మాత్రమే చెబుతారు వీళ్ళు, వాళ్ళు ఎవ్వరూ ఫాలో కారు అందులో. అది ఫాలో అవ్వకూడదు ఎవరని వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఆ టైంలో ఏదో ఒకటి చెప్పి నేను ఆ ఫుడ్ తినాలి.
ఆ లైఫ్కి సంబంధించి నచ్చింది తినాలి, నచ్చినప్పుడు పోవాలి, చావు వస్తే పోవాలి అని అంటాడు. ఇది ఈ ఫిలాసఫీ చెప్పేది ఎవరంటే లైఫ్లో డిసిప్లిన్ లేని వాళ్ళు, ఫుడ్ని జంక్ ఫుడ్ని చూస్తే కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, ఆ ఫుడ్ని తినడం కోసం వాళ్ళు పెట్టుకున్న ఒక చిన్న వంక అది. కొంతమంది ఇంత డిసిప్లిన్ ఉన్నోళ్ళు జంక్ ఫుడ్ చూసిన కంట్రోల్డ్గా ఉండి హెల్తీ ఫుడ్ కొన్ని ఇయర్స్ నుంచి తిని కొన్ని ఇయర్స్ నుంచి డెడికేటెడ్గా జిమ్ చేసే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే, ఇన్ని సంవత్సరాల నుంచి జిమ్ చేస్తున్న నేను ఒక్కరోజు కూడా జిమ్ చేయను, వాడు ఇద్దరు ఒకటెట్లా అవుతారు, అవ్వటానికి ఛాన్స్ లేదు, అక్కడ అవ్వకూడదు రూల్ ప్రకారం. ఇన్ని ఇయర్స్ నుంచి నేను కంట్రోల్గా న్యూట్రిషన్ ఫుడ్ తింటున్నాను, నేను పొద్దున్న లేసే జంక్ ఫుడ్ తినేవాడు ఇద్దరు ఒక్కటి ఎలా అవుతారు, అవ్వటాన్ని నేను ఒప్పుకోను అని అంటాడు. అందుకనే వీళ్ళ స్టేట్మెంట్ వీళ్ళు ఫామ్ చేసుకుంటారు. నచ్చినట్టు బతకడానికి ఉండదు, డైటీషియన్ కరెక్ట్గా మంచి డైట్ ఫుడ్డే తినాలి, లైఫ్ అంటే అంత ఈజీ కాదు, నువ్వు నచ్చినప్పుడు పో. కానీ ఆ చావు యాక్సిడెంట్ వల్ల పోవాలి తప్ప హెల్త్ ఇష్యూస్ వచ్చి కిడ్నీ పోయి లివర్ పోయి క్యాన్సర్ వచ్చి పోకూడదు. ఏదైనా యాక్సిడెంటే పోవాలి, హెల్తీగా ఉన్నోడు పోతాడు, హెల్తీగా లేనోడు పోతాడు. కానీ ఆ చావు ఏదైతే ఉందో అది నీ ఆర్గాన్ ఫెయిల్ అయిపోకూడదు. ఒక యాక్సిడెంట్ అయిపోయి సడన్గా డెత్ అయితే పర్లేదు తప్ప ఆర్గాన్ ఫెయిల్ అయ్యి మంచాన్ని పడి పోకూడదు. అందుకని మేము హెల్తీ ఫుడ్ తింటున్నామని వీళ్ళు అంటారు. కానీ ఇద్దరు పర్స్పెక్టివ్ ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరికి చావడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి చావాలని ఎవడు అనుకోడు. సో ఆ స్టేట్మెంట్ చెప్పేవాళ్ళు అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి లైఫ్లో డిసిప్లిన్ లేదు అంతే. న్యూట్రీ పాలిటిక్స్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మనకు డైట్ చేయాలని అనిపించిన తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ ChatGPTను చూస్తాం. కరెక్ట్. దాంట్లో ఓట్స్ ఏం తినాలి, చికెన్ ఏం తినాలి, ఫిష్ ఏం తినాలి, ఎన్ని గ్రామ్స్ తినాలని స్టడీ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డైట్ చేయాలని థాట్ ఎవడు రప్పియాలి? డైట్ చేయాలని థాట్ వచ్చిన తర్వాత సోకాల్డ్ ఫిట్నెస్ ఛానల్స్ 100 ఉన్నాయండి. కానీ నీకు డైట్ చెయ్యాలి అనే థాట్ నీకు రప్పియటమే న్యూట్రీ పాలిటిక్స్ యొక్క మెయిన్ లక్ష్యం. అది భయపెట్టి తెప్పించామా, బాధ పెట్టి తెప్పించావా అనేది తర్వాత మ్యాటర్. నేను అందుకే ఎక్కువ కూడా శవాల ఫోటోలు, ఇన్సూరెన్స్ల ఫోటోలు, యమధర్మరాజు దున్నపోతు ఫోటోలు, శవపెట్టక ఫోటోలు ఇది ఎందుకు పెడతానంటే భయం పుట్టాలి. భయం పుడితేనే అతను డైట్ చేయాలని మారుతాడు. వామ్మో నా ఫ్యామిలీతో ఎక్కువ రోజులు నేను బతకలేను, ఇలా అయితే నేను చచ్చిపోతాను, నా ఫ్యామిలీ ఒంటరి అయిపోద్ది, నేను బతకాలి అని చెప్పేసి అతను డైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఆలోచన వచ్చిన తర్వాత నీకు నచ్చిన ఛానల్ చూసుకో, ఏమేమి తినాలో కలెక్ట్ చేసుకో, డేటా కలెక్ట్ చేసుకో, నువ్వు డైట్ ఫాలో అవ్వు. డైట్ ఏమి న్యూట్రీ పాలిటిక్స్ తీసుకోమని నేను చెప్పట్లే. న్యూట్రీ పాలిటిక్స్ యొక్క మెయిన్ లక్ష్యమే నీకు భయం పుట్టి నీకు డైట్ చేసేలాగా నేను చేయటం. పాలిటిక్స్ అని ఎందుకు పెట్టానంటే చాలామంది న్యూట్రిషన్ అనే పేరుతో చాలా పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది న్యూట్రిషన్ అని చెప్పి నమ్మిస్తున్నారు. అందులో న్యూట్రిషనే ఉండదు, అదే మజిల్ పెరగదు దాంట్లో. జస్ట్ కొంతమంది ఏదో జస్ట్ షేక్స్ ఇచ్చేస్తారు, షేక్ ఇచ్చేసి ఈ షేక్ తాగు మొత్తం పని అయిపోయింది అంటారు. కొంతమంది న్యూట్రిషన్ పేరుతో వెనక బ్యాక్ ఎండ్లో సప్లిమెంటేషన్ అమ్ముతారు. వాళ్ళ మెయిన్ బిజినెస్ మళ్ళీ సప్లిమెంటేషన్ అమ్మటం. న్యూట్రిషన్ చాట్ మీకు ఫ్రీగా ఇస్తారు, కానీ సప్లిమెంటేషన్ 30,000 అయింది. సో ఇలాంటివన్నీ చూసి న్యూట్రీ పాలిటిక్స్ అని పడడానికి రీజనే అది. ఇందులో చాలా పాలిటిక్స్ ఉంది అని. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఎనీ ర్యాపప్ నోట్ సార్, ఎందుకంటే న్యూట్రిషన్ మీద డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా. బట్ ఫైనల్గా న్యూట్రిషన్ మొత్తాన్ని కలగలిపి ఒక ఫైనల్ వార్నింగ్ లాగా, ఒక ఫైనల్ ర్యాపప్ నోట్ లాగా మీరు ఏదైనా ఆడియన్స్కి చెప్పాలి అనుకుంటే. యూజువల్గా వాట్ వి ఈట్ ఈస్ వాట్ యు ఆర్ అంటారు. అంటే నువ్వేం తింటావో అదే నువ్వు. నీ ఆలోచనలు నువ్వు తినే ఫుడ్ని బట్టి ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. సో నీ క్వాలిటీ థాట్స్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్లేట్ చాలా క్లీన్గా ఉండాలి. సో నీ ప్లేట్ క్లీన్గా ఉంటే నీ థాట్స్ క్లియర్గా ఉంటాయి. నీ థాట్స్ క్లియర్గా ఉన్నాయంటే నీ ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. నువ్వు ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటే నువ్వు చేసే వర్క్లో కానీ నీ చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్లో కానీ డెసిషన్స్ చాలా ప్రాపర్గా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా తీసుకోగలుగుతావు. నువ్వు ఎమోషన్స్లో కంట్రోల్ చేసి ఎమోషన్స్ మాస్టరీ కనుక నువ్వు చేయాలి అనుకుంటే, నేను ఏ ఎమోషన్స్ అయినా కంట్రోల్ చేయాలి లేదా నా హీలింగ్ టైం చాలా తక్కువ ఉండాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు నీ ప్లేట్ని చూసి నువ్వు కంట్రోల్ అవ్వకుండా ఉండాలి. నువ్వు ప్లేట్లో తినే ఫుడ్ని బట్టే నీ ఎమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి అనేది చెప్పగలటం చాలా ఈజీ. అందుకే నీ ప్లేట్ ఏంటో చెప్పు, నువ్వేంటి నేను చెప్తా అంటారు. సో దయచేసి మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, మీరు చాలా ఎమోషన్స్గా ఇంబ్యాలెన్స్గా ఉన్నా సరే
ఏ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొద్దండి, ఏ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళొద్దు, ఏ మోటివేషన్ ఛానల్ మీరు చూడొద్దు. అవంతా జరుగుతుంది మీరు ఫుడ్ మీద కంట్రోల్ లేకనే. మీరు మీ ఫుడ్ నేను చెప్పినట్టు ఇందాక ప్రోటీను, కార్బోహైడ్రేట్, ఫ్యాటు, ఫైబర్ ఈ 4 ఉండే విధంగా మీరు పెట్టుకోండి. ఎమోషన్స్లో మిమ్మల్ని కొట్టేవాడు లేడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటీ లవ్లీ కన్వర్జేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.